బైబిల్ చదివారా మీరు? Jews, Islam and Christianity have the same history. రాముడు అని పేరు పెట్టుకుని తప్పు పనులు చేస్తే హిందూస్ లో కూడా ఫేక్ బాబాస్ ఉన్నారు, రాంగ్ నేర్పిస్తారు, రాంగ్ ఐడియాలజీస్. జీసస్ క్రైస్ట్ డిడ్ నాట్ డై ఫర్ క్రిస్టియన్స్. జీసస్ ఏదైతే చెయ్యొద్దు అంటారు కూడా అవన్నీ చేస్తారు ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. మళ్ళీ ఎవరైతే ఇప్పుడు గుడ్ పొజిషన్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రాంగ్ వేలో వెళ్ళి ఉంటేనే ఇండస్ట్రీలో అయ్యి ఉంటారని అంటారా మీరు? ఒక రిబ్బన్ కట్టింగ్ సెరమనీకి పిలిస్తే కూడా కాంప్రమైజ్ అడుగుతున్నారు. యూ వాంట్ ఇనాగ్రేషన్ ఇస్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. లైక్ నో దిస్ హీరోయిన్ అండ్ ఆ హీరోయిన్ అందరూ ఒప్పుకుంటున్నారు అండ్ ఇదే కాంట్రాక్ట్ మీద ఇంతమంది అందరూ వస్తుంటే మీ ప్రాబ్లం ఏంటి? ప్రాస్టిట్యూట్ అంటే వెరీ బ్యాడ్. వాళ్ళు ఎక్కడైనా మీకు ఓపెన్లో కనిపిస్తే స్టోన్స్ చచ్చేంత వరకు స్టోన్ చేయాలి. ఒక ప్రాస్టిట్యూట్ అవ్వాలంటే ఎందుకు అయింది? మీరు గొప్ప వాళ్ళైతే ఆమెని యూజ్ చేయకుండా డబ్బులు ఇవ్వండి. నాకు అప్పుడు కూడా అర్జున్ రెడ్డి వచ్చింది, RX100 వచ్చింది. యు ఆర్ నాట్ డూయింగ్ ఆఫ్ స్క్రీన్ రొమాన్స్, యు ఆర్ నాట్ డూయింగ్ ఆన్ స్క్రీన్ రొమాన్స్. ఎలా నడిపిస్తుంది అసలు? ఎలా? హూ విల్ హైర్ యూ? అసలు నో వరీస్. మీకు ఆ డివోర్స్ అయినప్పుడు కానీ వీ డూ సంథింగ్, ఏదో ఒకటి ఈ నిమిషానికి బాగుంటుందని చేసేస్తాం, కానీ ముందుటి మనిషి మమ్మల్ని అదే ఫేస్ వాల్యూ మీద జడ్జ్ చేసేస్తారు. ఫైనల్ అండ్ బాల్. హలో ఎస్తర్ గారు. హాయ్ అండి. హాయ్, హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఎస్ ఆఫ్ కోర్స్. హౌ అబౌట్ యూ? నైస్. సో లాస్ట్ టైం అలా మిస్ అయింది, ఇలా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మీ టైం తీసుకొని వచ్చినందుకు. అండ్ మీరు ఇప్పుడు బిజీగా ప్రమోషన్స్లో ఉన్నారు. అవును. బట్ ఇప్పుడు ప్రమోషన్తో పాటు కొన్ని విషయాలు లైక్ నాకు మీ జర్నీతో పాటు మీరు ఫేస్ చేసిన థింగ్స్ కానీ, మీ ఐడియాలజీ ఎలా మారింది, మీ పెర్స్పెక్టివ్ లైఫ్లో ఎలా మారిందని కొన్ని తెలుసుకోవాలనిపిస్తుంది. అందుకే అడుగుతున్నాను అనమాట. సో లెట్ స్టార్ట్ విత్ మీ నేమ్తోనే స్టార్ట్ చేస్తా. ఎస్తర్ అనిల్. ఎస్టర్ నొరోనా. ఐఎమ్ సారీ. సో నేను ఫస్ట్ ఏం అనుకున్నా అంటే ఎస్తర్ ఇస్ సర్ నేమ్ అనుకున్నా, బట్ అది ఫాదర్ నేమ్ ఏమో పెట్టుకున్నారు అనుకున్నాను అనమాట. యూజువల్లీ మనకు ఇండస్ట్రీలో స్టార్ట్ అయినప్పుడు నేమ్ ఇస్ చాలా ఇంపార్టెంట్ కదా. నేను చాలా మంది విన్నాను ఏంటంటే నేమ్ చేంజింగ్స్ కూడా జరిగిన ఉన్నాయి స్టార్టింగ్ డేస్ లోనే. అంటే ఎనీవన్ సజెస్ట్ చేశారు ఎవరైనా ఇలాంటి నేమ్ వద్దు అంటే ఇంకా అందరికి తెలిసిన నార్మల్ నేమ్ ఏమైనా పెట్టుకోండి? చాలా చాలా. ఎందుకంటే ఇప్పుడు అని కాదు, నేను బాంబేలో ఫస్ట్ మూవీకి వెళ్ళేటప్పుడు కూడా ఎస్తర్ అనే పేరు ఇంకా ఇండియన్ మార్కెట్లో, ఇండియన్ మాసెస్లో అంత పెద్దగా మీరు చెప్పినట్టు క్లారిటీ లేదు, ఏమని తెలియదు. సో ఎందుకు ఈజీగా ఏదో ఒకటి పెట్టుకోవచ్చు కదా, రేష్మా, రష్మి అలాంటిది ఏదో ఒకటి పెట్టుకోవచ్చు కదా. అలాంటి మళ్ళీ ఒక నమ్మకం ఉంది. ఆర్ అనే ఆల్ఫాబెట్ ఇస్ వెరీ స్ట్రాంగ్. సో ఆర్ ఆల్ఫాబెట్ నుంచి అమ్మాయిలకి పేరు ఉంటే చూడు, అన్ని ఆర్ ఆల్ఫాబెట్స్ ఉన్న అమ్మాయిలు అన్ని ఇండస్ట్రీస్ లో మంచి పేరు తెచ్చుకుంటారు. లేదా ఎస్ దే బిలీవ్ దిస్. ఇదర్ ఇష్యూడ్ అమ్మాయిలకి ఆర్ పేరు ఉంటే కన్నడ ఇండస్ట్రీలో, తెలుగులో దే విల్ టెల్ అ ఫ్యూ నేమ్స్. యు సీ దీస్ నేమ్స్ దే ఆర్ డూయింగ్ వెల్ బికాస్ ఆర్ ఇస్ అ పవర్ఫుల్ ఆల్ఫాబెట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ అప్పుడు నేను టీనేజర్ని, 18 years 17 yearsకి నాకు అవన్నీ చెప్పేసరికి అన్ని వింటాను, కానీ నా పేరు వదిలేయాలనేసరికి ఐఎమ్ నాట్ రెడీ. చిన్నప్పటి నుంచి మనం అదే నేమ్ వింటూ పెరుగుతాం కాబట్టి. అంటే అదే నా ఐడెంటిటీ కదా. మా అమ్మ నాన్న ఏదో ఒకటి ఆలోచించి పెట్టుకున్నారు. ఎన్ని సంవత్సరాలు ఆ పేరుకే రెస్పాండ్ అవుతూ వచ్చాము. అండ్ సడన్ గా ఆ పేరు లక్కీ కాదంటే నేను ఇక్కడ కూర్చున్నది అయితే లక్కీ కాదా, నేను మిమ్మల్ని కలిసింది లక్కీ కాదా? సో ఆ మనిషి నాకు చెప్పేటప్పుడు మీ పేరు లక్ అని చెప్తే దట్ మీన్స్ మీటింగ్ యూ ఇస్ నాట్ మై గుడ్ లక్. ఐ మెట్ యూ విత్ ఎస్తర్ పేరుతోనే కలుస్తున్నాము, కానీ ఈ పేరు మంచిది కాదు మార్చేస్తుంటే మీరు ఇంకొకరిని ఎవరినో కలుస్తున్నానంటే అది ఎలా వర్కౌట్ అవుతుంది? సో నేను అది నమ్మను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. సో నేను ఎంత చెప్పినా లేదు. అండ్ నాకు కూడా నా పేరెంట్, ఇంతకు ముందు మేము అది ఎస్తర్ అని అవన్నీ డిస్కస్ చేసాం కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. బట్ చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న ఎందుకు నా పేరు అలా పెట్టుకున్నారు. మన కమ్యూనిటీలో కూడా ఎస్తర్ అని ప్రొనౌన్స్ చేయడానికి ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కష్టం. సో నాకు పేరు పెట్టేటప్పుడు వాళ్ళు చెప్పారంట, ఎందుకు ఈ కాంప్లికేటెడ్ పేర్లన్నీ, ఏదో ఒక సింపుల్గా పెట్టొచ్చు కదా, క్యారల్ అలా గ్లోరియో అలా ఏదో ఒకటి పెట్టొచ్చు కదా అని చెప్తే, నా పేరు ఊరికి పెట్టింది కాదు. మా అమ్మ నాన్న ఎప్పుడు చెప్పేవారు. మా అమ్మ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు బైబిల్ చదవటం మొదలు పెట్టారంట. బికాస్ ఎనీవేస్ వీ లిసన్, మన చర్చ్కి వెళ్ళినప్పుడు ప్రతి సండే ఎప్పుడు వెళ్ళినా రీడింగ్స్ అనేది వింటూనే ఉంటాము, చదువుతూనే ఉంటాము. బట్ షీ వాజ్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ ఇట్ దట్ ఓకే వెన్ ఐఎమ్ క్యారింగ్ మై చైల్డ్ ఐ వాంట్ టు రీడ్ సంథింగ్ నైస్, ఐ వాంట్ టు కీప్ మై సెల్ఫ్ calm. అదొక మైండ్ సెట్ తో షీ స్టార్టెడ్ రీడింగ్ ద బైబిల్. సో టోటలీ షీ రెడ్ ఇట్ ట్వైస్, 2 times ఫుల్ బైబిల్ ని చదివేసింది మా మమ్మీ. అలా చదివేటప్పుడు ప్రతిసారి ఎస్తర్ అనేది ఒక చాప్టర్ ఓల్డ్ టెస్టమెంట్ లో. జూస్ కూడా ఇదే, జూస్, ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ హ్యావ్ ద సేమ్ హిస్టరీ కదా, ద ఓల్డ్ టెస్టమెంట్ ఇస్ ద సేమ్.
ఈవెన్ జూస్ ట్రీట్ హర్ యాజ్ అ సెమీ గాడెస్. అంటే ఇప్పుడు కూడా ఆమె టోమ్ ఉంది. ఎస్, ఎస్తర్ అనే క్వీన్. ఎస్, షీ వాజ్ అ క్వీన్. హర్ టోమ్ ఇస్ స్టిల్ వర్షిప్డ్ యాజ్ అ సెమీ గాడెస్ ఫర్ ఈవెన్ ద జూస్ బికాస్ షీ వాజ్ నోన్ బోత్ ఫర్ హర్ బ్యూటీ అండ్ విజ్డమ్. చాలా అందంగా ఉండడం వల్ల క్వీన్ అవుతుంది, కానీ క్వీన్ అయ్యేటప్పుడు విజ్డమ్ వల్ల ఒక మొత్తం జనాంగం అంటే జ్యూస్ అనే వాళ్ళు ఈ రోజు వరల్డ్ లో ఉంటే ఓల్డ్ టెస్టమెంట్ లో ఫస్ట్ వాళ్ళని మొత్తానికి చంపేయాలి అలాంటి ఒక రూల్ వచ్చేటప్పుడు షీ స్టూడ్ ఫర్ దెమ్ అండ్ షీ సేవ్డ్ దెమ్ అనంట విత్ హర్ విజ్డమ్. బికాస్ ఇప్పుడే విమెన్ కి ఇంకా ఎంపవర్మెంట్ ఈక్వాలిటీ లేదు, బట్ ఓల్డ్ టెస్టమెంట్ టైంలో ఒక క్వీన్ రూల్ చేయడం లేదా ఒక క్వీన్ డిసైడ్ చేయడం అనేది లేదు. బట్ షీ వాజ్ నాట్ ఈవెన్ ఫ్రమ్ అ రాయల్ లీనియేజ్, రాయల్ ఫ్యామిలీ కాదు, ఏం కాదు. షీ వాజ్ అ మామూలు అమ్మాయి అయి ఉంటుంది. చాలా లాంగ్ స్టోరీ ఉంది. బట్ ఒక కింగ్ది ఏదో ఒకటి ఆమె ఫస్ట్ క్వీన్తో, ఆ ఫస్ట్ క్వీన్కి చాలా ఈగో ఇవన్నీ ఉండటం వల్ల ఆమె బ్యూటీ అవన్నీ షీఈస్ టూ ప్రౌడ్ ఆఫ్ హర్ బ్యూటీ అండ్ ఆల్ ఆఫ్ దిస్ స్థాయి. సో ఆ కింగ్కి కోపం వచ్చి దట్ కింగ్ ఆల్మోస్ట్ అట్ దట్ టైమ్ రూల్డ్, ఈవెన్ ఇండియా వాజ్ అండర్ హిజ్ రూల్ in those years. So ఒక 3/4 వరల్డ్ ని, హాఫ్ వరల్డ్ ని రూల్ చేసే కింగ్ కి వైఫ్ డిజోబే అవుతుంది అండ్ పొగరు చూపిస్తుంది. అప్పుడు నీకే దేని పొగరు? బ్యూటీ కదా, ఐ విల్ గెట్ అ వుమన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మోర్ వైజ్. ఛాలెంజ్ చేసి హీ లీవ్స్ హర్ అండ్ స్టార్ట్స్ లుకింగ్. నాకు పేద అమ్మాయి అయినా పర్లేదు కానీ నాకు అన్నిటి మించి హంబల్ కూడా ఉండాలి, అన్ని నేచర్, బ్యూటీ, విజ్డమ్ అన్ని ఉండే ఒక అమ్మాయి కావాలని వెతికిస్తారు. అలా వెతికేటప్పుడు ఏదో ఒక వేరే ఊరు నుంచి ఆమె ఒక కజిన్తోన మామతోన ట్రావెల్ చేసి ఈ ఊరికి వచ్చి ఉంటుంది అమ్మాయి. అదే టైంలో వీళ్ళు వెతుకుతున్నారు. సో ఆ బ్రదర్ కజిన్ ఏమంటారు, నువ్వు ఒక్క ఆమెనే నాకు ఫ్యామిలీ, నువ్వు లేకపోతే నాకు ఎవరు లేరు, నువ్వు వెళ్ళకు అని చెప్పి బాస్కెట్ లోపల హైడ్ చేసి పెడతారు. అయినా ఆమె పక్క ఇంటి వాళ్ళందరూ చెప్తారు, లేదు వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది చాలా బాగుంటుంది అని చెప్తే వెతికి వెళ్ళేటప్పుడు పేరు మార్చేసి దట్ బ్రదర్ ఆర్ కజిన్ హర్ రిలేటివ్ నేమ్స్ హర్ యాజ్ ఎస్తర్, బికాస్ ఇన్ హీబ్రూ ఎస్తర్ మీన్స్ స్టార్. సో హీ సేస్ యు ఆర్ మై స్టార్. నువ్వు అక్కడ వెళ్ళి ఇప్పుడు కింగ్ ముందుకు వెళ్ళేటప్పుడు నీ పేరు చెప్పకు, నువ్వు ఎవరని చెప్తే నువ్వు నీ పేరు ఎస్తర్ అని చెప్పు అని చెప్పి ఆయన పెట్టిన పేరు ఎస్తర్. So Esther literally means a star, but it was the name of this person. అప్పుడు అలాంటి ఒక పరిస్థితిలో ఆయన ఇచ్చిన పేరు అది. ఆ పేరుతో షీ గెట్స్ ఇంట్రడ్యూస్డ్ టు ద కింగ్. అండ్ కింగ్ ఎంతో థౌజండ్స్ ఆఫ్ అమ్మాయిని కలిసి అంతా ఉంటుంది. దాని రూల్ ఎలా ఉంటుందంటే ద కింగ్ విల్ మీట్ అండ్ స్పెండ్ డే ఆర్ నైట్ విత్ ఆల్ గర్ల్స్. లాస్ట్ వరకు ఎవరి పేరు ఆయనకి గుర్తుండిపోతుంది, ఆ అమ్మాయి క్వీన్. అంటే ఒక 1000-2000 పీపుల్ని కలిసిన తర్వాత కూడా ఒక్క అమ్మాయి గుర్తుండిపోతే షీ విల్ బి ద నెక్స్ట్ క్వీన్ ఫర్ హిమ్. సో హీ కెనాట్ ఫర్గెట్ ఎస్తర్. హీ మీట్స్ ఎస్తర్, బట్ ఆ ఎస్తర్ ఆ రోజు ఆయనతో అది అంత ఉంది. సో ద వే షీ స్పీక్స్ టు హిమ్, ద వే హీ గెట్స్ మెస్మరైజ్డ్ బై హర్ విజ్డమ్ అండ్ హర్ బ్యూటీ. ఎన్ని మందిని కలిసినా ఎస్తర్ని హీ కెనాట్ ఫర్గెట్. సో హీ సేస్ ఎస్తర్ ఇస్ మై క్వీన్, అండ్ దట్స్ హౌ ఎస్తర్ బికమ్స్ క్వీన్. But after she becomes queen, one, he respects her because he respects her for her wisdom, her humility, anta. And in his decision making, he starts taking her advices. In those times. Up to an extent where when such ఇంత ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు, ఒక పెద్ద డిసిజన్ తీసుకోవాలనేటప్పుడు కూడా ఆమె లైఫ్ని, ఆమె స్థాయిని, ఆమె మొత్తం అన్నిటినీ రిస్క్లో పెట్టి కూడా ఒక జనాల కోసం ఆమె ఇలాంటి ఒక డిసిజన్ తీసుకొని ఒక మంచి చేస్తుంది. అందుకే ఆమెకి ఆ గాడెస్ స్థాయి ఇచ్చారు జనాలు. సో అవన్నీ చదివి మా మమ్మీ ఎప్పుడు అంటే ఎన్ని క్వీన్స్ ఉన్నారు ఇదంతా అంటే లైక్ బైబిల్లో ఉంటుంది. బైబిల్ ఈ స్టోరీ ఉంది, హిస్టారికల్లీ కూడా ఈ స్టోరీ ఉంది. ఆ టూమ్ ఉంది, ఆ మనిషి షీ హాస్ లివ్డ్. సో that inspired her a lot, that she said there are so many queens. I mean, did you research oka time lo na peru endukala pettarani telusukunnara? Yes, and ippudu kuda ekkada kuda Esther's tomb ani photo, even many people visit that tomb even now. So whenever that videos or things that they share with me, I feel so proud that I have been named after such a personality. సో ఆ పేరు ఉండటం కూడా నాకు ఒక రెస్పాన్సిబిలిటీ. సో వెన్ యూస్ టు టెల్ మీ, సీ ఇప్పుడు ఒక మంచి పేరు రాముడు అని పేరు పెట్టుకున్నాక ఆ రాముడులా జీవితం లేకపోతే రాముడు అని పెట్టుకుని, రాముడు అని పేరు పెట్టుకుని తప్పు పనులు చేస్తే, ఇప్పుడు అందరికీ అన్ని కల్చర్స్ లో ఉద్దేశం అదే. ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఎడితే శ్రీనివాసుడు దేవుడు కాబట్టి, లక్ష్మి, సరస్వతి, సో అన్ని సరస్వతి అని పేరు పెట్టుకుని 0 మార్క్స్ తెస్తే
చదువులో బాగాలేకపోతే. లాజిక్. అమ్మ నాన్న ఏం ఆలోచించి పేరు పెడతారు, ఆ క్వాలిటీస్ మా పిల్లల్లో ఉండాలి అనే ఒక థాట్ మీద కదా. సో మా అమ్మ నాన్న పేరు అలా, నా మమ్మీకి అయితే అలా అనిపించింది. అంటే ఎంతో బైబిల్ మొత్తం కూడా చాలా క్వీన్స్ ఉన్నారు, హిస్టరీలో ఉన్నారు, మనం చదువుతూనే ఉంటాం, వింటుంటే ఉంటాం, కానీ ఈ ఒక్క అమ్మాయి హిస్టరీ ఆమెకి చాలా నచ్చింది. సో నాకు కూతురు పుడితే ఆ కూతురు ఎస్తర్లా ఉండాలి, నేను ఆమెకి ఎస్తర్ పేరు పెడతాను అన్నట్టు ఫిక్స్ అయిపోయింది. అది ఒక్కటి. బట్ మై నాన్న బైబిల్ చదవకుండా ఏం లేదు, ఆయన అంటే హీ నోస్ ద క్యారెక్టర్, బట్ ఫర్ హిమ్ ఆ సేమ్ టైంలో మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి అప్పుడు ఒక అమెరికన్ సిరీస్ వచ్చేదంట టీవీలో, సీరియల్ లాంటిది. అదే డైలీ ఈవినింగ్ చూసేటప్పుడు ఆ సీరియల్కి హీరోయిన్ పేరు కూడా ఎస్తర్. ఓకే, సో ప్రతిసారి ఆమె వచ్చేటప్పుడు హర్ క్యారెక్టర్ ఇన్ దట్ సీరియల్ అండ్ ద వే కలీగ్స్ పిలిచేటప్పుడు ఎస్తర్ ఎస్తర్ అనాలి. ఇప్పుడు కూడా వెన్ యూ గో అబ్రాడ్ ద వే దే ప్రొనౌన్స్ ద నేమ్ ఇస్ వెరీ బాగుంటుంది వినడానికి. సో ఎస్తర్. సో మై డాడ్ సే బాగుంది కదా ఈ పేరు, వెన్ వీ హ్యావ్ అ బేబీ గర్ల్ వీ విల్ నేమ్ హర్ ఎస్తర్. సో మా నాన్నకి సెపరేట్గా, అమ్మకి సెపరేట్గా ఈ పేరే నచ్చింది, 2 angles లో కూడా. సో ఆ టైమింగ్ కూడా చూడండి, అన్లెస్ ఇట్ ఇస్ డెస్టిన్డ్, బైబిల్లో కూడా ఆ నమ్మకం ఉంది, మనం పొట్టలో మనం క్రియేట్ అయిన ముందే దేవుడు మాకు మా పేరు పెట్టుంటారు అని. గాడ్ హెస్ కాల్డ్ us by our name even before we were conceived. మన అదృష్టం అనేది ఎండ్ అంతా, ఈవెన్ ఐ థింక్ ఆల్ రిలీజన్స్ బిలీవ్ దట్ ఈవెన్ బిఫోర్ వి స్టార్ట్ అవర్ లైఫ్ మన ఎండ్ దాకా కూడా ఒక స్క్రిప్ట్ అనేది ఉంది, రాసి పెట్టుకుని ఉంది, అండ్ దానికే రాత అంటారు, అదృష్టం అంటారు అని. సో ఐ థింక్ నాకు స్ట్రాంగ్ నమ్మకం ఏంటంటే నా పేరైతే అదృష్టంగా ఇదే, ఎందుకంటే మా నాన్నతో సెపరేట్గా అడిగినా నాన్నకి వేరే స్టోరీ, బట్ రీజన్ ఏది ఉంటే కూడా పేరు ఎస్తరే, మమ్మీకి కూడా రీజన్ ఏముంటే కూడా పేరు ఎస్తరే, డెస్టినీ. అండ్ మళ్ళీ వాళ్ళిద్దరు అనుకుని కూడా నేను ఆడపిల్ల కాకుండా బాయ్ అయి పుట్టుంటే అయ్యేది కాదు, నేను కూడా డాటర్ గానే పుట్టాను. అందరూ చెప్పేవారంట మీరు ఇంత ఫిక్స్ అయి ఉన్నారు కదా, వాట్ ఇఫ్ బాయ్ పుట్టితే ఏం చేస్తారంటే, సో మై డాడ్ యూస్ టు సే నో, ఇట్ విల్ బి అ గర్ల్, ఇట్ హ్యాస్ టు బి అ గర్ల్ అండ్ వి విల్ నేమ్ హర్ ఎస్తర్. So the way you carry the name, that legacy is also good, actually perfect, because మీరు చెప్పిన దానికి మీ ప్రొఫెషన్ కి మీరు చేస్తున్న దానికి కూడా యాప్ట్ అయింది. yes, ఎందుకే నాకు చాలా మంది, నేను సంస్కార్ కాలనీ లాంటి సినిమా చేసేటప్పుడు కానీ రెక్కి పీపుల్ వర్ లైక్ ఎస్తర్, సో మెనీ పీపుల్ హూ బిలాంగ్ టు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ వేరే టైప్స్ ఆఫ్, ఐ యామ్ అ రోమన్ క్యాథలిక్, బట్ దర్ ఆర్ సో మెనీ క్రిస్టియన్స్ ఆఫ్ వేరియస్ సెక్ట్స్ హూ బిలీవ్ ఇన్ సో మెనీ థింగ్స్. అంటే నాకు కూడా గోవాలో, మ్యాంగ్లూర్లో పాపులేషన్ మెజారిటీ ఈజ్ క్యాథలిక్ పాపులేషన్. సో ఈ వేరే ఐడియాలజీస్ గురించి కొంచెం విన్నాను, కానీ మరి అంత డైరెక్ట్ ఐడియా నాకు లేదు. ఇక్కడ వచ్చేటప్పుడు ఐ గాట్ టు నో దట్ ఆర్ సో మెనీ కైండ్స్ ఆఫ్ క్రిస్టియన్స్ హియర్ యాజ్ వెల్, అండ్ సమ్ బిలీవ్ దట్ డూయింగ్ సినిమా ఇస్ అగేన్స్ట్ ద రిలీజన్, సమ్ బిలీవ్ వేరింగ్ మేకప్ ఇస్ అగేన్స్ట్ రిలీజన్, సమ్ బిలీవ్ వేరింగ్ జ్యువెలరీ ఇస్ అగేన్స్ట్ రిలీజన్. సో అంటే వాళ్ళ పర్సెప్షన్స్ అండ్ వాట్ యు సే వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ వర్డ్స్. వాళ్ళు ఈ వర్డ్ ని మటీరియలిస్టిక్ అనగానే, మటీరియలిస్టిక్ అంటే కొందరు ఏమనుకుంటారు జ్యువెలరీ ఇస్ మటీరియలిస్టిక్, సమ్ పీపుల్ ఆర్ థింకింగ్ మనీ ఇస్ మటీరియల్, మనీ అని మటీరియలిస్టిక్ ఎవరు అనుకోరు, వరల్డ్ రన్నింగ్ అవుతుంది దాని మీద. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు మనీ అందరికి కావాలి, జ్యువెలరీ వేసుకోకూడదు అని చెప్పిన వాళ్ళు కూడా హుండీకి డబ్బులే వేయమని చెప్తారు కదా. సో వాళ్ళ కన్వీనియన్స్ ని బట్టి వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ క్రియేట్ చేస్తారు. సో నాకు కూడా చాలా కామెంట్స్ లో కానీ ఇలా అడిగేటప్పుడు, ఒక ఇంటర్వ్యూలో కూడా అడిగారు, ఐ థింక్ హీ వాజ్ అ క్రిస్టియన్ మేబీ, ఎస్తర్ అనే పేరు పెట్టుకుని మీరు ఇలాంటివి చేయడం కరెక్టా అంటే, నేను చెప్పాను నా పేరు ఎస్తర్ కాబట్టి నేను ఇలాంటి డిసిజన్స్ తీసుకుంటాను ఇలా, ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ చేంజెస్ ఇన్ ద మైండ్ సెట్ విచ్ హ్యావ్ టు బీ నాట్ జస్ట్ స్పోకన్ ఇన్ వర్డ్స్ బట్ ఆల్సో డెమాన్స్ట్రేటెడ్ విత్ యాక్షన్స్. సో మెనీ థింగ్స్, పర్సెప్షన్స్. సో అవి అన్ని నేను ఎస్తర్ అనే పేరు పెట్టుకుని నేను కూడా ఇలాంటి సిల్లీ ఇంటర్ప్రిటేషన్స్ లేదా ఇదే ఫాలో చేస్తే నాకు ఇంత ఆలోచించి పెట్టిన పేరే వేస్ట్ అయిపోతుంది. సో ఎస్తర్ అనే పేరు ఉంది కాబట్టి ఐ విల్ టేకప్ ఛాలెంజెస్, ఎస్తర్ అనే పేరు ఉంది కాబట్టి ఐ విల్ ఫైట్ ఫర్ వాట్ ఈస్ రైట్, బికాస్ అది అలా ఉండాలని చెప్పి మా అమ్మ నాన్న నాకు అలాంటి పేరు పెట్టుకొని, నేనే ఈరోజు ఎథిక్స్ లేకుండా లేదా సిల్లీ రీజన్స్ కోసం నా పేరు మొత్తం ఆ లెగసీనే పోగొట్టుకుంటే అర్థమే లేదు. నైస్, నిజంగానే. బట్ నేను ఇప్పుడు లైక్ ఎనీ రిలీజియస్ డిస్క్రిమినేషన్ చేయటం లేదు, లైక్ మీ వరకు మీకు అర్థమైన బైబిల్ కానీ మీకు అర్థమైన రిలీజియన్ కానీ దాని గురించి అర్థం అవ్వని వాళ్ళకి చెప్పండి, అర్థమయ్యే వాళ్ళకి కూడా అవును కదా అని చెప్పండి. లైక్ మీకేం తెలుసో అర్థం ట్రై చేసిన. బైబిల్ చదివారా మీరు? అంటే లైక్ చదువుతుంటారా? సో మీరు ఇందాలు అన్నట్టే, లైక్ నేను అడిగా, ఇప్పుడు మీరు కమింగ్ టు ప్రొఫెషనల్కి వచ్చేసరికి మీరు ఏ రిలీజన్ అయినా కానివ్వండి, అది సెట్స్ వరకు అవుట్ ఆఫ్ ద సెట్కి వచ్చేసరికి వీ హ్యావ్ టు యాక్ట్, అది మనం పోర్ట్రేట్ చేయాలి.
బట్ మనం అది బయటకు కూడా వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో బయటకు వచ్చినప్పుడు కూడా అదే క్యారీ చేస్తున్నారు, లైక్ ఈ ఆర్నమెంట్స్, ఈ బింది, వాట్ ఎవర్, ఇట్స్ ఎ ట్రెడిషన్ ఆఫ్ హిందూయిజం. కరెక్ట్ గా చెప్పాలంటే సౌత్ ఆర్ నార్త్, ఐ డోంట్ నో. సో పీపుల్ మిమ్మల్ని చాలా మంది కామెంట్ చేసే వాళ్ళు, నో అంటే లైక్ మనం క్యాథలిస్ట్ కానివ్వండి, లేదంటే కొన్ని క్రిస్టియానిటీలో 2-3 టైప్స్ ఉంటాయని విన్నాను. వాటికి అగేనెస్ట్ కదా అన్నప్పుడు మీ థింగ్ ఏంటి, మీరు చెప్పే థింగ్ ఏంటి? అంటే లైక్ బైబిల్లో చెప్పింది ఏంటి, మీరు ఫాలో అవుతుంది ఏంటి? అదే అందుకే నేను అంటున్నాను, నేను రోమన్ క్యాథలిక్ని. రోమన్ క్యాథలిక్ బిలీఫ్లో అలాంటిది లేదు. రోమన్ క్యాథలిక్ రిలీజన్ వాజ్ స్టార్టెడ్ డైరెక్ట్లీ బై జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ శిష్యుడు సెయింట్ పీటర్. పీటర్ వాజ్ హిజ్ డైరెక్ట్ అపాస్టల్. అంటే 12 apostles లో ఒకరు ఇస్ సెయింట్ పీటర్. అండ్ సెయింట్ పీటర్ ఇస్ ద వన్ టు హూమ్ జీసస్ క్రైస్ట్ కాల్డ్ హిమ్ ద కార్నర్ స్టోన్. అంటే ఇండైరెక్ట్లీ హీ మెంట్, ఆఫ్టర్ మీ ఫౌండేషన్ స్టోన్ నువ్వు అయిపోతావు ఈ చర్చ్కి నా తర్వాత స్టోన్ నువ్వే అని చెప్పి వెళ్ళింది ఆయన. దాని తర్వాత ఫస్ట్ ఇప్పుడు పోప్ అని పిలుస్తాం మనం. పోప్ ఇస్ ద ఫస్ట్ పోప్ ఇస్ పీటర్. సెయింట్ పీటర్ ఇస్ ద ఫస్ట్ పోప్ ఆఫ్ రోమన్ క్యాథలిక్ చర్చ్. So directly descended by Jesus Christ. And so ade munduku vachi, we call ourselves as a very progressive community. We never discriminate. If you talk to any Roman Catholic or a proper, and I cannot talk for everyone because everybody has their own personal opinion anedi kuda untundi avunu. But general ga as one Roman Catholic church, as its with its true ideology, does not discriminate. We are not taught to look down upon anybody. We are ఎవర్ని డిస్క్రిమినేట్ చేయాలి, ఎవరిని కింద పడిచేయాలి అనేది లేనే లేదు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ మీరు చూస్తే, ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తాను, క్రిస్మస్ అనేది ఎవరు ఏ రిలీజన్ వాళ్ళు వచ్చి నాకు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పినా ఐ సే విష్ యూ ద సేమ్. బికాస్ జీసస్ క్రైస్ట్ వాజ్ నాట్ బోర్న్ ఫర్ క్రిస్టియన్స్. జీసస్ క్రైస్ట్ వాజ్ బోర్న్ ఫర్ ఎవ్రీవన్. జీసస్ క్రైస్ట్ డిడ్ నాట్ డై ఫర్ క్రిస్టియన్స్. జీసస్ క్రైస్ట్ డైడ్ ఫర్ ఎవ్రీవన్. వండర్ఫుల్. మీరు చెప్పింది నేను నిజంగా యాక్సెప్ట్ చేస్తాను. బికాస్ మీరు నమ్మేది ఎవడైనా, మీరు నమ్మేది ఎవడైనా, ఎవరు నమ్మేది ఎవడైనా అందరి కోసం పుట్టారంటారు, కానీ పర్టికులర్ గా ఈ రిలీజియన్ కోసం పుట్టారన్నారు. బట్ వై, ఎందుకు ఈ పబ్లిసిటీ కొంతమంది చేసి ఇలా కన్వర్ట్ అవ్వండి? లేదంటే సగం నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వెన్ యు ఆర్, I call myself blessed in every way because అది చూస్ చేసి పుట్టింది కాదు. ఇప్పుడు నేను ఇలాంటి ఫ్యామిలీలో, ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో, ఇలాంటి ప్లేస్లో పుట్టాను కాబట్టి నాకు ఇలాంటి నాలెడ్జ్, ఎక్స్పోజర్ అన్నీ వచ్చేసింది. కానీ ఎవరికి నేను తప్పని చెప్పలేదు. అంటే వాళ్ళు పుట్టిన ఫ్యామిలీ, పరిసరం అంటారు కదా, అట్మాస్ఫియర్, everything is in such a way that even if I was born in their belief, maybe I would have grown up believing the same thing. చాయిస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే వెన్ యూఆర్ గ్రోన్ అప్ అయ్యి ఇంకా నలుగురితో కలిపి మీకు రైట్ అండ్ రాంగ్ తెలిసే టైంలో మీకు చాయిస్ అనేది వస్తుంది. అప్పుడు మీరు మాట్లాడవచ్చు. అప్పుడు దాకా మీరు కొన్ని థింగ్స్ గుడ్డిగా నమ్ముతూ వస్తారు. సో ఐ థింక్ ఈవెన్ దిస్ థింగ్ ఆఫ్ రిలీజన్, ఐ థింక్ అది కూడా ప్రతి రిలీజన్లో ఉంది. ఇస్లాంలో ఉంది, హిందూస్లో ఉంది. హిందూస్లో కూడా ఫేక్ బాబాస్ ఉన్నారు, రాంగ్ నేర్పిస్తారు, రాంగ్ ఐడియాలజీస్. దాన్ని కూడా ఎంతో మంది ఇన్నోసెంట్ వాళ్ళు, కరెక్ట్ గా రైట్ అండ్ రాంగ్ తెలియని వాళ్ళు ఇదే కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు హిందూయిజం అండ్ హిందుత్వ ఆల్సో ఇస్ నాట్ ద సేమ్. జిహాద్ అండ్ ఇస్లాం ఇస్ నాట్ ద సేమ్. And in the same way, how can if every Muslim cannot be a jihadi, every Hindu is not a Hindutva propagator, every Christian is not a converter. So all religions, wonderful. Yes. Yeah, all religions have this, at a good and bad, limited knowledge and proper knowledge annitlo undi. So I am brought up from generations. We are not converts, we are not ipudu na nana Hindu unnaru chaala mandi ikkada vachela maatladtarante. Even to me, if you ask them what were you 20 years ago, Hindu. What was your father? Hindu. What was your grandfather? Hindu. And then suddenly you are Christian from like 10-15 years, and then you come and tell someone who has like from hundreds of years, we are only Catholics. Okay. So from like generations after generations, we are not first generation Christians kaadu. So our knowledge appudu Hinduism ippudu okkaru Hindu మీరు ఎంతో సంవత్సరాల నుంచి హిందూస్ ఉన్నప్పుడు మీ ప్రాక్టీసెస్ అని ఎవరో సడన్ గా ఒక 10 years లో హిందూ అయిపోతే ఎంత నేర్చుకోగలుగుతారు? They can imitate your external actions, but can they imitate your actual reason behind everything? Even for that matter, Hinduism లో బిందు ఎందుకు వేసుకుంటారు, ఇయర్ రింగ్స్ ఎందుకు వేసుకుంటారు, ప్రతి దానికి ఒక రీజనింగ్ ఉంది.
బాగా కనిపిస్తుందని ఎవరో ఫారినర్స్ వచ్చి వేసుకుంటారు జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ లుకింగ్ లైక్ అన్ ఇండియన్. దే కెన్ లుక్ లైక్ అన్ ఇండియన్, బట్ క్యాన్ దే రియలీ అండర్స్టాండ్ ద ఎంటైర్ హెరిటేజ్ ఆర్ ఎంటైర్? నో, ఇట్ విల్ టేక్ 2 or 3 or 4 generations for you to actually understand. It's in our DNA, అంటే లైక్ తెలియకుండానే మన DNA లో ఉంటుంది. Exactly. So ఇది కూడా అండర్స్టాండింగ్ ఆఫ్ రిలీజన్ ఆల్సో కమ్స్ విత్ యువర్ DNA, ఎస్పెషల్లీ వెన్ యు ఆర్, అంటే ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ లో ఒక రిలీజన్ ఫాలో చేయడం ఒకటి, సడన్ గా 10 years లో చేంజ్ అయ్యి నేను క్రిస్టియన్ నేను హిందూ అని చెప్పడం ఒకటి. సో అలాంటి వాళ్ళతో నేను ఎప్పుడు డిస్కస్ చేయడానికి వెళ్ళను, ఆర్గ్యుమెంట్ చేయడానికి వెళ్ళను. ఎందుకంటే ఒక ఫస్ట్ క్లాస్ పిల్లతో డిగ్రీ స్టూడెంట్ వచ్చి నేనే కరెక్ట్ నేను అని చెప్పలేం. వాళ్ళకి అంతే నాలెడ్జ్, అంతే తెలుసు. వాళ్ళు ఫస్ట్ స్టాండర్డ్ బుక్కే చదువుతున్నారు, అక్కడ దాకే తెలుసు. ఎవరో వాళ్ళకి ఒకరు గైడ్ చేస్తున్నారు. మేబీ సమ్ డే విత్ ద టైమ్, విత్ ఎక్స్పోజర్, విత్ దేర్ ఓన్ చాయిస్, మనకి ఇంకా నేర్చుకోవాలి, ఇంకా మనం బ్రెయిన్ వైడన్ చేయాలనేది వాళ్ళకు ఉంటే, నిజంగా ఇదంతా నేను గుడ్డిగా ఫాలో చేస్తున్నాను, దీన్ని వెనక రీజన్ ఏముంది అని రీజనింగ్ చేయగలిగే బ్లెస్సింగ్ అక్కడ నుంచి కూడా రావాలి. విజ్డమ్ అనేది నాలెడ్జ్ వీ కెన్ అక్వైర్, విజ్డమ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. వైజ్ అనేది ఇప్పుడు నేను ఎంత వైజ్ విషయాలు చెప్తే కూడా దాన్ని గ్రహించే కెపాసిటీ మీలో ఉంటేనే మీరు గ్రహించగలుగుతారు, కానీ లేకపోతే మీరు మీ లెవెల్లోనే ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. సో రిలీజన్ ఆల్సో ఈజ్ లైక్ దాట్. సో నేను ఎప్పుడు when I were hearing, first of all in Roman Catholicism there is no such restrictions that you are not supposed to wear, everything is. నాకు ఒక సింగింగ్ టాలెంట్ ఇస్తే అది దేవుడు నాకు ఇచ్చారు. మీకు నాతో కాంపిట్ చేయాలని ఉంటే కూడా మీకు సింగింగ్ ఇవ్వకపోతే మీరు ఎలా చేస్తారు? యూ కెన్ ఫీల్ జెలస్, యూ కెన్ ఫీల్ ఎన్వియస్, యూ కెన్ ట్రై స్క్రీమ్, బట్ క్రో కెనాట్ బి అ పీకాక్. పీకాక్ని పీకాక్ చేసింది ఎవరు? దేవుడు. సో ఆ పీకాక్ని డాన్స్ చేయొద్దు అంటే ఆ డాన్సింగ్ ఎబిలిటీ ఇచ్చింది ఎవరు? దేవుడు. సో ఒక యాక్టింగ్ టాలెంట్ ఇచ్చింది దేవుడు అయితే ఆ యాక్టింగ్తో కూడా నేను ఎంత మంచి చేయగలుగుతానో అది చేయాలి. అప్పుడు అది నేను దేవుడికి గ్లోరీ ఇచ్చినట్టు. నాకు ఏమి టాలెంట్ ఇవ్వకుండా, నేను సినిమాలు చేయకుండా, గోల్డ్ వేసుకోకుండా, ఏమి చేయకుండా, నా హార్ట్లో మంచితనం లేకపోతే నేను ఇంట్లోనే కూర్చుని కూడా చెడగొట్టచ్చు. నలుగురి లైఫ్ చెడగొట్టచ్చు, నా లైఫ్ చెడగొట్టచ్చు, ఒక్క మంచి పని చేయకుండా చచ్చిపోవచ్చు, నాకు స్వర్గం దక్కదు. కానీ నేను ఎన్ని మేకప్లు వేసుకొని, ఎన్ని జ్యువెలరీ వేసుకొని, ఎన్ని సినిమాలు చేసినా అన్నిట్లో ఒక్కరికి కూడా లైఫ్లో మంచిదయ్యేలాంటి పని నేను చేస్తే నేను స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. సో దేవుడు కూడా అదే చెప్తాను ఎంతోసారి, అంటే ఇన్ అ డిఫరెంట్ వే. ఫైనలీ దే సే దట్ వెన్ యూ గో టు ద హెవెన్ యూ మైట్ బి సర్ప్రైజ్డ్ by seeing a few faces which are in heaven. When you enter heaven, you're like, "Are veelandaru heaven ella vacharu?" Endukante as per your judgment they shouldn't belong to heaven, and when you go to hell you will be shocked because as per your judgment they shouldn't be in hell. Yes, obviously kada manaki tappanedi వాళ్ళకి కరెక్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే బయట ఐస్బర్గ్ లాగా, అంటే బయట ఇక్కడ ఎంత మంచిగా మాట్లాడి నా లోపల ఎలాంటి ఉందనేది మీకు తెలియదు. సో జడ్జ్మెంట్ ఎప్పుడు మనుషుల చేతిలో లేదు. ఈవెన్ ఇన్ రోమన్ క్యాథలిసిజం జీసస్ హ్యాస్ ఈవెన్ మెన్షన్డ్, హూ ఆర్ యూ టు జడ్జ్? ఇప్పుడు ఏమి తప్పు చేయలేని వాడు ఇంకొకటికి జడ్జ్ చేయాలి, కానీ నీ కళ్ళలో, అంటే నీ ఐస్లో లాగ్ పెట్టుకొని, ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ లైక్ నీ ఐలో ఇంత పెద్ద లాగ్ పెట్టుకొని ఇంకొకరి ఐలో ఉన్న స్పెక్ని తీయడానికి వెళ్ళకు. నువ్వే గుడ్డోడివి, నీకే కళ్ళు బాలేవు, ఇంకొక కళ్ళులో దుమ్ము పోయిందని అది క్లీన్ చేసే పని నీది కాదు, అది దేవుడి పని. సో దేవుడు ఎక్కడో ఉన్నారు, ఆయన ఎవరైనా డిఫైన్ చేసే స్థాయి కూడా మంది కాదు. సో ఒక ఎలిఫెంట్కే అంటారు, ఎలిఫెంట్ ఉండి మనం ఐస్ కట్టుకొని ఎవరో టెయిల్ టచ్ చేస్తే దేవుడు అంటే టెయిల్ అంటారు, ఇంకెవరో చెవి పట్టుకుంటే దేవుడు అంటే చెవి అంటారు. సో ఎలిఫెంట్నే మనం ఒక్క మనిషి ఐస్ క్లోజ్ చేసి డిఫైన్ చేయలేరు అన్నప్పుడు దేవుడిని డిఫైన్ చేసేలాంటి పనులు, దేవుడు అంటే ఇదే, దేవుడు అంటే అదే అని చెప్పే పని మనది కాదు కదా. ఎందుకంటే ఇలా డిఫైన్ చేస్తారు, ఇలా ఉంటేనే దేవుడు అని నాకైతే నచ్చదు. బికాస్ ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే గాడ్ ఇస్ పీస్. పీస్ ఎక్కడ దొరుకుతుంది? అది నువ్వు నమ్మేదే. గాడ్ ఇస్ గుడ్. See, first of all, good. What I believe is a very good, whatever their religion they are following, if they are truly following their religion, okay, not like I said, jihad and Islam is not the same. I'm not propagating those things, and Hindutva and Hinduism is not the same. I'm not propagating that. As per your true values, ఇప్పుడు ఒక ప్రాపర్ గా బుద్ధిజం కానీ, why just these 3 religions? There is Buddhism, Jainism, చాలా రిలీజన్స్ ఉన్నాయి, ఈ మూడే కాదు. అన్ని రిలీజన్స్ వాళ్ళని కూడా ఒకే లైన్ లో పెట్టి వాళ్ళ ట్రూ ఐడియాలజీని వాళ్ళు ఫాలో అవుతుంటే దే ఆర్ ఆల్ వన్. అంటే ఏ రిలీజన్లో కూడా ఒకరికి మోసం చేయండి అని చెప్పలేదు, ఒకరికి చంపండి అని చెప్పలేదు, ఒకరికి అన్యాయం చేయండి అని చెప్పలేదు, లేదా ఏది కూడా ద్రోహం చేయండి, లేదా వేరే వాళ్ళ థింగ్స్ని ఆశపడండి, ఇంకొకరి థింగ్స్ని దోచుకోండి, ఏమి చెప్పలేదు. ఎవ్రీబడి సేస్ ఫైనలీ వాట్ దే సే, బీ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. సో ఇఫ్ యూఆర్ అ గుడ్ ముస్లిం, యు ఆర్ అ గుడ్ హిందూ. ఇఫ్ యూఆర్ అ గుడ్ హిందూ, యు ఆర్ అ గుడ్ జైన్. ఇఫ్ యూఆర్ అ గుడ్ జైన్, యు ఆర్ అ గుడ్ బుద్ధిస్ట్. ఇఫ్ యూఆర్ అ గుడ్ బుద్ధిస్ట్, యు ఆర్ అ గుడ్ క్రిస్టియన్.
ultimately the focus should be on being good. The focus should be on being right. Core values same for everybody. ఎవ్వరు మీరు వెళ్ళి ఇంకొకరిని వెనకెళ్ళి స్టాబ్ చేయండి, వేరే వాళ్ళ డబ్బులు కొట్టండి, ఎవ్వరు చెప్పలేదు. ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటి, నీ కాయకవే కైలాస, కన్నడలో అంటారు కదా, మీ పనియే మీ కైలాసం, మీ పని మీ బాగా చేస్తే అది ఉంటారు, నిజాయితీగా వర్క్ చేయండి, ఎవరికి మోసం చేయకండి, దేవుడి భయంతో బ్రతకండి, ఇవే అండ్ ఇంకొకరి ఎవ్వరు కూడా, మనం దేవుడు అని ఫైట్ చేస్తున్నాం కదా, ఎవ్వరు నేను దేవుడు అని చెప్పలేదు. మనం ఎవరి గురించి ఫైట్ చేస్తున్నామో ఎవరు కూడా స్టేట్మెంట్లో నేను దేవుడిని అని చెప్పలేదు. మనం వాళ్ళని దేవుడుగా నమ్మి దేవుడని వాళ్ళ కోసం మనం కొట్టుకుంటున్నాం, కానీ వాళ్ళెవరు కూడా నేనే దేవుడిని అని ఎవరు చెప్పలేదు. అందరూ ఎలా బ్రతకాలో అని బ్రతికి చూపించారు. ఎవ్రీబడి హ్యాస్ లివ్డ్ అండ్ డెమాన్స్ట్రేటెడ్, లైక్ ఐ సెడ్, లైక్ మై నేమ్ ఆల్సో. నేను కూర్చుని ఇంత పెద్దగా మాట్లాడి తర్వాత నేను ఎక్కడో నేనే అంత అని చెప్పి వెళ్ళిపోవడం కాదు, నా లైఫ్లో డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తేనే నాకు వెలుగు. ఇన్ ద సేమ్ వే ఆల్ దీస్ పీపుల్ హూ వీ వర్షిప్ in different ways, all of them, why even Jesus, we believe Jesus is the son of God, Jesus is God's human but even he did not have to come down and live and show kada. Why he had to come? ఈవెన్ కృష్ణ అది కూడా హిస్టరీ ఉంది, అన్ని ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, అన్ని కనిపిస్తాయి అంటారు. ఆయన అంత ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు, కానీ ఇక్కడ కనిపించలేదు అంటారు. ఇప్పుడు లేరు, కానీ అప్పుడు ఎందుకు వచ్చారు? బ్రతికి చూపించడానికి వచ్చారు. బుద్ధ గారు ఎందుకున్నారు? వై జైన్ ఎవ్రీబడి ఎందుకు హ్యూమన్ ఫామ్ లో వచ్చి బ్రతికి చూపించారు? ఇలా బ్రతకాలి అని చూపించి వెళ్ళారు. మనం అది చూసాము, ఆ బ్రతుకుల నుంచి నేర్చుకున్నది ఏం నేర్చుకోవాలని వాళ్ళు బ్రతికారో అది నేర్చుకోలేదు. ఇన్ని మంది వచ్చి బ్రతికి డెమాన్స్ట్రేషన్ ఇచ్చి ఇలా బ్రతకాలి అనే ఒక మోడల్ మాకు ఇచ్చి వెళ్ళిపోయినా ఆ మ్యాటర్, అందుకే విజ్డమ్ కావాలి. అది నేర్చుకోవడానికి విజ్డమ్ కావాల్సింది. అది చూసి ఇప్పుడు క్రిస్టియన్ అంటే, ఇప్పుడు కొంకణిలో చెప్పేటప్పుడు క్రిస్టియన్ ట్రాన్స్లేషన్ కమ్స్ యాజ్ క్రీస్తౌ. క్రీస్త్ ఇస్ క్రైస్ట్, హౌ ఇస్ మీ, ఐ am Christ when we say it in Konkani. So why do we call ourselves Kristau? Why do we call ourselves Christ? So that we imitate Christ's lifestyle. You can't imitate Christ's lifestyle, but you want to call yourself Christian. Now lifestyle doesn't mean wear a jubba Jesus laga. Kondari one interpretation is the moment you say like Christian or like Christ, don't wear anything, wear a robe and roam around. No, not the external factor, the internal. Can you forgive your enemy? Can you love everybody equally? Can you treat a king and a pauper with the same respect? Can you live and let live? Can you love another person like you love yourself? No. But you will not wear gold. You will condemn other people. Exactly. Jesus ఏదైతే చెయ్యొద్దు అంటారు కూడా అవన్నీ చేస్తారు ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. మళ్ళీ జీసస్ పేరు వాడుకునే జీసస్ చెయ్యొద్దని చెప్పిన అన్ని థింగ్స్ చేస్తారు. వేరే మళ్ళీ జడ్జ్ చేస్తారు, వేరే వాళ్ళ లైఫ్ గురించి గాసిప్ చేస్తారు, చెత్త కామెంట్స్ వేస్తారు, వేరే లైఫ్ గురించి అన్ని క్వశ్చన్ అడుగుతారు. అవన్నీ చెయ్యొద్దన్నారు. ఒక ప్రాస్టిట్యూట్ని కూడా దొరికేటప్పుడు, అప్పుడు ఓల్డ్ టెస్టమెంట్లో ఇన్ జూయిష్ లాలో ప్రాస్టిట్యూట్ అంటే వెరీ బ్యాడ్, ఇప్పుడు కూడా బ్యాడ్, బట్ దెన్ ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ థింగ్. అండ్ దే వర్ సపోజ్ టు బి స్టోన్డ్ టు డెత్. వాళ్ళు ఎక్కడైనా మీకు ఓపెన్లో కనిపిస్తే స్టోన్స్ త్రో చేసి చచ్చేంత వరకు స్టోన్ చేయాలి. అలా ఒక అమ్మాయి దొరికితే ఆమెకి అలా స్టోన్ విసిరేటప్పుడు జీసస్ స్టోన్ ఎవరు ఆమెను టచ్ చేయొద్దు అంటారు. సో వాళ్ళు అప్పుడు అదే అంటారు, అయితే హౌ కెన్ యూ బీ గాడ్ సన్, యూఆర్ సేయింగ్ యువర్ గాడ్ సన్ అండ్ యూఆర్ సేయింగ్ నాట్ టు ఫాలో ద లా. సో హీ సేస్ లెట్ హీ బీ ద ఫస్ట్ వన్ టు త్రో ద స్టోన్ హూ హెస్ నెవర్ కమిటెడ్ అ సిన్. నువ్వు అసలు స్టోన్ టచ్ చేసి ఇంకొకరి మీద విసిరడానికి అంత ధైర్యం ఉండాలి. నువ్వు లైఫ్లో ఏం చేయలేదనే ధైర్యం అది యాక్చువల్లీ జీసస్కి ఉండే. జీసస్ హ్యాడ్ నాట్ కమిటెడ్ అ సిన్, స్టిల్ జీసస్ డిడ్ నాట్ డూ ఇట్. బట్ మనం చేసేదంతా చేసి, మనం చేసే పాపాలన్నీ చేసి, ఇప్పుడు సిన్స్ ద టాపిక్ హెస్ కమ్, మేబీ దిస్ ఇస్ అవుట్ సైడ్ ద టాపిక్, బట్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ద. ఇప్పుడు మనం ప్రాస్టిట్యూట్ అనేటప్పుడు కూడా ఒక ప్రాస్టిట్యూట్ అవ్వాలంటే ఎందుకు అయింది? మీరు వెళ్ళి కస్టమర్స్ అయ్యారు కాబట్టి ఆమె అయింది. ఒక సొసైటీలో నలుగురు అబ్బాయిలు ఆమె దగ్గరకు వెళ్తేనే ఆమె ప్రాస్టిట్యూట్ అవుతుంది. ఆమె ప్రాస్టిట్యూట్ డబ్బుల కోసం అయింది అనుకోండి, విచ్ యూ థింక్ ఈజ్ వెరీ చీప్. మీరు గొప్ప వాళ్ళైతే ఆమెని యూజ్ చేయకుండా డబ్బులు ఇవ్వండి. ఐ డోంట్ వాంట్ టు టచ్ యూ, బట్ సిన్స్ యు ఆర్ డెస్పరేట్ ఫర్ మనీ, టేక్ 500 రూపీస్. అంత గొప్ప మనసు మీకు లేదు. ఒక 500 రూపీస్ ఇస్తే నిన్ను వాడాలి అనే థాట్ నీకు కూడా ఉంది, కానీ నువ్వేం చెప్తావు? ఆమె చీప్. నువ్వు గొప్పవాడివి కదా, ఆమెకి దారి లేక పొట్టకి లేక ఏదో 10 రీజన్స్ వల్ల ఆమె అక్కడ నిలబడి ఉందనుకో. నువ్వు గొప్పవాడివి అయితే ఇప్పుడు మొత్తం సమాజంలో అలాంటి అబ్బాయిలే ఉన్నారనుకో. ఒక్క అమ్మాయి నిజంగా నేను ప్రాస్టిట్యూషన్ చేస్తాను, నాకు వేరే దారి లేదు, నాకు డబ్బుల కోసం చేయాల్సి వచ్చింది అని చెప్పినా, ఇఫ్ ఆల్ ద మెన్ ఇన్ ద సొసైటీ ఆర్ జెంటిల్ మెన్, దే కెన్ సే వీ డోంట్ వాంట్ టు టచ్ యూ ఫర్ మనీ, టేక్ మనీ.
దానం ఇవ్వండి. మీరు 500 ఏదో స్విగ్గీలో స్పెండ్ చేస్తారు, పబ్లోకి వెళ్తే ఇంత పెద్ద పెద్ద బిల్స్ కడతారు. ఆ ఒక అమ్మాయికి డబ్బులు లేవు, డెస్పరేట్గా ఉంది, బాడీ అమ్మాయి అంతా డెస్పరేట్గా ఉంది అన్నప్పుడు మీరు డబ్బులు ఇచ్చి ఆమెకి యూజ్ చేయకపోతే ఆమె ప్రాస్టిట్యూట్ అవ్వదు కదా. సో ఇది సొసైటీ గేమ్, ఇది దిస్ రిలీజన్ ప్లేయింగ్ విత్ రిలీజన్. ఫైనల్ అండ్ బాల్ సొసైటీ గేమ్. Just trying to play with the religion. You even that's why see even in our testament మన commandments లో చెప్తారు, దేవుడి పేరు కూడా మళ్ళీ మళ్ళీ అనవసరంగా వాడటం కూడా ఒక సిన్, చాలా పెద్ద సిన్. దానికి ఇది లేదు, ఫర్గివ్నెస్ లేదు. బికాస్ యూజింగ్ గాడ్స్ నేమ్ ఫర్ యువర్ బెనిఫిట్, యూజింగ్ గాడ్స్ నేమ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ గుడ్ ఆర్ రైట్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ సిన్స్. డోంట్ యూజ్. నీకు అంతే ధైర్యం ఉంటే నీ పేరే చెప్పుకో కదా. నాకు ఇలా అనిపిస్తుందని చెప్పు, నాకు ఇలా ఇష్టం, మీరందరూ నా మాటలు విని నాకు కరెక్ట్ అని చెప్పాలని నేను ఇలా చెప్తున్నానని చెప్పండి. లేదు అని దేవుడి పేరు వాడుకుని మిమ్మల్ని మీరు గొప్పగా చెప్పించుకోవడం కూడా ఈజ్ అ వెరీ బిగ్ సిన్ యాక్చువల్లీ. దట్స్ వై when I come, I follow what I have been brought up with. నాకు చిన్నప్పటి నుంచి ఏం అప్బ్రింగింగ్ ఉందో ఆ అప్బ్రింగింగ్ మీద నేను ఫాలో అవుతూ వస్తున్నాను. సో దట్ ఈస్ how I have been brought up. I respect. When I come here, I don't wear earrings or bindi because it is Hindu tradition. I wear it because it is South Indian tradition. And South India is where now I work. These are my people. And what is here doesn't change with what is. ఇది ఇప్పుడు అదే అంటారు, మట్టి నుంచి చేశారు, రేపటి రోజు మట్టి అయిపోతుంది. ఏలో కూడా మీరు బర్న్ చేసినా మట్టి అయిపోతుంది, బెరీ చేసినా మట్టినే అయిపోతుంది. దేవుడు పంపించింది లోపల ఉన్నది, దేవుడు చూసేది కూడా లోపల ఉన్నది, అది లాస్ట్కి రిటర్న్ దేవుడి దగ్గర వెళ్ళేది కూడా మన లోపల ఉన్నదే. కానీ ఈ బయట ఇది 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 అంతా జస్ట్ డెకరేషన్ అంతే. నైస్ నైస్, చాలా మంచి ఐడియా వచ్చింది మీకు. మీరు పుట్టింది గోవా కదా? Physically born in Bahrain, yes. But my roots come from Goa and Mangalore. Okay, Bahrain అంటే I don't know, sorry. అంటే like it's a Gulf country. Saudi తర్వాత Saudi దగ్గర వస్తుంది. Yeah, recently విన్నాను. Kingdom of Bahrain. Okay. సో born and brought up వచ్చేసి born వేరు, brought up అనేది కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాను. దెన్ ఫర్ స్కూలింగ్ నేను మ్యాంగ్లూర్ వచ్చాను. గోవా ఇప్పుడు ఉన్నారు, ఏ టైంలో ఉన్నారు గోవాలో? గోవా చాలా తర్వాత, అంటే మధ్యలో వెళ్ళి వచ్చే వాళ్ళము. అంటే మా మమ్మీది రూట్స్ వచ్చి మ్యాంగ్లూర్. మై నాన్న, నా నొరోనా అనే సర్నేమ్ కమ్స్ ఫ్రమ్ ద ఇండో పోర్చుగీస్ డిసెంట్ అన్నమాట. సో నొరోనా ఈజ్ అ పోర్చుగీస్ సర్నేమ్. మీరు గూగుల్ చేసినా గూగుల్లో కూడా మీకు దొరుకుతుంది. జస్ట్ నొరోనా, ఎస్తర్ అని గూగుల్ కూడా చేయలేదు, జస్ట్ నొరోనా అనే పేరు మీరు గూగుల్ చేస్తే ఇట్ ఈస్ అన్ అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ, ఒక రూలింగ్ ఫ్యామిలీ అది. సో అక్కడ పోర్చుగల్ నుంచి దేర్ హ్యావ్ బిన్ మెనీ. మీరు ఇప్పుడు ఓల్డ్ గోవా వెళ్తే అక్కడ మ్యూజియం ఉంటుంది, అక్కడ లోపల వెళ్తే యూ విల్ సీ మై యాన్సిస్టర్స్ with the badge. They have been viceroys and they have been rulers of the Portugal kingdom. So when Goa fort untunda adena ante Goa lo okka fort undi mana పేరు మీద ఒక నొరోనా అనే ఫోర్ట్ ఉంది in the south of Goa. అచ్చా, అంటే లైక్ అక్కడ పక్కన హార్బర్ కూడా ఉంటుంది. yes, హార్బర్, అవన్నీ షిప్ పార్క్ చేసే డాక్ అవన్నీ. సో అవన్నీ మన ancestors అన్నమాట. So when they moved to India, their based was in Goa. My dad's very previous what do you say, ancestors. So but I still have relatives, friends and fans now because నేను కొంకణి స్టేజ్ లో చాలా పాపులర్ ఉండటం వల్ల ముందు షోస్ అవన్నీ చేసేటప్పుడు మా నాన్నగారు ఏమయ్యారు, బారెయిన్ లోనే సెటిల్ అయిపోయారు. మా మమ్మీ కూడా పెళ్లి చేసుకున్నాక బారెయిన్ వెళ్ళారు. దే యూజ్డ్ టు వర్క్ ఇన్ బారెయిన్. సో ఐ వాజ్ బోర్న్ దేర్. బట్ దెన్ 90s లో గల్ఫ్లో కొంచెం వార్ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. సో దెర్ వాజ్ స్కూలింగ్కి వెళ్ళడం అవన్నీ కొంచెం రిస్కీ అయిపోయింది, ఎస్పెషల్లీ ఫర్ ద ఇండియన్ స్టూడెంట్స్ ఇట్ వాజ్ అ లిటిల్ డిఫికల్ట్. అండ్ నేను అప్పట్లోనే ఒక 2-3 years ఏజ్ అయ్యేసరికి చాలా మాట్లాడడం, పాటలు పాడటం. నేను ఒక్క చోట ఉండను. నేను ఒక ఫంక్షన్కి వెళ్తే నాకు ఇప్పుడు కూడా చిన్న పిల్లలకి చెప్తారు కదా డాన్స్ చేయంటే, వాళ్ళు ఇలా చెయ్యను ఇలా చెప్తే మా ఆంటీ అందరు వీళ్ళతో బ్రతిమలాడాలి. ఎస్తర్ అయితే ఈ సేపులో ఒక 150 songs పాడేది. ఐ యూస్ టు సింగ్. నాకు చెయ్యి అని చెప్పే అవసరం కూడా లేదు. ఎవ్వరేం చేయట్లేదు, బోర్గా కూర్చున్నారంటే నేనే మధ్యలో వెళ్ళి నాదే ఒక ఓన్గా డాన్స్ స్టార్ట్ చేస్తాను, లేదా ఏదో ఒక సాంగ్ స్టార్ట్ చేస్తాను. సో మై మదర్ నోటిస్డ్ దట్ షీ హ్యాస్ దిస్ ఇంట్రెస్ట్ ఫర్ డాన్స్ అండ్ మ్యూజిక్. అండ్ అక్కడ అప్పుడు అంత ఎక్స్పోజర్ లేదు. సో షీ వాజ్ ఇన్ అ వెరీ గుడ్ పేయింగ్ జాబ్ యాక్చువల్లీ. ఇప్పుడు కూడా అంటారు బారెయిన్లో మా మమ్మీ కంటిన్యూ చేస్తుంటే పెద్ద ఆఫీసర్ అయిపోయేది ఇప్పుడు బై నౌ. Okay. Because all people who worked with her reached all great positions. She used to work for civil aviation. And she has worked for many big banks and all that. But anni vadalesi both my parents combined ga decide chesaru that my nana will continue staying there and my mother will bring me back for my interest. Naaku oka manchi training, manchi exposure, oka manchi childhood dorakalane oka thought tho మా మమ్మీ నాకు ఇండియా తీసుకొచ్చారు. మమ్మీకి మ్యాంగ్లూర్ బాగా తెలుసు. మమ్మీ ఈజ్ వెరీ మచ్ సెట్ ఇన్ మ్యాంగ్లూర్. సో మ్యాంగ్లూర్లో
స్కూలింగ్ చేశాను. 3rd స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ దాకా మ్యాంగ్లూర్లో చదివాను. అదే టైంలో క్లాసికల్ డాన్స్, క్లాసికల్ సింగింగ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ ఫెయిత్, మై పేరెంట్స్ వుడెంట్ హ్యావ్. అప్పుడు కూడా ఒక క్రిస్టియన్ అమ్మాయి చాలా న్యూస్ పేపర్స్ అండ్ వాళ్ళు నా అరంగేట్రం అయ్యేటప్పుడు అది బ్రేకింగ్ న్యూస్ లాగా, అంటే ఒక క్యాథలిక్ అమ్మాయి అరంగేట్రం చేస్తుంది, భరతనాట్యం నేర్చుకుంటుంది, చాలా తక్కువ అది అప్పుడు కూడా. బట్ మై పేరెంట్స్ నెవర్ రిస్ట్రిక్టెడ్ మీ ఆర్ నెవర్, అంటే ఒక విద్య నేర్చుకోవడానికి, ఒక నాలెడ్జ్ నేర్చుకోవడానికి రిలీజన్ ఎప్పుడు అది రాకూడదు. సో అలా అప్పుడు కూడా మా మమ్మీ ఎవరెంత చెప్పినా నేను 8th క్లాస్లో ఉన్నప్పుడే అరంగేట్రం చేయించారు. సో అలా మ్యాంగ్లూర్లోనే నా గ్రోత్ జరిగింది. అదే టైంలో నేను కొంకణి స్టేజ్ మీద పాడటం, బేబీ ఎస్తర్గా ఒక పేరు, ఆ బ్రాండ్. అండ్ అప్పుడు చిన్న అంటే బేబీ స్థాయిలో ఉన్నప్పుడు ఒక 8 year old 9 year olds పిల్లలు స్టేజ్లో అంత పెద్ద పాపులారిటీ రానే, అందరూ అంటారు ఇప్పుడు కూడా మార్క్స్ బాగా రావాలి, డాన్స్ సింగింగ్ చేస్తే మార్క్స్ రావు, పెద్దగా ఈ డాక్టర్ అయిపోవాలి, అలాంటి స్ట్రెస్లు ఎక్కువ ఉంటాయి కదా. బట్ మై మదర్ యూస్ టు బి లైక్, డూ వాట్ యూ వాంట్ టు, మై చైల్డ్ షుడ్ బి అ హ్యాపీ చైల్డ్. సో షీ నెవర్ రిస్ట్రిక్టెడ్. సో నేను స్టేజ్లో కూడా అప్పుడు బేబీ వేస్తారంటే అలా ఫ్యాన్స్ వచ్చేవాళ్ళు, ఒక్క పాటకి వన్స్ మోర్ చేస్తూ. అప్పుడు నేను గోవా, మ్యాంగ్లూర్ 2 ప్లేసెస్లో ఐ హావ్ ట్రావెల్డ్. నాట్ జస్ట్ దేర్, ఐ హావ్ డన్ షోస్ ఇన్ బాంబే, ఐ హావ్ డన్ షోస్. ఎందుకు గోవా అడిగారంటే, నౌడేస్ గోవా ఇప్పుడు అందరూ చూస్తున్నారు కానీ గోవా ఇస్ ఎ ఫ్యాసినేటింగ్ డ్రీమ్ అన్నమాట ఒక పర్సన్స్ కి, చాలా మందికి. ఇప్పుడంటే అవైలబుల్ అయింది ఒక టైం కి, జనరేషన్ మారిన తర్వాత. బిఫోర్ జనరేషన్ గోవా ఇస్ ఎ డ్రీమ్. ఇప్పుడు మాల్దీవ్స్ ఉన్నట్టు. యా ఎగ్జాక్ట్లీ. సో యువర్ చైల్డ్హుడ్ డేస్ ఇస్ గోవా కాబట్టి ఎనీ యూనిక్ థింగ్స్ యు ఎక్స్ప్లోర్డ్ ఇన్ గోవా to doesn't know nowadays people? Yes, of course. Not just then, even today I feel Goa is not what people think. అంటే నేను ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు కూడా, ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి వెళ్తున్నప్పుడు, ద వే ఎవ్రీబడి, అంటే గోవా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది, అందరూ ఫ్లోరల్ వేసుకొని హ్యాట్ లైక్ అదే చెప్తున్నాం కదా, ఇట్స్ మేబీ Goa is a vibe. Yes. But the thing is, they have only limited it to, అంటే ఒక్క సెక్షన్ నే చాలా సీరియస్ గా తీసుకున్నారు. They have taken the fun factor, partying, clubbing, drugs, alcohol, and maybe girls. These things, but none of these are a proper definition of Goa actually. Goa also has a very rich history, heritage, culture. Akkada culture ante Goa culture is not wearing frocks, not wearing bikinis. Only thing is because Roman Catholic domination undatam valla anani cheppinanduku, because Goa is largely populated with the Roman Catholic and even Roman Catholic culture undatam valla never there was this, ippudu kuda meer enter avagane there is no judgment. So that's why anamata, ante like ఆ ప్లేస్ లో మీరు చెప్పిన ఈ క్యాథలిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక రెస్ట్రిక్షన్స్ లేవు, ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి. ఇప్పుడు దట్ డజంట్ మీన్ దే డోంట్ హావ్ క్యారెక్టర్. దట్ డజంట్, అంటే ఏమైపోతుంది జనాల మధ్యలో ఏమైపోతుంది తెలుసా, ఫ్రీడమ్, గివింగ్ ఫ్రీడమ్. దట్ ఇస్ లివ్ అండ్ లెట్ లివ్. నా కల్చర్ ఏదో ఒకటి ఉంది, కానీ మీరు ఎలా బిహేవ్ చేసినా మిమ్మల్ని మేము జడ్జ్ చేయము. మీది ఇలాగా, ఓకే, మీ ఫుడ్ ఇలా ఉంటుందా, ఓకే, మీ కల్చర్ ఇలా ఉంటుందా, ఓకే అంటారు, యాక్సెప్ట్ చేస్తారు. లేదు ఇదే చేస్తే బ్యాడ్. దట్స్ వై వెన్ ఎవర్ యూ గో ఇన్ గోవా యూ ఫీల్ యాక్సెప్టెడ్, బికాస్ యు ఆర్ నెవర్ కండెమ్డ్ ఫర్ being yourself. You are never insulted or looked down for being yourself. You can be yourself. Okay. So ala chepte we also have very traditional sarees. Goa lo actually first Goan traditional costume is a kunbi saree. Kunbi ani oka style untundi. Ala that is ee frocks dresses came very much later. Ippudu westernized. Now everybody wears ala veskuntaru kani even you will not find all Goan girls wearing even short clothes. Nee kinna paina Goan girls ki allowed undadu. ఇంట్లో తిడతారు, స్లీవ్లెస్ వేసుకుని చర్చ్కి వెళ్ళడం లేదు. వెరీ మోడెస్ట్, వెరీ చాలా డిఫరెంట్ కల్చర్ యాక్చువల్లీ. అందుకే మనం గోవన్స్ అలా కూర్చొని మాట్లాడేటప్పుడు వాళ్ళు అంటారు, ఇక్కడ సౌత్ ఇండియాలో మన గురించి చాలా వేరేగా ఆలోచిస్తారు కదా, నువ్వు కొంచెం దాన్ని కరెక్ట్ చేయాలి. నేనంట సీ దెర్ ఇస్ సో మచ్ పర్పస్. సీ దీస్ స్మాల్ థింగ్స్ వెన్ దే స్పీక్ ఐ ఫీల్ కరెక్ట్ కదా. దెర్ ఇస్ సో మచ్ దట్ ఫుడ్, when it comes to Goan food, there is so much vegetarian options unnai, non-veg, seafood anni chaala options unnai. But because of tourism konni highlight ayipondi aa oka baga kalangut anjuna konni avi ikkada nenu Goa anagane nenu eppudu velte nenu anjunalo oka nenu anukuntanu ప్రతిసారి బాగా బీచ్ గాని కాలంగట బీచ్ గాని వెళ్తా. ఇప్పుడు అక్కడ వెళ్తే కాటన్ బీచ్, even Goans will feel is this Goa. It's like that because there is nothing authentically Goan anywhere. Meeru Panjim cross ayyaka adi oka vere lokam. But actual Goan culture, actual mana beliefs gaani, mana actual food culture gaani, costumes, dressing, faith, pratidi chaala different undi, which has to be meer ee mundu unna thoughts ni pakkane petti
ఒక ఫ్రెష్ మైండ్ తో గోవాని అప్రోచ్ అవుతే మీకు గోవాలో ఒక ఇంకో బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ మీకు చాలా ఎక్స్ప్లోర్ ఇంకా గోవా కల్చర్ మిగిలింది అన్న ప్లేస్ అంటే రీజియన్ ఎక్కడ అంటే లైక్ ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని ప్లేసెస్ లో ఇప్పుడు ఆల్మోస్ట్ టూరిజం వల్ల ఏది ఒరిజినల్ గోవా అసలు తెలియటం లేదు కాబట్టి స్టిల్ ఆ ప్లేస్ అంటే సౌత్ ఆఫ్ గోవా ఇప్పుడు కూడా కొంచెం లేదు నాట్ మార్గావ్ ఇస్ ద సౌత్ క్యాపిటల్ అంటే ద సెంట్రల్ సిటీ ఆఫ్ ద సౌత్. అటు మీకు ఇంకా ఆ కల్చర్ ఉంటుంది, రెసిడెన్షియల్, ద లోకల్ కల్చర్, నిజంగా లోకల్ మనుషులు ఎలా ఉంటారు. బట్ ఏమైపోతుంది తెలుసా, అది చూడడానికి ఎవరో ఒక 10 మంది టూరిస్ట్ రాగానే ఇది కంటామినేట్ అవుతాయి. ఇప్పుడు తెలుగు కల్చర్ హైదరాబాద్ లో మీకు అథెంటిక్ తెలుగు కల్చర్ కనిపించదు. ఓన్లీ ఇప్పుడు మొన్న నేను ఈ ఓల్డ్ సిటీ వెళ్తే గానీ ఒరిజినల్ హైదరాబాద్ అనేది కొంచెం కష్టం. అక్కడ కూడా ఇప్పుడు చాలా ఏమైపోయింది, టూరిస్ట్ వస్తారు కాబట్టి ఏదో స్టాల్స్ ఇంకేదో అది కంటామినేట్ అయిపోయింది, పొల్యూట్ అయిపోయింది. బట్ మనం ఒక ప్రాపర్ నిజమైన ఆంధ్ర మీల్స్ తినాలంటే, నిజమైన ఆంధ్ర ఒథెంటిక్ ఫ్లేవర్స్ తినాలంటే, మొన్ననే మనం ఈ టూర్స్ చేసేటప్పుడు మన తలా కోసం ప్రమోషన్స్ చేసేటప్పుడు వి వెంట్ టు గుంటూరు, వి వెంట్ టు విజయవాడ, మధ్య మధ్యలో చిన్న చిన్న ప్లేసెస్ లో ఆగి తిన్నా ఆ టేస్ట్ అండ్ అక్కడ లోకల్ జనాల వైబ్, అక్కడ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఆ కాలేజ్ స్టూడెంట్స్, మనం అనుకుంటాం కదా సిటీ అమ్మాయిలే ఏదో ఫార్వర్డ్, సిటీ అమ్మాయిల ఫార్వర్డ్ వేరు. బట్ వెన్ యూ గో టు దోస్ ప్లేసెస్ అండ్ అక్కడున్న అమ్మాయిల ఇది చూస్తే హౌ బోల్డ్ దే ఆర్. ముందుకు వచ్చి డాన్స్ చేయమనగానే ద వే దే కేమ్, ఆ వాళ్ళు వేసుకున్న స్టెప్స్లు, నేను అదే మా డైరెక్టర్ గారు కూడా చెప్తున్నాను, మనం ఏదో అనుకుంటాం అంటే వీళ్ళు ఏదో సిగ్గుగా ఉంటారేమో, లేదా ఇంట్రోవర్ట్ గా ఉంటారేమో, లేదా దెర్ ఇస్ సో మెనీ పర్సెప్షన్స్ దట్ వి థింక్ దట్ సిటీకి వస్తేనే. నో, దెర్ ఇస్ సో మచ్ మోర్ ఈవెన్ ఇన్ ద లిటిల్ విలేజెస్ సిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నేను కూడా చూశాను దట్ నిజంగా ఇవి ఎక్స్ప్లోరే అవ్వలేదు. దట్ దెర్ ఇస్ సో much talent, there is so much boldness or creativity or anni, you name it, it is there. We went to all girls college. akka nenu kuda 3rd to 10th standard chadivina school all girls. సో అప్పుడున్న మైండ్ సెట్ కి ఇప్పుడు ఈ ఆల్ గర్ల్స్, ద వే, ద బోల్డ్నెస్, ఎనర్జీ, కేకలు ఎంత మనం ఇది కోఎడ్ కాలేజ్కి వెళ్తే ఎన్ని కేకలు ఉన్నాయో అబ్బాయిలవి, దాన్ని మించి కేకలు అమ్మాయిల కాలేజ్ కూడా ఉన్నాయి. సో ఐ సెట్ ఇది ఈ జెండర్ బయాస్ కదా. సో ఈ జెండర్ బయాస్ అనేది కూడా జస్ట్ లైక్ రిలీజియస్ బయాస్, ఇట్ ఈస్ జస్ట్ అ బయాస్ ఇన్ ద మైండ్. మనం ఎప్పుడు మన మైండ్, నాకు ఎప్పుడు అంటుంటారు మీరు అందరినీ యాక్సెప్ట్ చేస్తారు, అందరిని ఒకేలా చూసుకుంటారు. ఎందుకంటే నేను ఏ బయాస్, ఏది అజంప్షన్, నా ఓన్ పర్సెప్షన్ ఏది క్యారీ చేయను. బికాస్ నేను చాలా మంది గురించి, చాలా ప్లేసెస్ గురించి ఏదో విన్నాను, బట్ వెన్ ఐవ్ గాన్ దేర్ ఇట్ హస్ బీన్ టోటలీ డిఫరెంట్. యా, సో అది కానీ నేను ఆ విన్నది అవన్నీ నా మైండ్ లో క్యారీ చేసి వెళ్ళుంటే, నేను ఇక్కడ నా కళ్ళ ముందు జరుగుంటే కూడా దాన్ని అబ్జార్బ్ చేసే ప్లేస్ నా బ్రెయిన్ లో లేదు. బికాస్ మై బ్రెయిన్ ఇస్ ఫుల్ ఆఫ్ మై ప్రీవియస్ అజంప్షన్స్. బికాస్ మై బ్రెయిన్ ఇస్ ఫ్రీ, ఐ విల్ టేక్ ఎవ్రీబడి. ఈవెన్ తెలుగు ఇండస్ట్రీ గురించి అయ్యి ఉండొచ్చు, ఫర్ మీ టు కమ్ ఫ్రమ్ అనదర్ కల్చర్ టు హియర్, నేను ఏదో అందరి విన్నది చెప్పింది అన్ని తీసుకొని వస్తే బ్లెండ్ అయ్యే దానికి. అందుకే చాలా మంది ఎన్ని సంవత్సరాలు ఉన్నా బ్లెండ్ అవ్వరు. సౌత్ అలా, ఇక్కడ అన్ని 15 years వర్క్ చేసి కూడా బాలీవుడ్కి వెళ్ళగానే సౌత్ ఇండస్ట్రీ అలా, సౌత్ ఇండస్ట్రీ ఇలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ ఇండస్ట్రీ అంటే ఏంటి, తెలుగా, తమిళ, నలుగురు కూడా. యూ కెనాట్, ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో జరిగినది టాలీవుడ్కి జనరలైజ్ చేయలేము, టాలీవుడ్లో ఉన్నది మలయాళం ఇండస్ట్రీలో జనరలైజ్ చేయలేము. సో అందరినీ కలిపి సౌత్ ఇండస్ట్రీ అని చెప్పడం. See, there are so many things. So you cannot, same way even in Goa, you cannot just generalize Baga Kalangut as the entire Goa. There is so much more. It is just one limited aspect. And if you are ready to accept, other than the materialistic, ivanni drugs, ivanni even Goa wants to get rid of. Goa ki kuda drugs avevani oddu, endukante mana culture paadaipotundi, mana pillalu paadaipotaru ane constant bhayam, stress, political ga kuda pratisari discuss avuthu vastu untundi. అది మాకు కూడా వద్దు. బట్ అవన్నీ పక్కనే పెట్టి ఒక రెస్పెక్ట్ఫుల్ మైండ్ సెట్తో, లేదా మీరు ఎలా మాల్డీవ్స్కి వెళ్ళేటప్పుడు ఏ మైండ్ సెట్తో వెళ్తారు, మీరు మారిషస్కి వెళ్ళేటప్పుడు ఏ మైండ్ సెట్తో వెళ్తారు, అలాంటి ఒక రెస్పెక్ట్ఫుల్ మైండ్ సెట్తో మీరు గోవా వస్తే మీకు గోవాలో దాన్ని మించి ఆఫర్ చేసే చాలా విజువల్లీ కూడా సీనిటిక్ కూడా. అండ్ లైక్ సింపుల్ గా ఒక గోవా గురించి ఇప్పుడు నేను వెళ్ళే వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్, గోవా వైబ్ తగలాలంటే నాట్ అబౌట్ బూజింగ్, నాట్ అబౌట్ డ్రగ్స్, నాట్ అబౌట్ గర్ల్స్, క్యాసినో, ఇవి కాకుండా ఒక మంచి వైబ్, నిజంగానే కోర్ గోవా తెలుసుకోవాలంటే ఫ్యూ పాయింట్స్ చెప్పండి. వేర్ టు విజిట్, వేర్ టు ఈట్, వేర్ టు వైబ్ అంటే. See, I would say if you're going with a family crowd, or if you're going, like you said, not for boozing, not for all these activities, you can go to the south of Goa. South lo Margam is the destination where you have to get down. Ippudu railway station lo gaani, if it's better you get down in the Margam station, or if you're coming by bus also, Margam lo Kadamba bus stop untundi, akkada digochu.
దాని తర్వాత ఫ్లైట్లో వస్తే కూడా మర్గావ్ అని చెప్పి మర్గావ్ సిటీకి రండి. అక్కడ నుంచి మీరు యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. అంటే మీరు ఆ పెద్ద బోర్డు అవన్నీ చూడకండి, బికాస్ ఇఫ్ యూ సీ అ బిగ్ బోర్డ్ అండ్ ఆల్ ఇట్ ఈస్ ఆల్రెడీ టు ఎంటర్టైన్ అవుట్ సైడర్స్. యూ హ్యావ్ టు గో టు డీప్ ఇన్ టు ద సౌత్. దెర్ ఆర్ విలేజెస్. దెర్ ఇస్ అ విలేజ్ లైక్ బెనౌలిం అనే ఒక విలేజ్ ఉంది. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ విలేజ్ ఆఫ్ సౌత్ గోవా. సో అక్కడ కోల్వా బీచ్ ఉంది, బెనౌలిం బీచ్ ఉంది. దీస్ బీచెస్ ఆర్ స్టిల్ వెరీ ప్రిస్టీన్, వెరీ కామ్, పీస్ఫుల్. యూ విల్ ఓన్లీ ఫైండ్ గుడ్ మ్యూజిక్ అండ్ గుడ్ ఫుడ్ దేర్. అక్కడ సీ పక్కన ఉన్న షాక్స్లో మంచి ఫుడ్ ఉంటుంది. అది కాకపోతే చాలా హౌస్ రన్ ప్లేసెస్ ఉంటాయి. హోమ్ రన్ అంటే ఏంటంటే ద విమెన్ ఇన్ ద హౌస్ కుక్ అండ్ ద మెన్ ఇన్ ద హౌస్ ఆర్ వెయిటర్స్. Husband will do the billing, sons will do the waiting job, cooking and serving and all the girls will do, mother and daughters. అలాంటి చిన్న చిన్న క్యానపీ లాగా హట్స్ ఉంటాయి. పెద్ద ప్రైస్ కూడా ఉండదు, చాలా రీజనబుల్ ప్రైసెస్, బట్ ఒథెంటిక్ హోమ్ కుక్డ్. మీకు నిజంగా గోవన్ ఇంట్లో ఏం వండుతారో అలాంటి వంట మీకు దొరుకుతుంది, విచ్ ఇస్ వెరీ యమ్మీ, నాట్ టూ స్పైసీ. ఆ ప్రాపర్ వినెగర్, హోమ్ మేడ్ వినెగర్ తో చేసిన మంచి కుకింగ్ దొరుకుతుంది. బీచెస్ అయితే పేరు కూడా లేదు, అంటే ఇట్స్ నాట్ లైక్ కలంగుట్ బాగా మీరు గూగుల్లో దొరికే బీచెస్ ఉండవు. వెరీ ఓల్డ్ చర్చెస్, వెరీ ఓల్డ్ చర్చెస్, లైక్ 400-year-old 300-year-old చర్చెస్ ఉంటాయి. పీస్ఫుల్. మీకు యూ కెన్ జస్ట్ రోమ్ అరౌండ్ విత్ యువర్ స్కూటీ ఆర్ యూ కెన్ జస్ట్ ఆస్క్ పీపుల్ ఆర్ ఆల్సో వెరీ ఫ్రెండ్లీ. ఇఫ్ యు ఆర్ అ వెరీ డీసెంట్ క్రౌడ్ దే విల్ హెల్ప్. ఇప్పుడు అక్కడ కూడా ఏమైపోయిందంటే చాలా అవుట్ సైడ్ క్రౌడ్ వచ్చి వాళ్ళ మాట్లాడే విధానం, వాళ్ళ కల్చర్స్ వేరే ఉండటం వల్ల ఈ సౌత్ ఇండియన్ లేదా నార్త్ ఇండియన్ క్రౌడ్ వచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడే విధానంతో వాళ్ళు హర్ట్ అయిపోయి ఇప్పుడు దే ఆల్సో థింక్ సమ్ బండి అవి నా ఫ్రెండ్సే చెప్తారు, బండి లాగే ఏ బ్రో ఏ లడ్కియా కిద్దర్ మిల్తీ హై. సో దే గెట్ యాంగ్రీ. అంటే మన చెల్లెలు మన యు ఆర్ లుకింగ్ అట్ ఆర్ విమెన్ ఇన్ సచ్ అ వే దట్ యు ఆర్ థింకింగ్ లడ్కియా కిద్దర్. ఓ లడ్కియా కూడా గోవన్స్ కాదు, గోవాలో దొరుకుతున్నారంటే కానీ ఆ గోవన్ అమ్మాయిలు కాదు అవి. సో ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హూ ప్లే ఇన్ దిస్ బిగ్ రెస్టారెంట్స్, మ్యూజిక్ బ్యాండ్స్ అవన్నీ ఉన్నాయి. సో బ్యాండ్ దగ్గర కూడా వచ్చి ఒక 2-3 పెగ్గులు తాగాక వచ్చి ఆర్కెస్ట్రా కూడా వచ్చి అదే అడుగుతారంట, ఇక నెక్స్ట్ అమ్మాయిల కోసం ఇక్కడ వెళ్ళొచ్చు. అలా ఉన్నప్పుడు దే ఆర్ హర్ట్. They will obviously hurt. అక్కడే పుట్టి అక్కడే పెరిగినప్పుడు ఇట్స్ నాట్ ఫర్ ద ప్రాస్టిట్యూషన్ కోసం కాదు కదా గోవా వచ్చేసి. They are offering some vibe, good vibe కదా. So when they ask such things, that's why they are hurt. But when in the south you still have many people who are very catered. So even if you ask them, if you are very polite and if you ask them, baba I just want to go to a nice beach, ikkada pakkane manchi beach ekkada undante, గోవాలో ఏమంటే ఎస్పెషల్లీ సౌత్ గోవాలో ప్రతి ఊరికి వాడి బీచ్ అని ఉంటుంది. వాడి బీచ్ because it is all a coast కాబట్టి every village will have its own beach. So you go to any random beach and just ask them where is your Wadi beach. Our Wadi beach is here. Acha. So we have to ask Wadi beach. Yeah, okay. Wadi beach అని చెప్పొచ్చు, వాడో బీచ్ అని చెప్పొచ్చు. It's their వాడో is their area. So if they say every village will have one lane which will lead you to it is almost like a private beach because అక్కడ షాక్స్ అవన్నీ ఏముండదు, but you will find a nice pristine seashore. You can sit down, you can talk, you can have a nice peaceful time. And normally every weekend especially ఊరు వాళ్ళందరూ సాయంత్రం అక్కడ మీకు కలుస్తారు. That is the culture. Like evenings, Saturday evening అన్ని వర్క్స్ అయ్యాక అందరు అమ్మాయిలు అలా ఇంటికి లాక్ చేసి వాళ్ళు చేయి పట్టుకొని వాళ్ళ వాడి బీచ్కి వెళ్తారు, కూర్చొని శాండ్తో ఆటలాడతారు, వాళ్ళు సోషలైజ్ చేసుకుంటారు. So it's that kind of a feel. So you really want to feel. That is what a real beach is like. ఇది కాదు కదా, దిస్ వాట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఇస్ ఓన్లీ ఫర్ ఎవరో వచ్చిన వాళ్ళకి ఒక ఫేక్ ఎన్వైరన్మెంట్. రియల్ ఎన్వైరన్మెంట్ ఇస్ దట్. ఆర్ ఈవెన్ ఇన్ ద ఈవినింగ్స్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. యాక్చువల్లీ నిజంగా నేను బాగా బీచ్ కి వెళ్తే మొత్తం షాక్స్ ఉన్నాయి, మ్యూజిక్ ఉంది, మీరు ఒక పైన నుంచి ఒక పీస్ఫుల్. నేను ఆ సీ యొక్క సౌండ్ వినలేకపోతున్నాను. అవును మీరు పైన నుంచి ఒక సాల్ట్ వేసిన ఆ సాల్ట్ ఫ్లోర్ కి పడదు అనుకుంటా నేను, అంతగా అలా ఉంటుంది. అండ్ ఐ థింక్ ఈవెన్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ రావడం చాలా తగ్గింది బికాస్ ఆఫ్ ద సేమ్ థింగ్. బిఫోర్ దే యూస్ టు కమ్ ఫర్ ద సేమ్ పీస్. నౌ వాళ్ళు ఒక ప్రశాంతంగా పడుకుందామని చెప్తే కూడా ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ have selfie with you. Like selfie, I am not a celebrity, but because of the costume they are wearing. Recent ga ఒక అమ్మాయి ఏం చేస్తుందంటే షీ ఇస్ ఎ ఫారినర్, తను ఒక బోర్డ్ పెట్టింది, ఎవ్రీ సెల్ఫీ 100 rupees. చూడు, she is getting money even though we are going and we are taking selfies. I have seen my friends in Goa, we all like, because for them it's another culture. They laugh at the honeymoon couples who come to Goa. Because ఒకటి వాళ్ళందరిది ప్రోటోకాల్ యూనిఫామ్ ఉంటుంది, బ్లాక్ స్పెగెటీ, బ్లూ హాట్ ప్యాంట్స్, బ్యాంగిల్స్, సెంటర్ పార్టిషన్ వేసుకుని వాళ్ళ అమ్మాయి అలా వేసుకుని ఉందంటే ఇది హనీమూన్ కపులే. అలా ఉన్న కపుల్స్ కూడా men will ask the wife to click a picture of him with the bikini clad woman. టూరిస్ట్ తో మేడం 1 సెల్ఫీ అని చెప్పి వైఫ్ తో ఫోటో తీపిస్తుంటారు.
అంటే that is also one but you cannot do that, no, that we are thinking that we are laughing at their culture, but actually you are making fun of your own culture. మీ కల్చర్ ఏంటో మీరు చూపిస్తున్నారు, మీరు ఎలాంటి వారో మీరు చూపిస్తున్నారు. ఎయిర్పోర్ట్లో అందరూ తాగి మౌత్ నుంచి ఆల్కహాల్ స్మెల్ వస్తూ మేడం విచ్ గేట్ విచ్ సీట్ అని చెప్తూనే ఉంటారు. అలా మాట్లాడేటప్పుడు గోవా కిందకి పడట్లేదు. ఎవరైనా హూ ఇస్ సేయింగ్ దట్ ఓ దిస్ ఫ్లైట్ విచ్ వాళ్ళేం జడ్జ్ చేస్తారు, ఆ ఫ్లైట్ ఎక్కడ పోతుందో ఆ ప్యాసింజర్స్ అంటే ఆ ఊరు వాళ్ళందరూ ఇలా అనుకుంటారు. సో మీరు కూడా ఏం చూపిస్తున్నారు, ఛాన్స్ దొరికితే మేము ఇంతే, మా ఊర్లో ఛాన్స్ లేదు కాబట్టి మేము అలా లేము, బట్ గోవా వస్తే ఇది మా రియల్ క్యారెక్టర్. సో బికాస్ ఐ గెట్ టు సీ దిస్ బికాస్ ఐఎమ్ ద ఓన్లీ, ఒక్కొక్కసారి మొత్తం ఫ్లైట్లో ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ నాట్ డ్రంక్. వామిటింగ్ అవుతూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో అరుపులు అవుతూ ఉంటాయి. నేను ఇంకా నాకు ఫస్ట్ సమ్టైమ్స్ ద ఫ్లైట్ ఇస్ ఫుల్ ఆఫ్ మెన్. ఈవినింగ్ ఫ్లైట్ అయితే ఫ్లైట్ మొత్తం మెన్నే ఉంటారు. నాకు ఫస్ట్ రోలో కూర్చోబెడతారు, మేడం మీరు ఇక్కడే సేఫ్ అని చెప్పి. అలా కూర్చుని ఉంటే కూడా నాకు వెనక నుంచి అన్ని, అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ తెలుగు, ఐ కెన్ అండర్స్టాండ్ కన్నడ. సో వెన్ దే స్పీక్, దే ఆర్ స్పీకింగ్ అబౌట్, నాకు ఒక 7 languages వచ్చు. 7? ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ నాకు ఆ 7 languages ఒక లైన్ ఏదైనా ఒకటి మాట్లాడుతూ ఒక లైన్ టు లైన్ లాంగ్వేజ్ మార్చి ఏదైనా సంథింగ్ చెప్పగలరా, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొంకణి తెలుసు, కన్నడ తెలుసు, తెలుగు తెలుసు, అండ్ మలయాళం, రైట్? హిందీ, ఇంగ్లీష్, కన్నడ, కొంకణి, తుళు. బికాస్ ఆఫ్ కన్నడ కోర్? నాట్ రియలీ. తుళు ఇస్ అ టోటలీ డిఫరెంట్ డైలెక్ట్. తుళులో ఏది కూడా జనరల్ వర్డ్స్ లేవు. Tulu actually, Tulu was kings ruled between Udupi and Mangalore, so they created their own dialect for their own kingdom. So it's not about slang, it's a complete different language. Complete language, yes, totally different language. నేను మాట్లాడితే మీకు అర్థమవుతుంది. మీరు ఏదో ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్నడలో హేగిద్దిరా, హేగిద్దారా, తెలుగులో ఎలా ఉన్నారు. ఇప్పుడు మీరే చూడండి, అందరూ అంటారు సిమిలర్ ఉంటుందని చెప్పి. హేగే ఇద్దిరా తెలుగు ఇస్ ఎలా ఉన్నారు, తుళులో ఎంచ ఉల్లర్. Complete different, it's a language difference. कोंकणी कैसे आसाई, okay. हिंदी में कैसे हो, English how are you. So it's totally different. There is no, now for example కొన్ని వర్డ్స్ మనకి సేమ్ అన్నట్టు అనిపిస్తుంది. లైక్ కన్నడలో ఎంత, కన్నడలో ఎంత ఎంత అనేది చెప్పరు, ఒక్కొక్కసారి తుళులో అంటారు ఎంత అని. ఎంత మీన్స్ ఏను ఇన్ కన్నడ, యాక్చువల్లీ ఏను మీన్స్ ఇన్ తెలుగు ఏంటి. బట్ ఎంత అనే వర్డ్ తెలుగులో కూడా ఉంది, బట్ ఎంత మీనింగ్ సేమ్ కాదు. తెలుగులో ఎంత అంటే హౌ మచ్, తుళులో ఎంత అంటే ఏంటి. సో మనం చెప్తాం సిమిలర్. ఇప్పుడు చిన్న అంటే కన్నడలో ఏమైపోతుంది, గోల్డ్ ఇస్ చిన్న, ఇక్కడ చిన్న ఇస్ స్మాల్. సో వెన్ వి సే సిమిలర్, పీపుల్ సే సిమిలర్ ఉంది కదా అందుకు నేర్చుకుంటారు అంటే, వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ మాత్రమే సేమ్ ఉంది కానీ అర్థం సేమ్ కాదు. పెద్ద అంటే కన్నడలో పెద్ద అంటే డమ్. ఓకే, పెద్ద మనిషి అని అన్నారు అనుకోండి, చాలా కొడతారా ఇన్ కన్నడ వెన్ దే సే పెద్ద ತರ ಮಾಡಬೇಡ, ఏం పెద్ది అని, నువ్వు పెద్ద అంటే స్టూపిడా నువ్వు అని, బుర్ర పనిచేయట్లే, డమ్మాస్ అని చెప్పడానికి ఇది పెద్ద. బట్ తెలుగులో పెద్ద ఇస్ పెద్ద. సో లాంగ్వేజ్ అంత ఈజీ ఉండదు. సో ఫర్ యూ చాలా సార్లు వెన్ దే స్పీక్ ఇట్స్ ద వర్డ్స్ ఆర్ సేమ్ బట్ ద మీనింగ్స్ ఆర్ నాట్ ద సేమ్. ఎక్స్పీరియన్స్ లైక్ ఇదే సెట్స్ లోకి వెళ్ళి మీరు కన్నడ గాని తెలుగు గాని చేస్తున్నప్పుడు ఏదైనా ఫ్లోలో మీకు కన్నడ ఈ మైండ్ లో ఉండిపోయి తెలుగు మాట్లాడేటప్పుడు అలాంటి తెలియకుండా వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ పెద్ద దానికి రియాక్ట్ అవ్వాలి. అవును, నేను ఒక్కొక్కసారి తెలుగు నాకు ఇప్పుడు ఆఫ్టర్ కొంకణి మా మదర్ టంగ్ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ మాట్లాడి ఆలోచించి ఇంత క్లోజ్ గా నా మదర్ టంగ్ లాగే ఫీల్ అయ్యే లాంగ్వేజ్ తెలుగు. బికాస్ ఐ స్పీక్ ఇట్ ద మోస్ట్ అండ్ ఐ ఫీల్ ఇట్ లైక్ మై ఓన్. నా మైండ్ లో కూడా అలాగే ప్రోగ్రామ్ అయిపోయింది అది. సో నాకు కన్నడలో మాట్లాడేటప్పుడు కూడా ఒక్కొక్కసారి టక్కమని ఇలాంటి అంబియన్స్ ఉండేసరికి నేను ఎక్కడున్నానని మర్చిపోయి వాళ్ళు కన్నడలో మాట్లాడేటప్పుడు నేను తెలుగులో మాట్లాడేస్తాను. తర్వాత అమ్మా అంత తెలుగులో అయిపోయారు కదా మీరు, ఫుల్ తెలుగు, ఇప్పుడు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినా తెలుగే వస్తుంది మేడంకి అంటారు. తుళులో కూడా చాలా సారి మాట్లాడేటప్పుడు మాట్లాడుతూ తెలుగుకి వెళ్ళిపోతాను నేను. బికాస్ ఫర్ మీ నౌ తెలుగు హెస్ బికమ్ మోర్ కొలోక్యువల్, ఇట్స్ జస్ట్ అట్ ద టిప్ ఆఫ్ మై టంగ్ అన్నట్టు అయిపోయింది అవుతుంది. సో ఇప్పుడు కమింగ్ టు మూవీస్ గురించి వస్తే, యువర్ ఛాలెంజింగ్ స్టేజ్ ఆఫ్ ఫస్ట్ సినిమా టు గ్రాబ్ ఇట్, ఒక టైం తర్వాత ఎస్తారు అని తెలిసిన తర్వాత సర్వైవల్, ఇప్పుడు హీరోయిన్గా సర్వైవల్ అవ్వాలంటే యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ మేనేజర్, యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ డేట్స్, యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ కాస్ట్యూమ్స్, యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ మేకప్, ఇట్ ఆల్ ద థింగ్స్ వచ్చేది ఒక పేమెంట్ నుంచే. సో బయట చూసే వాళ్ళకి డిఫరెంట్గా కనిపిస్తుంది. యాక్ట్రెస్
మీన్స్ యాక్ట్రెస్ అంటే మొత్తం అన్నీ ఉంటాయి ఆవిడకి కదా. సో అండ్ ఛాలెంజింగ్ రోల్ మీ లైఫ్ పర్స్పెక్టివ్ని మార్చింది. ఈ మూడిటికి ఒక్కటే ఆన్సర్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేను ఇండస్ట్రీకి వచ్చేది ముందే నేను ఇండస్ట్రీ కొంచెం స్నీక్ పీక్ అయింది కాబట్టి మా గురుగారు సరోజ్ ఖాన్ వాళ్ళ ద్వారా ఐ సా ద ఇండస్ట్రీ అండ్ ఐ హెడ్ సమ్హౌ మేబీ అండర్స్టూడ్ అట్ అ వెరీ యంగ్ ఏజ్ దట్ ఐ షుడెంట్ కమ్ అండర్ ప్రెషర్. నేను ఎప్పుడూ సొసైటల్ ప్రెషర్, ఇండస్ట్రీ ప్రెషర్ కింద రాలేదు. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ ఉండాలి, లేదా హీరోయిన్ అనగానే ఒక స్థాయి మెయింటైన్ చేయాలి, లేని స్థాయి అండ్ జస్ట్ టు షో ఐ విల్ కొలాబరేట్ విత్ 10 people, ఐ విల్ వేర్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ మైన్ బట్ పీపుల్ విల్ థింక్ ఐఎమ్ రిచ్. అవన్నీ ఎప్పుడు ఆ ప్రెషర్ కింద ఎవరికేదో ప్రూవ్ చేయాలి, ఎవరికేదో చూపిస్తూ ఉండాలి అనే. నాకు ఇప్పుడు వితౌట్ మేకప్ రమ్మని చెప్పినా నేను నా మేకప్ మ్యాన్కి కూడా నేను చెప్తుంటాను, నాకు చాలా టైం తీసుకుంటే నాకు పిచ్చి లేస్తే నేను వితౌట్ మేకప్ కూడా వెళ్ళడానికి రెడీ. బికాస్ ఐ హ్యావ్ నెవర్ పుట్ మై సెల్ఫ్ అండర్ దిస్ కమిట్మెంట్ దట్ ఐ హ్యావ్ టు ఆల్వేస్ వేర్ బ్రాండ్స్, ఐ హ్యావ్ టు ఆల్వేస్ కమ్ ఇన్ అ బిగ్ కార్, ఐ విల్ కమ్ ఇన్ అన్ ఆటో. సో when you don't, I think this comes for everything, religion కానీ, perspectives కానీ, గోవా ట్రిప్ కానీ, లైఫ్లో ప్రతిదీ అండ్ యువర్ కెరియర్ ఆల్సో. ఇంకొకరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీ లైఫ్ని మీరు చూడకండి. మీ నిజాయితీని బట్టి, మీ రియల్ ఫ్యాక్ట్ ట్రూత్ని బట్టి మీ లైఫ్ని చూడండి. Can you afford, even in a relationship I say the same thing, even when you're in love, maximum mistake what we do is we do something, ఏదో ఒకటి ఈ నిమిషానికి బాగుంటుందని చేసేస్తాం, కానీ ముందటి మనిషి మమ్మల్ని అదే ఫేస్ వాల్యూ మీద జడ్జ్ చేసేస్తారు. బట్ క్యాన్ వీ డూ దిస్ ఆల్ 365 days ఆఫ్ అవర్ లైఫ్? ఇప్పుడు బిర్యానీ ఒక్కరోజు తినడానికి బాగుంటుంది, బట్ రేపు నీకు బడ్జెట్ ఉండదు, టైం ఉండదు, నీకు ఫిజిక్ ఉండదు, 100 things will be there. బట్ బికాజ్ యూ ఆఫర్డ్ బిర్యానీ వన్ డే, దట్ పర్సన్ హూ కమ్స్ నెక్స్ట్ టైం వెళ్తే మొన్న బిర్యానీ ఇచ్చింది, ఈరోజు గంజి ఇస్తుంది ఏంటి, ఈరోజు నాకు ఒట్టి రైసే ఇస్తుంది ఏంటి. సో ఆఫర్ టు ఎనీబడి ఆర్ స్పీక్ థింగ్స్ ఆర్ డూ థింగ్స్ విచ్ యూ కెన్ డూ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అట్ ఆల్ టైమ్స్. నీ బేసిక్ అనేది నువ్వు ఎంత కష్టమైనా మెయింటైన్ చేయగలిగే విషయాలు మాత్రమే చెయ్యి. అప్పుడు ఆ ప్రాబ్లమే రాదు. నువ్వు హిట్ వచ్చినా కామ్గా ఉండు, ఫ్లాప్ వచ్చినా కామ్గా ఉండు, సినిమాలు లేకపోయినా కామ్గా ఉండు. సో నీ క్యారెక్టరిస్టిక్ ఒకేలా ఉంటే, పరిస్థితిని బట్టి ఈరోజు హిట్ అయింది కాబట్టి రేపే నాకు వన్ డే 10 lakhs పేమెంట్ వచ్చింది, 10 lakhs వచ్చిందని చెప్పి నేను టకమని 2-3. మీకు చాలా మంది చెప్పే ఉంటారు కదా ఇండస్ట్రీలో, మీకు ఎంతో కొంత నేమ్ వచ్చింది కొన్ని సినిమాల ద్వారా తెలిసినప్పుడు, వై డూ యూ మెయింటైన్ దిస్ ఆల్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ అని చెప్పినప్పుడు, వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్? ఆ టైంలో మీకు అనిపించే థింగ్ ఏంటి? ఐ విల్ నాట్ లిసన్ టు దెమ్ బికాజ్ ఐ నో వేర్ ఐ కమ్ ఫ్రమ్. నేను ఎక్కడి నుంచి వచ్చిందనేది వాళ్ళకి ఎగ్జాక్ట్గా తెలియదు, దే డోంట్ నో. వాళ్ళు ఇప్పుడు ఒక హీరోయిన్ అనేటప్పుడు అన్ని హీరోయిన్స్ ఒకే హీరోయిన్ ఇస్ వన్ కేటగిరీ, ఒక కేటగిరీ ఉంటుంది. ఇప్పుడు హీరో కన్నప్పుడు ఒక కేటగిరీ, ఒక కేటగిరీ, కామెడియన్ అంటే ఒక కేటగిరీ. బట్ ఆల్ అవర్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ నాట్ ద సేమ్. అవర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, అవర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అవర్ రిలీజియస్ బ్యాక్గ్రౌండ్, అవర్ ఎవ్రీథింగ్ ఇస్ సో డిఫరెంట్. సో దేర్ అడ్వైస్ ఇస్ జనరల్, ఒక జనరల్ బేసిస్ మీద అడ్వైస్ ఇస్తున్నారు. ఒక హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అంటే వేరే కండిషన్స్ అప్లై ఉండాలి కదా. ఫర్ వాట్, బేస్డ్ ఆన్ వాట్ దిస్ ఆర్ యూ స్పీకింగ్ దీస్ థింగ్స్ నో. సో చెప్పేటప్పుడు అడ్వైస్ ఇస్తారు, మేడం మీరు అది చేయాలి, మీరు హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనాలి, ఇప్పుడు నాకు వచ్చే తెలిసే ఓపెన్ ద సెలాన్ ఇన్ బెంగళూరు, తెలిసే వై బెంగళూరు, హైదరాబాద్లో చేస్తే మీకు ఇన్కమ్ వచ్చేది, హైదరాబాద్లో మీరు ఒక సెలాన్. నౌ ఆన్ వాట్ బేసిస్ ఆర్ దే సేయింగ్ దిస్? డూ దే నో మై ఫైనాన్షియల్ స్టేటస్? డూ దే నో మై లాజిస్టికల్ స్టేటస్? నేను ఎందుకు బెంగళూరులో ఓపెన్ చేసాను, దానికి అన్నిటికీ ఒక రీజనింగ్ ఉంటుంది కదా. సో అలా అడ్వైస్ ఇచ్చేటప్పుడు వాళ్ళ ఉద్దేశం మంచిదే ఉంటుంది. దే వాంట్ టు ఫీల్ గుడ్ అబౌట్ యూ, దే వాంట్ టు సీ యూ somewhere, but వాళ్ళు తెలియక చెప్తున్నారు, కానీ నీకు నీ స్థాయి తెలుసు కదా. we don't know other side of the coin. yes, but we know ours. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒకే పేమెంట్లో అన్ని మెయింటైన్ చేయాలనేటప్పుడు మనకు తెలుసు సినిమా పేమెంట్స్ ఎలా అంటే, ఎంత సినిమాలు చేస్తుంటే కూడా పేమెంట్స్ అందరివి ఒకేసారి రావు. ఒకసారి వస్తే సడన్గా అందరివి వస్తాయి, రాకపోతే సడన్గా 6 months 1 year దాకా ఎవరివి రావు. సో ఫర్ యూ టు బి ఏబుల్ టు, అది కపిల్ శర్మ షో ఉంటుంది కదా హిందీలో, అక్కడ ఒక కామెడీ చేసేటప్పుడు ఒక అడుగుతున్నారు అజయ్ దేవగన్ గారు, అక్షయ్ కుమార్ గారికి, అంటే ఒక పెద్ద హీరో గారికే అడుగుతున్నారనమాట, మేడం మీరు ఏమనుకుని ఎంతో పెళ్లి చేసుకున్నారు, మీరంటే ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఇండియన్ ఫ్యామిలీ, మీకు మీ పేరెంట్స్ చెప్పలేదా వైఫ్కి అంటున్నారు. యాక్టర్ అయితే ఏంటి, ఒక్కరోజు 500 crores సంపాదిస్తే ఇంకోటి 4 months 50 rupees కూడా సంపాదించడు. సో బట్ దట్స్ హౌ ఇట్ ఈస్. ఒక పెద్ద హీరోయిన్ అయినా స్టెబిలిటీ, అవర్ జాబ్ ఈస్ అన్ ఇన్సెక్యూర్ జాబ్. Yes. That we have to understand and go. Even if you're a superstar, when you're a superstar, it is more difficult because మీరు 4 years కి ఒక సినిమా చేస్తారు. సో మీరు సంపాదించిన డబ్బు, everybody has to live calculatively. Even if you're earning 500 crores, ఆ 500 crores కి మీకు 500 commitments ఉంటాయి. You have your investments, you have your family, you have your responsibilities. You can never say, oh, that actor is earning 10 crores per film, his life is set or her life is set. No.
ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఎర్నింగ్ 10 crores per film, they have 10 crore commitments for that. సో ఇట్ ఈస్ నెవర్ ఎండ్. అంటే మీరు ఇప్పుడు ఈసారి మీకు ఒక సినిమాకి 1 lakh వస్తుంది, లేదా ఒక జాబ్కి మీకు 10,000 వస్తుంది అని చెప్పగానే నాకు 10,000 వస్తుంది కాబట్టి మేనేజ్ అవ్వట్లేదు, వాళ్ళకి 10 crores వచ్చేటప్పుడు మేనేజ్ అయిపోతుంది. వన్ డే ఐ విల్ ఎర్న్ 10 crores అండ్ ఐ విల్ బీ సెట్. అంటే 10 crores కి తగ్గ ప్రాబ్లమ్స్ ఉంటాయని ఎవరు నేను నా పర్సన్స్ తో చాలా వరకు చెప్పాను. నాకు ఒకవేళ 1 lakh వస్తుందంటే ఐఎమ్ హ్యాపీ విత్ 1 lakh బికాస్ నేను 1 lakh తగ్గట్టే ఖర్చులు పెట్టుకుంటాను. దే ఆర్ సేయింగ్ గ్రో and earn 1 crore, 10 crore. Money is important. I can understand money is important. With that, your problems will also grow. Yeah. Everything will grow. See, my another friend's parents, when we were just sitting, they were giving advice, talking, they were saying, ఆయన లైఫ్లో 50,000 ఉంటే చాలా అనేవారంట అప్పుడు. అంటే సో మెనీ, దే ఆర్ ఓల్డ్ కపుల్, సో మెనీ ఇయర్స్ ఎగో వాళ్ళు అది ఇదవుతుంది కదా, పేరెంట్స్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్ అవన్నీ అయ్యేటప్పుడు ఆయన వైఫ్కి చెప్పారంట, మనకి ఇవన్నీ ఏం వద్దే, నేను కష్టపడి పనిచేస్తాను, అకౌంట్లో 50,000 ఉన్న రోజు మనం హ్యాపీగా ఎక్కడైనా వెళ్ళిపోయి బ్రతుక్కుందాం అని. అప్పుడు మేబీ ఇట్ ఈస్ ఈక్వల్ టు 50 lakhs అప్పుడు. అవునండి, కరెక్ట్ అన్నారంట. ఇప్పుడు దాకా 50,000 రాలేదంటున్నారు. నౌ దే ఆర్ బిల్డర్స్ అవ్వాలి ఇప్పుడు. ఆయన అంటున్నారు ఆ ప్రశాంతంగా వెళ్ళిపోదామని చెప్పానే, ఆ రోజు ఇంకా రాలేదంటున్నారు. 50,000 ఎర్న్ చేసేటప్పుడు 50,000 పెద్ద అమౌంట్ కాదు, 1 lakh పెద్ద అమౌంట్ అయిపోయింది. ఓ అవునా, సరే పోన్లే 50,000 ఇంకో 50,000 సంపాదించి ఫ్రీ అయిపోదాం, ఇంకో 1 lakh. అలా చేస్తూ ఈ రోజు కోట్లు వచ్చిన ఆ కోట్లకి అంతే రెస్పాన్సిబిలిటీస్, ఇంకా ఫ్రీ అయ్యి వైఫ్ తో వెళ్ళే 70s ఏజ్ కి వచ్చేసారు, కానీ ఇంకా 50,000 ఎర్న్ చేసే ఆనందం ఇంకా రాలేదు అంటున్నారు. సో అది ఒక స్టేట్ ఆఫ్ మైండ్. అందుకే నేను ఎప్పుడు అంటున్నాను, రిచ్నెస్ అనేది ఉంది కదా, రిచ్నెస్ ఈజ్ టు బి ఏబుల్ టు సే ఇనఫ్. మనం ఇనఫ్ అని చెప్పేంత ఉండాలి. ఇప్పుడు మేనేజ్మెంట్ అని నేర్పిస్తారు, టైం మేనేజ్మెంట్ అంటే 24 hours-ని 25 hours ఎలా చేయాలనేది కాదు, ఉన్న 24 hours-ని ఎలా మంచిగా వాడుకోవచ్చు అనేది టైం మేనేజ్మెంట్. ఓకే, isn't it? You cannot make your day longer, but you have to make the best of the day you have. In the 24, everyone has 24 hours. How you make your 24 hours fruitful, how you can make the best use of your 24 hours is your time management. Everyone has 1 lakh rupees. What you do with your 1 lakh is your money management. So నా ఇన్కమ్ పెంచేటప్పుడు నా లైఫ్ బెటర్ అయిపోతుంది కాదు, ఉన్న టైంలో నుంచి ఆ 1 rupee ఇన్కమ్ నుంచి కూడా నువ్వు ఎలా దాన్ని 2 rupees చేస్తావు, దాన్ని ఎలా 3 rupees చేస్తావు, ఎలా లైఫ్ని స్టెబిలైజ్ చేస్తావు, ఉన్న దాంట్లో ఎలా నీ లైఫ్ని, వేరే వాళ్ళు వీళ్ళు చెప్తారు. ఇప్పుడు లైఫ్లో పర్సనల్ అడ్వైజెస్ కానీ రిలేషన్షిప్ అడ్వైజెస్ కానీ 10 ఇస్తారు. రీసెంట్లీ ఎవరిదో నేను విన్నాను, అంటే ఇది రిలేషన్షిప్ ఇష్యూ, husband is beating her and all these things. Everybody is still saying no, husband కొట్టిన ఏమైపోయింది సమాజంలో, మీకు హస్బెండ్ లేకుండా నువ్వు ఎలా బ్రతుకుతావు. she has 2 kids also. పిల్లలకి నాన్న లేకపోతున్నారు. నాన్న ఉండాలని చెప్పి నువ్వు ఇంట్లో ఉంటే ఒకరోజు అమ్మ లేకుండా పోతుంది, ఆయన కొట్టే కొట్టులకి అమ్మ ఫోటోలో ఉండిపోతుంది, కానీ మంచి అమ్మ ఎన్ని కొట్టినా మా నాన్నతో. అప్పుడు పిల్లలు ఎస్ మై మదర్ డిడ్ అ గుడ్ డిసిజన్ అంటారా? లేదు. See, you know your real position. సమాజం విల్ టెల్. సమాజానికి ఎంటర్టైన్మెంట్ కావాలి, కూర్చొని చూడడానికి. నువ్వు హస్బెండ్ని వదిలేసి వెళ్ళినా ఎంటర్టైన్మెంట్, ఇంట్లో కూర్చొని డైలీ నా ఈవినింగ్ మీ ఇంట్లో డ్రామా జరుగుతున్నా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. అందుకే వాళ్ళు ఉండు అంటారు, కొట్టారంట, నిన్న నైట్ కూడా కొట్టారంట, ఈ రోజు కూడా కొట్టారంట, రేపు కూడా కొడతారంట అనేది ఒక ఆనందం. వాళ్ళకు కూడా వాళ్ళ హస్బెండ్ కొడుతున్నారంటే దే ఫీల్ గుడ్ దట్ ఇట్స్ నాట్ ఓన్లీ మీ. her husband also hits, her husband also, everybody is getting beaten up, I am also getting beaten up. అదొక sadistic ఆనందం. ఇన్ లైఫ్ ఆల్సో ఇట్స్ ద సేమ్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ వెల్ ఇన్ లైఫ్, మీకు అందరికీ ఒకే సాలరీ ఉంటే, మా అందరూ కష్టాలు పడుతుంటే దే ఆర్ ఆల్ హ్యాపీ. నేను మాత్రమే కాదురా, వాడు కూడా సరిపోవట్లేదు, వీడు కూడా సరిపోవట్లేదు, అందరూ కష్టపడుతున్నాము, ఎస్ వీఆర్ ఆల్ లూజర్స్, హ్యాపీ. సడన్లీ ఇఫ్ ఎట్ ఆల్ దట్ పర్సన్ ఇప్పుడు ఒకవేళ వదిలేసి వెళ్ళిపోతే, దెన్ దే విల్ ఈదర్ ఫీల్ బ్యాడ్ దట్ దిస్ పర్సన్ గాట్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్. In any way, if you start earning more, or if that woman leaves the house and goes for a better life, then there are 2 things. One is they'll start condemning you. Why? Because they couldn't do what you did. They don't have the guts what you did. One is that reason. Second is that they are sad about themselves. So our dissatisfaction ni మీ సక్సెస్ మీద పడేసి, మీ సక్సెస్ కూడా మీరు ఎంజాయ్ చేయకుండా చూసుకుంటారు. వాళ్ళు కూడా వాళ్ళ గురించి బెటర్ ఫీల్ అవుతూ ఉంటారు, మీ గురించి బ్యాడ్ మాట్లాడుతూ. But either ways, you are not here to entertain anybody. Adi evaina, this is psychology. I understand the psychology part of it. But whatever their psychological reasons are, we are not here to entertain them. We are here to live our life. So you know best. నీ పర్స్లో ఎంత ఉంది, నీ బ్యాంక్లో ఎంత ఉంది, నీకు రెస్పాన్సిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, నీ మైండ్లో నీకు ఎక్కడ రీచ్ అవ్వాలని ఉంది అనేది నీకు మాత్రమే తెలుసు. అందరికీ చెప్పాలని కూడా లేదు. బట్ యూ నో ఎగ్జాక్ట్లీ వేర్ యూ వాంట్ టు రీచ్ ఇన్ లైఫ్.
సో who better than you, and you know your exact abilities and inabilities, you know your shortcomings also. అవి కూడా అందరికీ చెప్పలేము. అవన్నీ తెలిసి ఎలా ఏమి చేస్తే ఎక్కడ దాకా ఎలా వెళ్ళగలుగుతావు అనేది నీకన్నా బెటర్ నీ గురించి ఇంకొకరు చెప్పలేరు. వాళ్ళు చెప్పిందంతా వినొచ్చు, అవునా అవునా. వెన్ యూ లిసన్ టు దెమ్ యూ నో వై దే ఆర్ సేయింగ్ ఇట్, వాట్ ఈస్ దేర్ ఇంటెన్షన్, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ బ్యాడ్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ఓకే, బట్ ఐ am going to do what my heart and my mind tells me, because only that will get me to the next step. ఎవరిగో గురించి ఒక్క నిమిషం ఆలోచించి కూడా మనం మ్యానిపులేట్ అయిపోయి లేదా డైవర్ట్ అయిపోయి చేయడానికి వెళ్తే మనం మొత్తం ట్రాక్ మిస్ అయిపోతుంది, మళ్ళీ దాన్ని రిటర్న్ ట్రాక్ మీద తీసుకురాలేము. మీ లైఫ్లో యాంగ్జైటీ ఇష్యూస్ ఎప్పుడైనా పడ్డారా? అంటే లైక్ యాంగ్జైటీ డిసార్డర్ వచ్చేసి చాలా ఎక్కువ పానిక్ అటాక్స్ కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారు మీరు? లేదు. హ్యావ్ యూ హైర్డ్ అంటే ఎప్పుడైనా విన్నారా పోనీ ఎవరి దగ్గరైనా ఏంటి సిచ్యువేషన్స్? yes వింటూనే ఉంటాను. నా చుట్టూలోనే ఉన్నారు ఫ్రెండ్ సర్కిల్లో అక్కడిక్కడ, దే ఆర్ ఆల్వేస్ సో యాంగ్షియస్. ఐ విల్ ఆస్క్ యూ వన్ థింగ్, అంటే లైక్ ఐ డోంట్ నో, మేబీ మీకు పర్సనల్గా చాలా బాధ అనిపించవచ్చు, మీరు ఎలా డీల్ చేస్తారో తెలియదు. లైక్ ఎక్కువ బ్రేకప్స్ అయినప్పుడు యాంగ్జైటీ ఇష్యూస్ రావడం కానీ, లేదంటే కెరియర్లో మనం అనుకున్న స్టేజ్లో రాలేనప్పుడు మనం ఎలా ఉండేటప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ వస్తాయని విన్నాను నేను. ఫేస్ చేసిన థింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి, మీకు ఆ డివోర్స్ అయినప్పుడు కానీ లేదంటే బ్రేకప్ ఆర్ ఎల్స్ లైఫ్లో మీరు అనుకున్న కెరియర్ పాత్ ఉన్నప్పుడు ఈ ఇష్యూస్ ఎప్పుడు మీరు ఫేస్ చేయలేదా? లేదంటే ఒకవేళ ఫేస్ చేసినా అది మీ దాకా రానివ్వకుండా మీ మైండ్లో మీరు ట్రై చేసిన థింగ్స్ ఏంటి? ఎస్, నాకు యాంగ్జైటీ రాలేదు, నాకు రాదు. ఎందుకు? బికాజ్ ఐ థింక్ వన్ ఈజ్ బికాస్ ఆఫ్ మై రిలీజియస్ బిలీఫ్స్. నేను చాలా ఫెయిత్ పెట్టుకుని, నేను చెప్పాను కదా, పుట్టిన ముందే మన దారి మనకి ఉంది అనేది ఒక స్ట్రాంగ్ నమ్మకం నాది. బికాజ్ ఐ సీ వాట్ ఐ ఆల్వేస్ టెల్ టు మై సెల్ఫ్ ఇస్, ఒక అడవిలో ఇప్పుడు చెట్టు మన ఇంటికి తీసుకొచ్చి దానికి అంత వాటర్ మాన్యూర్ అన్ని వేసుకున్నాక కూడా మనకు కావాల్సినంత షేడ్ కావాల్సినంత గ్రోత్ రాదు. కానీ అదే అడవిలో ఎవరు దానికి వాటర్ పోయరు, ఎవరు దానికి మాన్యూర్ వేయరు. కానీ అంత అమెజాన్ ఫారెస్ట్ లో ఎలాంటి ట్రీస్ ఉన్నాయి, ఇక్కడ అడవిలో ఎలాంటి ట్రీస్ ఉన్నాయి, వాళ్ళకి ఎవరు చూసుకుంటున్నారు? నిజంగా మీరు ఆఫ్ కెమెరాలో యాక్సెప్టెన్స్ చేస్తున్నారా? అంటే లైక్ లైఫ్ వాట్ ఎవర్ గివింగ్ యాక్సెప్ట్. సో అది కానీ ఇది నాకు ఫస్ట్ నుంచి ఉంది అని నేను చెప్పను. నాకు మేబీ రెబెల్ ఐఎమ్ మోర్ సమ్మన్. నాకు యాంగ్జైటీ రాదు, నాకు రెబెలిజం వచ్చేస్తుంది. ఐ ఫీల్ కోపం కూడా రాదు. I take it up as a challenge. When something happens and I know it is wrong or it is not going as per my plan, then I feel like if I have done everything right and if it is not happening, then I became more and more rigid. నేను ఇంకా నా ఎథిక్స్ని, నా రైట్నెస్ని ఇంకా గట్టిగా పట్టుకుంటాను. ఇంకా అది చేస్తూ నేను చచ్చిపోయినా నాకు రిగ్రెట్ ఉండదు. I am like that. I don't feel anxious or weak at any point. The more someone rejects or challenges me, and if I know that what I've done, if I feel that correct kada em cheppanlo correct undi, no అని చెప్పడంలో కరెక్ట్ ఉంది అనిపిస్తే నేను సడన్లీ అడాప్ట్ అయిపోతాను. కరెక్టే, I will apologize, I will understand what my mistake is and I'll correct myself. I have no ego in such things. But if I feel that I am doing right, still the other person is being unethical and is trying to, do something wrong, I am not going to surrender, or I am not going to give up, neither I am going to cry, nothing. I become more strong, more rigid, and I ask God annamata, enduku idi ippudu nenu chesedi correcte aithe, meer cheppina daariloనే నేను ఉన్నానైతే, now is the time to show me. If you think, ante there have been times where I tell, after Bhimvaram Bullodu avanni ayyaka, apparently according to the industry or according to many people, నేను ఇంకో స్థాయికి వెళ్ళాల్సింది అప్పుడే, as the heroine, the typical heroine. But many offers came, or the same thing. Even now there are shortcuts for me to go much higher in a much faster speed, but in the wrong direction, wrong way, wrong route. Adi naaku avasaram ledu. Alante I'm not giving the statement. If someone ఎవరైతే ఇప్పుడు గుడ్ పొజిషన్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రాంగ్ వేలో వెళ్ళి ఉంటేనే ఇండస్ట్రీలో అయ్యి ఉంటారని అంటారా మీరు? నాకు కూడా అది షూర్గా చెప్పడానికి కష్టం. బికాస్ అక్కడ ఐ హావ్ నాట్ మెట్ ఎవ్రీ పర్సన్, సో అందరి గురించి మాట్లాడలేము. నేను ఇప్పుడు రీసెంట్లీ కూడా నేను చూస్తున్నాను, ఒక రిబ్బన్ కట్టింగ్ సెరమనీకి పిలిస్తే కూడా కాంప్రమైజ్ అడుగుతున్నారు. ఈవెన్ ఇఫ్ దే కాల్ యూ ఫర్ అన్ ఇనాగ్రేషన్, దే ఆర్ లైక్, కెన్ యూ కమ్ 1 day early? I said I'll come the same day వచ్చి రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోవడమే కదా అని చెప్తే, దే లైక్, no, we are paying so much, why can't you come 1 day prior? Then I said, no, that's not how I work here. You want inauguration is what is going to happen. Then they're like, no, but that girl and this heroine and heroine andaru oppuntunnaru, ide contract they're saying other names kada? Yes. Yeah. And ide contract మీద ఇంతమంది అందరూ వస్తుంటే మీ ప్రాబ్లం ఏంటి? Then I'm like, so suddenly you'll feel like, really? But now I don't know whether they're really going, not going, I don't know. Kada.
ఇప్పుడు నేను అక్కడ వెళ్ళి చూసి రాను కదా. అండ్ ఐ విల్ నెవర్ జడ్జ్ సంథింగ్ అన్లెస్ ఐ హావ్ సీన్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. నేను కళ్ళారా చూడకుండా ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారని చెప్పలేము. బట్ నాకైతే అలాంటి కాంట్రాక్ట్స్ మిస్ అయిపోయింది కదా. ఐ మిస్డ్ అవుట్ ఆన్ కాంట్రాక్ట్స్, ఐ మిస్డ్ అవుట్ ఆన్ వర్క్ జస్ట్ ఫర్ దిస్ వన్ రీజన్ కదా. దెన్ ఐ ఫీల్ నాకు ఇక్కడ దాకా మాట్లాడి ఇఫ్ దే ఆర్ సేయింగ్ నో అట్ దిస్ పాయింట్, దెన్ విల్ దే సే ఎస్ టు అదర్స్? అంటే అక్కడ సడన్గా ఓకే పర్లేదని చెప్పి నా దగ్గర మాత్రం ఇలా చేసి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశారా? కాదు కదా. సో ఐ డోంట్ నో, ఐ విల్ నాట్ సే దట్ ఫార్ షూర్ 100 డంకేకి చోట్ పర్ అందరూ చేస్తున్నారు చెప్పలేము. బట్ ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు 10-12 yearsలో కూడా నేను అదే చూస్తున్నాను అనేసరికి ఐ డోంట్ నో, ఐ కాంట్ సే దట్ ఇట్ ఈస్ నాట్ ఆల్సో. ఐ కెనాట్ సే దట్ నో పీపుల్ కెన్ గో హయ్యర్ విత్ ఓన్లీ హార్డ్ వర్క్. ఈవెన్ ఐ ఎమ్ యాక్చువల్లీ ఫైండింగ్ అవుట్. నేను కూడా విత్ ఎవ్రీ పాసింగ్ డే నేను కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నా, నేను ఇంకో ప్రాజెక్ట్ వస్తుందా చూద్దాం, పెద్ద బ్యానరా నాతో వర్క్ చేస్తారా చూద్దాం. ఫర్ మీ ఆల్సో ఇట్స్ లైక్ దాట్, లెట్ మీ సీ ఇఫ్ అ బిగ్ బ్యానర్ విల్ కమ్ టు మీ వితౌట్ ఆల్ దీస్ ఎక్స్పెక్టేషన్స్. ద డే ఐ వర్క్ విత్ సమ్ బిగ్ బ్యానర్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, దట్ డే విత్ అబౌట్ మీ ఐ కెన్ టెల్ యూ, వీళ్ళు నాతో అడగలేదండి అని నేను చెప్తాను. కానీ ఇప్పుడు దాకా నేను చేయలేదు, మీరు ఎందుకు పెద్ద బ్యానర్ చేయట్లేదు, అప్పుడు కూడా అదే క్వశ్చన్. అప్పుడు నా ఏజ్ ఎంత 21-22. అండ్ ఐ హావ్ నెవర్ డిపెండెడ్ ఆన్ మై పేరెంట్స్ ఫర్ మనీ. నేను ఎప్పుడు నాకు చిన్నప్పుడు ఒక చిప్స్ ప్యాకెట్ కావాలని ఉంటే కూడా నేను ఎలాంటి మనిషిని అంటే నేను నోరు తెరిసి నాకు చిప్స్ ప్యాకెట్ కావాలి అని అడగను. సో ఐ విల్ బి లైక్ మై మదర్ ఇస్ మై మదర్, షీ హ్యాస్ టు నో వాట్ ఐ లైక్. ఓకే, మై మదర్ ఇస్ లైక్ నువ్వు ఏంటి అసలు ఇంత కష్టం. ఐ టు సే మొత్తం షాపింగ్ అయిపోయాక కూడా నాకు ఒక చీజ్ బాల్స్ కావాలని ఉంటే కూడా నేను జస్ట్ కింద చూసి అలా ఉంటాను. మా మమ్మీ నాతో అడగాలి నీకు చీజ్ బాల్స్ కావాలా అని అడిగితే అప్పుడు కూడా నేను లేదు పర్లేదనే చెప్తాను. దెన్ మై మమ్మీ లైక్ నో ఐ విల్ బై ఇట్ ఫర్ యూ. ఓకే, దట్ ఈస్ హౌ ఐ యామ్. అంతా నాకు స్వాభిమానం. అంత నేను అమ్మ దగ్గర ఉన్నాయా లేవా నా థాట్ అలా. మై మమ్మీ ఎందుకు ఉండవు, ఒక 5-10 rupees ఉండవా అంటే లేదు నువ్వు వేరేదో ఆలోచించి వచ్చుంటే నేను మళ్ళీ నీకు అది కావాలి. నేను వేరే పిల్లల్ని చూసుంటాను కదా, వాళ్ళ మమ్మీ నాకు కావాలి అంటుంటారు. నాకు అలా బిహేవ్ చేయడానికి ఇష్టం లేదు. వెన్ ఐమ్ 3rd standard 4th standard ఐఎమ్ టెలింగ్ యూ. అలాంటి మనిషిని నేను ఎప్పుడు కూడా నాకు డ్రెస్ కానీ ఏది కూడా కావాలని ఇప్పుడు దాకా అడిగే మనిషినే కాదు. సో నా అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయో నేను అన్నిట్లోనే నాకు ఖచ్చితంగా తెలుసు దట్ ఈవెన్ ఇఫ్ ఇట్ బికమ్స్ 0 rupees ఐ విల్ నాట్ ఆస్క్ మై పేరెంట్స్. సో ఇట్ కేమ్ డౌన్ మై ఆఫ్టర్ భీమరములుడు ఐఎమ్ సీయింగ్ నో టు సో మెనీ ప్రాజెక్ట్స్. నో ఐ యూస్ టు నా ఎడ్యుకేషన్ కూడా నేనే చూసుకునేదాన్ని. అది ఎవరు చెప్పిన దానికి కాదు, స్వాభిమానం. ఓకే, ఐ యూస్ టు పే మై ఓన్ కాలేజ్ ఫీజ్. ఇక్కడ నేను ఒకటి అడుగుతా, లైక్ స్వాభిమానం ఉన్న ఏ గర్ల్స్ అయితే ఉన్నారో ఇండిపెండెంట్ గా వాళ్ళు సంపాదిస్తున్నారనే గర్ల్స్ ఉన్నారో ఖచ్చితంగా సింగిల్ గానే ఉంటారు అనే నేను స్టేట్మెంట్ ఇవ్వను. కానీ ఇఫ్ ఎనీ బాయ్ కమ్స్ హీ హ్యాస్ సమ్ ఎక్స్పెక్టేషన్స్. లైక్ నువ్వు నా ఫోన్ చూసినప్పుడు నేను నీ ఫోన్ చూడాలి కదా. ఫస్ట్ 50 days లో నువ్వు అంత లవ్ చూపించినప్పుడు వై డోంట్ యూ షో ద సేమ్ లవ్ ఆన్ 365 days? నేను పే చేసినప్పుడు నాకు తెలియకుండా నువ్వు కూడా సర్ప్రైజెస్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు ఏదైతే యు ఆర్ ఇన్ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళు వచ్చి ఇస్తేనే ఇస్తా లేదంటే నా పని నేను చూసుకొని పోతా అనే ఒక పర్సనాలిటీ ఉండేటప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మీరు రియలైజ్ అయిన పాయింట్ ఏంటి? సింగిల్గా ఉంటేనే బెటర్ అనిపించిందా, లేదంటే అలాంటి పర్సన్స్ నాకు జెల్ అవ్వరు, కరెక్ట్గా అవ్వరు? మీరనే కాదు, మీలా ఉండే పర్సనాలిటీస్ ఎవ్రీ పర్సనాలిటీ గురించి అడుగుతున్నాను. లేదు, నేను యాక్చువల్లీ ఐ డోంట్ ఆస్క్ ఫర్ థింగ్స్ ఐ డోంట్ ఆఫర్. నేను ఇవ్వని థింగ్స్ నేను ముందుటి మనిషి కూడా నాకు ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేయను. ఐఎమ్ లైక్ దట్. అదే నేను అంటున్నాను. అంటే నేను ఎలా అంటే ఇఫ్ ఐ గివ్ యూ లవ్ ఐ ఎక్స్పెక్ట్ లవ్. ఇఫ్ ఐ గివ్ యూ ట్రస్ట్ ఫస్ట్ ఐ విల్ బి ద ఫస్ట్ వన్ టు గివ్. నేను ఇస్తాను, ఇచ్చాక I will not open my mouth and ask you for it. If you have the wisdom to understand that this person is sacrificing for me, this person is doing for me, I will wait. ఆ యాక్షన్ రియాక్షన్ అవ్వాలి. ఆ రిసీవ్ ఒకరు ఇస్తూనే ఉన్నారు, ఇంకొకరికి ఇదే లేదు, అవేర్నెస్ లేదు దట్ ఒకరు నా కోసం ఇంత చేస్తూనే ఉన్నారు, తీసుకుంటూనే ఉన్నారు, కానీ తీసుకుంటున్నారు అనే అవేర్నెస్ కూడా లేకపోతే హౌ విల్ దే గివ్ ఇట్ బ్యాక్ టు అస్? సో ఐఎమ్ సమ్ వన్ హూ గివ్స్ ఫస్ట్ అండ్ దెన్ ఎక్స్పెక్ట్స్ దట్ సేమ్ ఆర్ మోర్ ఆర్ ఈక్వివలెంట్ ఆర్ లెస్ వాట్ ఎవర్ పర్సంటేజ్ యాజ్ పర్ ద మీ కెపాసిటీని బట్టి మీరు ఇవ్వగలుగుతారు. నేను మీకు ఇంత టైం ఇవ్వగలుగుతానేమో, నాకు ఆ రోజు వర్క్ లేదు, మేబీ ఐఎమ్ ఫ్రీ దట్ డే, ఐ గేవ్ యూ మై హోల్ డే, బట్ యూ హ్యాడ్ లాట్స్ ఆఫ్ వర్క్. Still after that, if you noticed that I have given you my whole day and made even 10 minutes available for me, I will acknowledge it. I will feel that, see, he was busy the full day. But అదే ఒక చిప్స్ ప్యాకెటే మా మమ్మీ మొత్తం షాప్ కొనేసినా నా కోసం ఒక చిప్స్ ప్యాకెట్ అని గుర్తు పెట్టుకుని నాకు ఇస్తే అది ఫీలింగే వేరు. I feel that she remembered. Yes. That's what I feel. So ఇది కూడా even when it comes to God, I don't think God is someone who is there for demands. ఓన్లీ కావాల్సినప్పుడు దేవుడు నాకు అది కావాలి, కరియర్ లైఫ్ అంత అలా కాదు.
సో ఇట్ ఇస్ లైక్ గాడ్ హ్యాస్ గివన్ మీ ఆల్రెడీ. ఎంతో ఇప్పుడు జన్మ నేను అడిగి ఇచ్చారా? లేదు. లైఫ్ అమ్మ నాన్న ఎంత మంచి అమ్మ నాన్న అడిగి ఇచ్చారా? లేదు. సో అడగకుండా దేవుడికి ఇవ్వడం తెలుసు. కొన్ని థింగ్స్ కావాలన్నప్పుడు తట్టుకోలేక ఇప్పుడు అమ్మ నాన్నతో కూడా నేను అడగను. అలాగే దేవుడితో కూడా నాకు ఇది కావాలి, నాకు కావాల్సినవి థింగ్స్, నాకు బ్రతకడానికి ఏం కావాలనేది దేవుడికి తెలుసు. అండ్ దాట్ ఐ ఫీల్ ఐ హ్యావ్ రియలైజ్డ్ విత్ లైఫ్. అంటే దట్ వాస్ వాట్ ఐ వాస్ గోయింగ్ టు టెల్ యూ. నాకు భీమవరం ఉల్లుడు తర్వాత చాలా మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి. అన్నీ నేను నో అంటున్నాను, కానీ ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువ అవుతూనే ఉంది. బికాస్ మై ఎడ్యుకేషన్ ఐమ్ టేకింగ్ కేర్ ఆఫ్, మై ఎక్స్పెన్సెస్ అన్నీ. అలా అయ్యాయి. ఒక 2000 కల్లా వచ్చింది నా బ్యాలెన్స్. ఓకే, ఓన్లీ 2000 rupees in my account. I'm not going to tell my parents. I'm still on the outside. I'm very calm. Everything is going on. I'm not feeling pressurized because I definitely know that I'm not doing anything wrong. I only told this to God. If you want me to become zero and beg and lose all my dignity and whatever it is, మీకు నేను అడుగు తిని బ్రతకాలనుంటే నాకు అది చేసే ధైర్యం, గ్రేస్ ఇవ్వు. నాకు డబ్బులు కావాలని నేను అడగలేదు. డబ్బులు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు సృష్టించిన విషయమే కాదు, డబ్బులు మనిషి సృష్టించిన విషయాలు. దేవుడు జస్ట్ మమ్మల్ని సృష్టించారు, మనుషత్వాన్ని సృష్టించారు. హీ హస్ క్రియేటెడ్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ అండ్ అదర్ క్రీచర్స్ అండ్ హీ వాంట్స్ ఆల్ ఆఫ్ us to live. Now to live we created money కదా. సో మనీ దేవుడి నుంచి నేను అడగను. సో నేను అదే అన్న, ఒకవేళ నేను ఇలా మేబీ ఫిల్మ్స్ ఆర్ నాట్ మై థింగ్, ఫిల్మ్స్ నా కోసం కాదేమో, ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడితే కూడా నాకు అది సెట్ అవ్వట్లేదు. సో మేబీ ఇప్పుడు 2000 ఉంది, అది 200 అవ్వచ్చు, 0 అవ్వచ్చు. అవన్నీ అయ్యి నేను నా నీస్ మీద వచ్చి ఇంకొకరి మీద డిపెండ్ అయ్యేలాగానే బ్రతకాలనేది మీ ఇష్టమే అయితే అది చేసే ధైర్యం అండ్ గ్రేస్ నాకు ఇవ్వండి అని ప్రే చేయడం స్టార్ట్ చేశాను నేను. సడన్లీ ఐ స్టార్టెడ్ గెట్టింగ్ వర్క్. ఆ 2000 నుంచి అకౌంట్ 2700 సంథింగ్ మై అకౌంట్ బ్యాలెన్స్ వాజ్. సడన్లీ ఇట్ వెంట్ అప్ టు 2 lakhs విదిన్ ఫ్యూ 1 or 2 days. కాల్ వచ్చింది, ఒక ఈవెంట్ ఓకే అయిపోయింది, 2 lakhs అడ్వాన్స్ ఇచ్చారు. అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఎక్కడ దాకా ఐ సడన్లీ గాట్ వన్ హిందీ మూవీ. హౌ ఐ గాట్ దట్ హిందీ మూవీ ఆల్సో, లైక్ ఐ టెల్ యూ, దిస్ ఇస్ అ టెస్టిమనీ ఫర్ పీపుల్ హూ, అంటే మీకు దేవుడి పైన నమ్మకం. ఇప్పుడు మనిషికే నేను మిమ్మల్ని 100% ట్రస్ట్ చేస్తే నన్ను మోసం చేయాలని మీకు అనిపించదు, ప్యూర్గా సిన్సియర్గా చేస్తే. మేబీ అలాంటి వాళ్ళు అంత క్రూవల్ ఎవరైనా ఉండాలి, బట్ మ్యాక్సిమం నార్మల్ ఒక కుక్క కూడా మనం కంప్లీట్గా ట్రస్ట్ చేస్తే ఆ కుక్క మమ్మల్ని బయట, ఒక లయన్ కూడా, టైగర్ కూడా, ఇఫ్ యూ సీ ఇన్ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ అండ్ ఆల్ దిస్, ఒక ఎలిఫెంట్ని కూడా మీరు కామ్ ఉండి ఒక ఎలిఫెంట్ని ట్రస్ట్ చేస్తే ఆ ఎలిఫెంట్ మీకేం చేయదు. సో దట్ ఈస్ ద లా ఆఫ్ నేచర్. అన్నప్పుడు దేవుడినే మనం 100 out of 100 నమ్మితే దేవుడు మమ్మల్ని వదిలేస్తారా? వదలరు. సో ప్రేయర్ వర్క్స్ 100 and prayer and faith అంటే without a little bit of doubt also. Because after all of this I got that money. I was applying for my MA. I said I'll complete my education. Cinema is not for me. I went to Bombay. I was in Mangalore that time and I was praying all of these things. Mangalore parents ఇంట్లో ఉన్నాను. బాంబే వెళ్ళాను, అన్ని నంబర్ మార్చేశాను, సోషల్ మీడియాలో లేను. ఓకే, అంత చేసి బాంబే వెళ్ళి అడ్మిషన్స్ కోసం వెళ్తే అడ్మిషన్స్ ఓపెన్ కాలేదండి, కొంచెం ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది, మీరు వేరే ప్లేస్ కూర్చోండి, మీకు టోకన్ నెంబర్ ఇస్తాం అలా అన్నారు. యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీ. సో ఐ వెంట్ టు నియర్ బై రెస్టారెంట్. ఐ సెడ్ ఐ ఇడ్లీ సాంబార్ ఉంది అక్కడ, తింటూ కూర్చుందాం, ఎక్కడ ఒక చోట కూర్చోవాలి కదా. అలా కూర్చుంటే అక్కడ ఎర్లీ మార్నింగ్ కదా ఇది, అండ్ బాంబే ఇస్ నాట్ సంథింగ్ అంత ఎర్లీ, అంత రష్ ఏమి ఉండదు అక్కడ. సో నేను ఇక్కడ ఉంటే నా డయాగనలీ ఆపోజిట్ ఒక మనిషి, ఒక పెద్ద హ్యాట్ వేసుకుని ఒక మనిషి ఉన్నారు. హీ లుక్స్ లైక్ సినిమా టెక్నీషియన్ ఓన్లీ. అది సినిమాటిక్ లుక్ ఉంటుంది కదా అందరికి, సెట్, ఒక హ్యాట్, లైక్ టెక్నీషియన్ లుక్, ఎడిటర్ కానీ డిఓపి కానీ అలాంటి లుక్ ఉంది. సో ఆయన నన్ను చూశారు, నేను ఆయన్ని చూశాను, ఇద్దరే ఉన్నాం మనం ఫుల్ ప్లేస్లో. సో ఐ స్టార్టెడ్ ఈటింగ్. దెన్ హీ సా మీ అగైన్. మళ్ళీ చూసేసరికి నాకు ఇతను తెలుగు ఇండస్ట్రీ అయి ఉండొచ్చా, దట్స్ వై హీఈస్ లుకింగ్ ఎట్ మీ, ఆర్ హీ వాస్ ఫైండింగ్ మీ ఫెమిలియర్. ఫస్ట్ అలా అనుకున్నా. అయినా చాలాసేపు చూస్తుంది, మళ్ళీ నన్ను చూస్తూ అలా ఫోన్ ఎత్తి మాట్లాడడం మొదలు పెట్టారు. ఇప్పుడు నాకు భయం, బాంబే ఎక్కడ కిడ్నాప్ చేస్తారు, వాట్ ఇస్ దిస్ ప్లాన్, వై ఇస్ హీ కాలింగ్ సమ్వన్ అండ్ ఆల్. ఓకే, నేను ఫాస్ట్, నా తిన్నది కూడా, నేను తినే స్పీడ్ చాలా స్లో. నేను అప్పుడు ఆ రోజు నాకు మమ్మీ తిట్టిందంతా గుర్తుకొస్తుంది. ఫాస్ట్ తినాల్సిందే, నాకు ఫాస్ట్ తినడం కూడా రాదు. పోనీ ఫాస్ట్ తింటే ఎక్కడ పోతాను, కాలేజ్ ఇంకా ఓపెన్ కాలేదు, ఇవన్నీ ఆలోచిస్తున్నా. తింటూ ఆ మనిషి తినడం, ఆ ఫోన్లో మాట్లాడటం ఇక్కడ వచ్చి ఇక్కడ స్టాప్ అయిపోయారు నా టేబుల్ దగ్గర. అండ్ ఐఎమ్ జస్ట్ ఈటింగ్ అండ్ ఐమ్ లైక్, ఓ మై గాడ్, వై ఈస్ హీ కమింగ్ హియర్, ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఓకే, ఎస్ ఐ సెడ్. సో ఆర్ యూ యాక్ట్రెస్, హీ ఆస్క్డ్ మీ. నేను అప్పుడు 2 సినిమాసే కదా తెలుగులో చేసింది, అండ్ హీఈస్ అ సౌత్ ఇండియన్ తెలుస్తుంది నాకు. సో నేను అన్నా, ఐ హావ్ డన్ తెలుగు ఫిల్మ్స్, జస్ట్ 2 తెలుగు ఫిల్మ్స్. ఓకే, యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిల్మ్స్? ఐ సెడ్ నో, నాట్ రియలీ, నేను ఇప్పుడు స్టడీస్ కోసం వస్తున్నా, ఐఎమ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్. నో, హిందీ ఫిల్మ్ అన్నారు. హిందీ ఫిల్మా, విచ్ ఫిల్మ్, ఏమి అని అడిగాను.
సో ఈ సెట్ ఇట్ ఈస్ అ బిగ్ డైరెక్టర్, బిగ్ బ్యానర్, బిగ్ డైరెక్టర్. అయి ఉండొచ్చు, ఇలా అవుతుందా అంటే ఎప్పుడో విన్నాము, బస్సులో వెళ్ళేటప్పుడు ఆపి హీరోయిన్ చేశారు. సో అది 2015లో ఇది. So I said, what film? He said everything. He told about himself also. He said, my name is S. Kumar. I said, okay. I am Priyadarshan's DOP. Priyadarshan gari DOP. How are you here? With his accent and everything, he is a Keralite, Malayali guy. అది నిజమే అనిపించింది నాకు. ఓకే మీరు కేరళ నుంచి, అవును అన్నారు. నేను మ్యాంగ్లూర్ నుంచి అని చెప్పాను. ఇంకా హ్యాపీ అయిపోయారు, ఓకే సౌత్ ఇండియన్ అమ్మాయి అని చెప్పి. ఇంకా అది అయిపోయి హీ సెడ్, నేను యూజువలీ ప్రియదర్శన్ గారి సినిమాలు చేస్తుంటాను, కానీ ఇప్పుడు నేను శశిలాల్ నాయర్ గారి సినిమా చేస్తున్నాను, మంచి బ్యానర్. సో ఒక స్టార్ సన్ ని లాంచ్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి హీరోయిన్ నీలాగా లుక్ కావాలి అని నాకు డైరెక్టర్ చెప్పారు. చాలా స్టార్ కిడ్స్ ని ఇది చేస్తారు కానీ సెట్ అవ్వలేదు. I called him only now, my director, and he has asked you to come to the office. I told him maybe she will fit the role. సో ఆయన ఇంత పెద్ద డిఓపి చెప్పేసరికి డైరెక్టర్ గారు కూడా ఎవరై ఉండొచ్చు పిలవండి అని చెప్పారు. నేనన్నా నాకు ఇప్పుడు అడ్మిషన్ ఉంది, ఇది ఫినిష్ అయ్యాక నేను సాయంత్రం వస్తాను అని చెప్పాను. నాది కూడా అంటే నాకు ఇంకా అది షూర్ లేదు, భయం ఉంటుంది కదా. అండ్ ఇట్ కెన్ బి ఎనీబడి కదా. నాకు కొంచెం రీసెర్చ్ కి టైం కావాలన్నట్టు నేను సాయంత్రం వస్తానని చెప్పాను. ఓకే అని చెప్పి నంబర్ తీసుకొని వెళ్ళిపోయారు. ఆఫ్టర్ మై అడ్మిషన్ ఐ స్టార్టెడ్ సిట్టింగ్ డౌన్ అండ్ గూగుల్. అన్ని కరెక్ట్, ఆయన చెప్పిన అన్ని డీటెయిల్స్ కరెక్ట్. డైరెక్టర్ గారు ఒక కాల్ చేసి నాకు అడ్రస్ పంపించారు. బ్యాండ్రాలో వెళ్ళాను ఆఫీస్కి. వెన్ ఐ ఎంటర్డ్ ది ఆఫీస్, ఇట్ ఈస్ యాక్చువల్లీ Kamalam Rohi Pictures. It is a big banner, everything. Without manager, without so many star kids have auditioned for that role. Okay. I was eating idli sambar outside my college. And to see, when you have faith, ఐ హావ్ ఆల్వేస్, ఇది నేను ఎంత గుర్తుపెట్టుకున్నానంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇండస్ట్రీలో నాకు కావాలని లేను, నేను ఇండస్ట్రీలో ఎవరికో కావాలని. ఇప్పుడు ఈవెన్ టుడే ఐ డోంట్ హ్యావ్ అ మేనేజర్. యూ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ, ఎనీబడి కాంటాక్ట్స్ మీ డైరెక్ట్లీ. ఐ డోంట్ బిలీవ్ ఇన్ మేనేజర్స్ బికాస్ దే విల్ నాట్ స్పీక్. నేను ఎవరనేది అలా మాట్లాడరు. అండ్ నేను దేనికి ఇస్తుంటానో దేనికి నో అంటానో వాళ్ళది చేయలేరు. ఇంత వాళ్ళకు ఒక 10% కమిషన్ వస్తుందని చెప్తే చేయండమ్మా అనడం మొదలు పెడతారు. నేను అవన్నీ వాళ్ళ ఇల్లు ఉన్న వాళ్ళని నన్ను అమ్మలేను, అలాంటి థింగ్స్ నేను చేయలేను. సో అలాంటి అన్ని థింగ్స్ కోసం విత్ టైమ్ అంటే మై స్ట్రాంగ్ సింగిల్, నాట్ ఈవెన్ మై పేరెంట్స్, అంటే పేరెంట్స్కి కూడా కొన్ని థింగ్స్ చెప్పలేము, ఎందుకంటే చెప్తే బాధపడతారు, స్ట్రెస్ అవుతారు, వదిలే అంటారు. అండ్ నిజంగా కూడా నేను కూడా మైండ్లో వదిలేసిన విషయమే అది. కానీ నేను మమ్మీకి ఏదో చెప్పాను అనుకో, ఇలా అవుతుంది మమ్మీ అలా అవుతుంది, వాళ్ళు ఇంకా భయపడతారు, టెన్షన్ అవుతారు. సో అవన్నీ కాకుండా ఎవరు ఏమి భయపడకుండా టెన్షన్ అవ్వకుండా మన మాట వినే ఒకరు ఎవరంటే దేవుడు. ఆయన టెన్షన్ పడరు. హీ విల్ కామ్ అస్ డౌన్ అండ్ హీ విల్ సాల్వ్ అవర్ ఇష్యూస్ ఇఫ్ వీ ట్రస్ట్ హిమ్ 100%. అంటే చెప్తారు కదా వర్షం వస్తుంది అని ఒకసారి చెప్పారంట ఊరిలో, పెద్ద ప్రేయర్ చేసి ఈ ప్రేయర్ ఇప్పుడు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, ఊరు మొత్తం వచ్చి ఒక చోట ప్రేయర్ చేస్తే వర్షం వస్తుంది, అప్పుడు ఫ్యామిన్ వచ్చి ఉంటుంది. అవునా అని చెప్పి ఊరు మొత్తం గ్యాదర్ అవుతారంట. కానీ ఆ గ్యాదరింగ్కి ఓన్లీ ఒక చిన్న పాప మాత్రం అంబ్రెల్లా తీసుకొస్తుందంట. Nice. Yeah. Because that means only she believed that it will rain. Nobody came with an umbrella. So అంతవరకు నమ్మకం ఉండాలి. ఏది జస్ట్ అందరు చెప్తున్నారు కదా దేవుడు అలా కాదు. That even if you are drowning, you will not do what is not right. Even if you are dying, you will not do what is against your heart. Even if you are losing everything in this world, you will not do what is wrong. మీరు చెప్పిందలా నిజంగానే ఒకసారి మనకు కూడా ట్రస్ట్ ఉండదు. ఒక 1% నిజంగానే నమ్మితే వర్కౌట్ అవుద్దా అని ఉండదు, అవుతుంది. బట్ అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినట్టు నమ్ముతాం. మనకి అలాంటి ఇంకా మన బేరబుల్ కాదు అని. ఎప్పుడు కూడా ఇప్పుడు చూడండి చాలా మంది లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ అలాంటిది అయ్యేంత వరకు నమ్మరు. దట్స్ వై ఐ సే డోంట్ వెయిట్ ఫర్ దట్ మూమెంట్ టు ట్రస్ట్ గాడ్. నేను కూడా ముందు నమ్మేవాడిని కాదు. వెన్ ఐ ఫేస్ చేసినప్పుడు రియలైజ్ అయినప్పుడు ఓకే, ఆ టైంలో నువ్వు పూర్తిగా నమ్మాలి. పూర్తిగా నమ్మితే జరుగుతుంది. మీరు ఏమి ఇన్హిబిషన్స్ లేకుండా ఒక క్లిఫ్ టాప్ నుంచి జంప్ ఎలా చేయాలి, ఈదర్ గాడ్ విల్ హోల్డ్ యూ ఆర్ హీ విల్ టీచ్ యూ టు ఫ్లై, బట్ యూ విల్ నాట్ ఫాల్ డౌన్ 110%. బట్ అంత నమ్మకం, అంత ఒక స్థైర్యం, కామ్నెస్ ఉంటే ఈ యాంగ్జైటీ డిజార్డర్లు, ఈ డిప్రెషన్లు ఏమి రావు. ఈవెన్ ఏమైనా డిఫికల్టీ కమ్స్, ఇప్పుడు డివోర్స్ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు కూడా చాలామంది బట్ గాడ్, అది కూడా ఉంది మళ్ళీ అందిట్లో, దేవుడు డివోర్స్ చేయించారంట, దేవుడు పెళ్ళిళ్ళు మాత్రం చేపిస్తారంట అని చెప్తారు. ఇప్పుడు హౌ డు యూ అంటే put this properly in the religious perspective? Normally that's what people say kada, parents, older generation, society, what they tell is God got us married and divorce is not God's will. Then dying in your spouse's hand is God's will.
ఆర్ డైయింగ్ ఇన్ అన్ అన్హ్యాపీ మ్యారేజ్ ఇస్ గాడ్స్ విల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ అలా చెప్పడానికి వెళ్తే గాడ్స్ విల్, ఎస్ గాడ్ మేడ్ మ్యారేజ్, గాడ్ క్రియేటెడ్ లవ్, ఎవ్రీథింగ్ ఇస్ ఎస్. బట్ హౌ జెన్యున్లీ ఇప్పుడు లవ్, ఇప్పుడు ఐ రెడ్ వన్ స్టేట్మెంట్ రీసెంట్లీ విచ్ సేస్ సో మెనీ రిలేషన్షిప్స్ ఆర్ రన్నింగ్ ఆన్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్. ద ఫ్యాక్టర్ ఫర్ విచ్ ద రీజన్, ఒక మ్యారేజ్ బాలేకపోయినా వైఫ్ హస్బెండ్ వైఫ్ తో డబ్బుల కోసమో పేరు కోసం దేనికోసమో ఉన్నారు, కానీ బయట చెప్పుకోవడం మాత్రం ప్రేమ, ప్రేమ చాలా ప్రేమలో ఉన్నారు. ప్రేమ కాదు, వాట్ ఈస్ రన్నింగ్ ద ఫ్యూయల్ టు ద రిలేషన్షిప్ ఇస్ మనీ ఆర్ ఫేమ్ ఆర్ షో ఆఫ్. బట్ యూ హ్యావ్ లేబుల్డ్ ఇట్ యాజ్ లవ్ అండ్ పీపుల్ ఆర్ క్లాపింగ్ హ్యాండ్స్, ఓ ఇట్స్ లవ్. But if you love for the way that love is, okay, marriage, what is marriage? Marriage that God made. God made marriage is when you are sincere, when you are married on true basis. ఇప్పుడు మన చర్చ్లో ఎలా అంటే ఐ డూ అని మాట ఇస్తాం, అన్నిట్లో ప్రతి మాటకి ఒక విలువ ఉంది. అక్కడే వెళ్ళి ఎందుకు మాట ఇస్తారు? దేవుడిని సాక్షిగా పెట్టి ఇచ్చే మాటలు అవి. ఏదో ఫోటో తీసుకుంటున్నారు, వీడియో తీసుకుంటున్నారు, ఐ డూ అని చెప్పడం కాదు. సో ఆ మూడు చర్చ్లో కూడా డివోర్స్ అనేది ఎప్పుడు అప్రూవ్ అవుతుందంటే ఆ చెప్పిన ఐడూస్లో ఏది ఒక్కటి కూడా నిజంగా చెప్పలేదు. మా ఇంట్లో చేయనని ఉంది కానీ నోరులో ఐడునే చెప్పాలి కాబట్టి ఐడు అని చెప్పారు. ఎవరు ఆల్టర్లో వెళ్ళి ఐ వోంట్ అని చెప్పలేదు కదా ఇప్పుడు దాకా. అంటే నాకు ఒక డౌట్, నేను ఎప్పుడు వెళ్ళలేదు, చర్చ్లో డివోర్సెస్ అవుతాయా? In the Roman Catholic Church there is a process called annulment. Okay. Annulment happens only in a very few cases where it is proven that it is eligible for annulment. అంటే లైక్ వాట్ కుడ్ యు ఎక్స్ప్లెయిన్? ఊరికే అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు జనాలు అనుకున్నట్టు ఏదో అతను నాకు కొడితే డివోర్స్ అవ్వదు, లేదా నేను అతనికి కొడితే డివోర్స్ అవ్వదు, లేదా ఇంట్లో చిన్న చిన్న గొడవలు అయితే డివోర్స్ అవ్వదు. డివోర్స్ హ్యాపెన్స్ వెన్ దర్ ఇస్ సీరియస్ కమిట్మెంట్ ఆఫ్ మిస్టేక్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఇస్ చీటింగ్, or if there is cheating ante not just idi ante I am married to you and I cheated with some other man, not that kind of cheating. Cheating is wherein nenu cheppinattu ippudu ee maatalu unnai, in that there is many things that we say okay to. We say I will be with you in sickness and in health, I will follow ante mana Catholic marriage ni follow cheyadaniki nenu Catholicism ni proper ga munduku తీసుకెళ్తాను, పిల్లల్ని ఎన్ని పిల్లలు అయినా ఆ పిల్లల్ని నేను దేవుడు ఇచ్చిందనే యాక్సెప్ట్ చేసి వాళ్ళకి మంచి పెంపకం ఇస్తాను. ఇలాంటిదన్నీ చాలా ఉంటాయి. ఏ ఒక్కటి కూడా ఊరికే చెప్పారు, లేదా పెళ్లి అయ్యే ముందు కూడా మనకి క్లాసెస్ ఉంటుంది. వీ హ్యావ్ దిస్ ప్రీ మ్యారిటల్ ఇది కోర్సెస్, అది కూడా మనం అటెండ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కూడా మనకు అన్నీ చెప్తారు, ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ బీయింగ్ అ మ్యారీడ్ పర్సన్ టు యువర్ పార్ట్నర్, టు యువర్ ఇన్లాస్, టు ఎవ్రీబడి, టు బోత్ బాయ్ అండ్ గర్ల్. ఇద్దరు ఆ క్లాసెస్కి వెళ్ళాలి. అక్కడ మనకు అన్నీ చెప్తారు. అవన్నీ ఒప్పుకున్నాకే పెళ్ళి. లేదు రోమన్ క్యాథలిక్ చర్చ్లో లేదు. రోమన్ క్యాథలిక్లో ప్రిపరేషన్ కోర్స్ చేయాలి. 3 months ముందు ప్రిపరేషన్ కోర్స్ అయి ఉండాలి. 6 months ముందు మనము మన పేపర్స్ ఇచ్చి ఉండాలి పెళ్లి చేసుకోపోతున్నామని. ఎస్, 3 months ముందు మనం క్లాసెస్కి వెళ్ళాలి. అక్కడ కూడా ఓకే వాళ్ళు ఆ సర్టిఫికేట్, అక్కడ మనకు క్లాస్ ఇచ్చిన ప్రీస్ట్ కూడా సైన్ ఇస్తారు, ఎస్ వీళ్ళు నా దగ్గరకు వచ్చి కోర్స్ తీసుకున్నారు అంటే. అంత అవేర్నెస్. పెళ్ళి అంటే ఒకరి లైఫ్ కదా, యూ కాంట్ జస్ట్ ఫ్యాన్సీగా వెళ్ళి పెళ్లి చేసుకొని ఆటలాడడం కాదు కదా. అంత ఉండి తర్వాత ప్రాబ్లం ఉన్నప్పుడు మనం రిటర్న్ అక్కడ వెళ్ళేటప్పుడు దే ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో దే నో యూ హ్యాడ్ కమ్ దట్ డే, యూ హ్యాడ్ సెడ్ ఓకే టు దీస్ థింగ్స్, నౌ యూ ఆర్ నాట్ డూయింగ్ దోస్ థింగ్స్, ఓన్లీ దెన్ దే విల్ గ్రాంట్ అన్ అనల్మెంట్. అదర్వైజ్ చర్చ్లో కూడా అనల్మెంట్ దొరకడానికి అంత ఈజీ లేదు. ఊరికే నేనేదో అబద్ధాలు మాట్లాడిన అవ్వదు. నేనేదో ఒకటి చెప్పాను అనుకోండి, ముందుటి మనిషి వచ్చి ఆయన వర్జన్ కూడా చెప్పాలి, మళ్ళీ రీకన్ఫర్మ్ చేయాలి, నా ప్రూఫ్స్ నేను సబ్మిట్ చేయాలి, వాళ్ళ ప్రూఫ్స్ వాళ్ళ సబ్మిట్ చేయాలి. అదన్నీ అయ్యాకే న్యాయం దొరుకుతుంది. ఎస్ ఇది జరిగింది అన్నదానికి ప్రాపర్ ప్రూఫ్ లేకుండా ఏది ఇద్దరు ఓకే అవును ఈ తప్పు అయితే జరిగింది ప్లస్ మూడు మనిషి చర్చ్ నుంచి ఒక మనిషి లీగల్ అంటే ఐ డోంట్ నో రిలీజియన్ ని నేను అడగట్లేదు, ఇస్ ఇట్ లీగలైజ్డ్? yes ఓకే, it is a setup, it is there in our church from many years అంటే it's always there. yeah. ఇంకొకటి మనం చర్చ్ లో చూస్తుంటాం, లైక్ ఒక బోర్డ్ వెనకతలో ఒక పాస్టర్ ఉంటారు, లేదంటే ఫాదర్ ఉంటారు, అక్కడ వింటూ ఉంటారు, అంటే దేవుడి కన్ఫెషన్. Did you ever? Yes, we have to do it. We have to do it every 6 months compulsorily for Catholics. Okay, Catholics లో ఇవన్నీ ఉన్నాయి. Do you అంటే లైక్ ఇప్పుడు నా కెమెరా ముందు చెప్పలేనివి, లేదంటే అమ్మా నాన్నకి చెప్పలేనివి నిజంగానే ఆ పాస్టర్ తో చెప్పుకోగలరా? Yes. We don't say pastor, we say father. I'm sorry, నాకు ప్రాపర్ గా తెలియదు. You are free with me, you can tell. No, we call them as fathers. There are priest అని చెప్తారు, లేదా ఫాదర్ అని చెప్తాము. ఆయనకి మనం అన్ని ఎంత క్రైమ్ చేసినా, ఎంత సిన్ చేసినా we tell him and we get that forgiveness
ఆయన ఫర్గివ్నెస్ రావడం వల్లే వీ కెన్ గో. అంటే ఈవెన్ సో మెనీ పీపుల్ ఇన్ ద డెత్ బెడ్, ఒక్కొక్కరు ఏమంటారు బెడ్ రిడన్ అయి ఉంటారు చాలా మంత్స్. సో బట్ చచ్చిపోయే ముందు అది చేసుకుంటే ఈవెన్ టు డై యూ ఫీల్ సో రిలీవ్డ్ దట్ యూ హ్యావ్ కన్ఫెస్డ్. ఎంతో మంది ఆ భారంలో బ్రతుకుతారు కదా, టు లివ్ ఇన్ దట్ వెయిట్ ఆఫ్ యువర్ సిన్. You have done wrong to someone, later you have realized, first go and say sorry to that person. Of course నీవు దేవుడికి సారీ చెప్పి ఆయనకి సారీ చెప్పకపోతే అది ఫర్గివ్ అయినట్టు కాదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఆస్క్డ్ ఫర్గివ్నెస్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఫర్గివన్ సంబడి, ఇంకొకరిని ఫర్గివ్ చేయకుండా తిరగడం కూడా ఒక భారమే. ఒక ఎనిమిటీని తీసుకుని తిరగడం కూడా భారమే. కానీ వాళ్ళని మీరు కంప్లీట్గా ఫర్గివ్ చేశారు, బట్ దాన్ని వెళ్ళి దేవుడి ముందు కూడా మీరు ఫర్గివ్నెస్ అడగాలి. నేను ఇలా చేశాను, అది చెప్పుకోవడం చాలా గొప్పతనం. మన మిస్టేక్ని, మన గ్రేట్నెస్ చెప్పుకోవడానికి మైక్ మీద, కానీ మైక్ మీద అదే మీరు చెప్పినట్టు మన సిన్స్ చెప్పడానికి ఈ మేకప్, ఈ డ్రెస్ ఏది పనికి రాదు. బికాస్ ఆన్ ద ఇన్సైడ్ ఇఫ్ యూ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్, సో టు కీప్ యువర్ సెల్ఫ్ క్లీన్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. ఐ థింక్ అది కూడా అన్ని రిలీజన్స్ లో ఉంది. ఈవెన్ గంగాలో వెళ్ళి డిప్ చేయడం ఈజ్ ఈక్వల్. బట్ సమ్ పీపుల్ ఓన్లీ అది ఫ్యాన్సీగా వెళ్ళి డిప్ చేసి వస్తారు అంతేగాని ఎవరికి చెప్పుకోరు. మనం దాంట్లో చెప్పుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అది నోరు తెరిచి నేను ఇది చేశాను అని చెప్పేది ఉంది కదా, దాట్ బ్రింగ్స్ హ్యూమిలిటీ అండ్ గట్స్ కూడా కావాలి. ఎంత ఓకే ఫాదర్ అయినా సరే మనం ఒక పర్సన్కి చెప్తున్నాం, ఒక హ్యూమన్ బీయింగ్కి చెప్తున్నాం, మనం ఆ దేవుడికి రీచ్ అవుతుందని నమ్ముతూ చెప్తున్నాం. అండ్ ఆ మనిషి కూడా దే హావ్ టేకెన్ అన్ ఓత్, దే విల్ నెవర్ డిస్కస్ ఎనీబడీస్ సిన్స్ ఎవర్, దే విల్ నాట్ రిపీట్. మళ్ళీ మిమ్మల్ని కలిస్తే కూడా దే విల్, అక్కడ మీరు బాక్స్ లోపల మాట్లాడింది బయట మీరు కలిసిన అది ఉండనే ఉండదు. It's never there. And during confession days, thousands of people come and confess. Before Easter, before Christmas, before all our feasts we confess. Before all our good days we confess. ఏదైనా వచ్చే ముందు ఆ క్లెన్జింగ్, జూయిష్ కల్చర్ నుంచి వచ్చింది అది. సో క్లెన్జింగ్ ఆఫ్ అవర్ సెల్వ్స్. ఏది కూడా పండగ చేసే ముందు ఫస్ట్ నీకు సారీ చెప్పే వాళ్ళకి సారీ చెప్పు, ఇట్స్ ఓకే అని చెప్పే వాళ్ళకి ఇట్స్ ఓకే చెప్పు, అన్నీ సెటిల్ చేసి పండగ. కోపాలు పెట్టుకుని గ్రజ్జులు పెట్టుకుని పండగ కాదు కదా. నాకు తెలిసి సగం మంది పండగ చేసుకోకూడదు అలా అయితే. yes మన దాంట్లో అలా ఉంది. సో ఫర్ us half of the people పండగ చేసుకోకూడదు. So enjoy, celebrate your life only when you have forgiven everybody and you have asked forgiveness from everybody, you have asked forgiveness from God, then celebrate, then be happy. ఎవర్నో ఏడిపించి నువ్వు నవ్వుతున్నావు, ఎవరికో హర్ట్ చేసి నువ్వు హ్యాపీగా బ్రతుకుతున్నావు, ఎవరో తినాల్సింది లాగి నువ్వు తింటున్నావు, అండ్ మళ్ళీ దేవుడు నీకు బాగా చేయాలి, మంచి చేయాలని ఆలోచిస్తున్నావు. దేవుడు నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని దేవుడితో అడుగు. ఏ నూరుతో అడుగుతున్నావు? హక్కు లేదు, నీకు అడిగే హక్కు లేదు. దేవుడి దగ్గర అడిగే హక్కు ఎప్పుడు ఉందంటే నువ్వు ఇవన్నీ సెటిల్ చేయి, నీ సెటిల్మెంట్స్ అన్ని సెటిల్ చేసి అప్పుడు వచ్చి దేవుడి దగ్గర అడిగితే అప్పుడు దేవుడు కూడా నీకు ఇస్తారు. వాట్ యు డూ టు అదర్స్ గాడ్ డస్ టు యూ. సో దట్ ఈస్ సో అది అవన్నీ అయ్యేటప్పుడు మెనీ పీపుల్, ద హోల్ ప్యారిష్, ద హోల్ చర్చ్ విల్ కమ్ అండ్ కన్ఫెస్. బట్ దట్ టైమ్ ద ఫాదర్, దట్స్ వై వి కాల్ హిమ్ ద ఫాదర్. హీ ఈస్ లైక్ ద అవర్ ఫాదర్ విల్ నెవర్ కండెమ్ అస్. అవర్ డాడ్, మనం ఎన్ని మిస్టేక్స్ చేసి ఉంటాం చిన్నప్పటి నుంచి, గుర్తు పెట్టుకుంటారా? మళ్ళీ వచ్చి నువ్వు అలా చేసావు, నువ్వు సెకండ్ క్లాస్లో చెప్పరు. Same thing, that's why we call him our father, because he will not judge us, he will not condemn. For him his entire church, his parish is his children. Mana tappulu, mana manchidi chedu anni, he will just accept you the way. That's why I say Roman Catholicism is more of an acceptance religion, which it's like an ocean, it accepts. Even any religion people are allowed in the church. ఇప్పుడు గోవా చర్చ్ లో కూడా ఎవరు రానివర్ అనేది లేనే లేదు కదా. యూ కెన్ ఓన్లీ నాట్ కన్జ్యూమ్ ద కమ్యూనియన్ బికాస్ యూ డోంట్ నో వై వీఆర్ కన్జ్యూమింగ్ ద కమ్యూనియన్. అది ఒకటి కాకుండా మిగతా ఏది కూడా ఇక్కడ రావద్దు, ఇది టచ్ చేయొద్దు, ఇక్కడ కూర్చోవద్దు అనేది క్యాథలిక్ చర్చ్ లో లేదు. భీమవరం బుల్లుడు టైంకి ఒక గర్ల్ పర్స్పెక్టివ్ లో చెప్పండి. గర్ల్ ఇప్పుడు మీరు చెప్పొచ్చు ఇన్సైడ్ బ్యూటీ ఈజ్ మోర్ దెన్ ఎనీథింగ్ అని అంటారు కదా, బట్ యు ఆర్ ఇన్ ద ఫీల్డ్, అవుట్ సైడ్ బ్యూటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ప్రొఫెషనల్. ఓ బంగారు బుల్లెట్ ఉండే, అదే సారీ భీమవరం బుల్లోడు ఉండే టైంకి మీరున్న ఫిజిక్ కానీ ఎవ్రీథింగ్, ఒక టైంకి మీ ఏజ్, మీ కాన్సిక్వెన్సెస్, మీ ప్రయారిటీస్ ఎవ్రీథింగ్ మారే టైంకి వాట్ యు రియలైజ్డ్ అంటే ఇప్పుడు కూడా మీరు ఫిల్మ్స్ చేస్తున్నారు. వెన్ యూ లుక్ ఎట్ బ్యాక్ సైడ్, నేను ఒక టైంలో ఒక స్క్రీన్ మీద ఇలా కనిపించిన పర్సన్ని, మెయిన్గా ఇది ఆలోచించే అమ్మాయిలు చాలామంది ఉంటారు, వెదర్ హీరోయిన్ కావచ్చు, నార్మల్ హ్యూమన్ బీయింగ్ కావచ్చు, కర్వ్స్ చూసి బాధపడతారు వాళ్ళు, వీళ్ళ ఇలా లైక్ సో మెనీ మెంటల్ ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఆర్ అట్స్ డిప్రెషన్ ప్రాబ్లమ్స్కి. ఒక గర్ల్గా మీరు ఫేస్ చేసిన థింగ్స్ ఏంటి, మీకు మీరు సర్ది చెప్పుకున్న థింగ్ ఏంటి? ఒకప్పుడు నేను ఇలా ఉండి స్క్రీన్ మీద చూసిన థింగ్ని నేను ఇట్లా చేస్తున్నాను, ఇలా ఉన్నాను, ఇది కూడా ఐఎమ్ హ్యాపీ విత్ దట్ అని ఉన్నారు కదా, ఏం చెప్పుకున్నారు మీకు మీరు? ఎస్పెషలీ ఫర్ అ వుమన్ అంటే నేను బాధపడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మమ్మీ ఎప్పుడు చెప్తున్నా, మమ్మీ ఫీల్ అవుతారు ఒక్కోసారి, ఎంత ఎలా ఉండేవి ఇప్పుడు లావ్ అయిపోయావు, తగ్గాలి, అలాంటివి మా మదర్ సేస్. బికాస్ నౌ డేస్ నేను ఉమెన్ ని చూస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, వెదర్ దే ఆర్ ఫీలింగ్ అబౌట్ దేర్ బాడీ. ఎస్ ఎస్
ఐ సీ దట్. బాడీ పాజిటివిటీ అని చెప్పి కూడా ఏడుస్తున్నారు, ఇటు నెగటివిటీ బాడీ షేమింగ్ అని చెప్పి కూడా ఏడుస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ ఐ నెవర్ సీరియస్లీ, నేను లావ్ అయినప్పుడు కూడా నాకు మమ్మీ కూడా నువ్వు లావ్ అయ్యని చెప్తే నేను కోపంతో చెప్తాను అంతే, కానీ మమ్మీకి ఎవరు వచ్చి నువ్వు లావ్ అయ్యని చెప్తే కూడా, బికాస్ ఐ ఫీల్ ఇది రాగానే చూడగానే ఫస్ట్ ఆఫ్ కోర్స్ ఏమంటారు గుడ్ ఆర్ బ్యాడ్, ఫస్ట్ థింగ్ ఇస్ వీఆర్ సీయింగ్ ఈచ్ అదర్, దెన్ వీ టాక్ అండ్ దెన్ వీ గెట్ టు నో ఈచ్ అదర్. సో ఫస్ట్ విజువల్ అపియరెన్స్ గురించి ఫస్ట్గా నోటీస్ చేయడం లేదు, మాట్లాడడం అది ఆబ్వియస్ అయిపోతుంది. బట్ ఐ థింక్ చూడండి, మనం మిగతా అన్ని క్రీచర్స్లో ఒక చిన్న సీడ్ మడ్డులో వేస్తే అది చిన్న ప్లాంట్ అయి బయటకు వస్తుంది. అది పెద్ద కావాలని ఎంత ప్రయత్నిస్తాం, అది లావ్ అవ్వాలి, పెద్ద కావాలి, హైట్ రావాలి, అది కూడా లావ్ అయిపోతుంది. విత్ ద టైమ్ ట్రీ బికమ్స్ వెరీ ఫ్యాట్. ఇంత చిన్నగా ఉన్న ప్లాంట్ కూడా ఎంత లావ్ అయిపోయి ఇంత పెద్దగా అయిపోతుంది. అది ఏడుస్తే నేను లావ్ అయిపోయాను ఏడుస్తే అది అంత నేడు ఇవ్వగలుగుతుందా? It can't, unless it has grown so fat and so thick and so many branches and so much shade, it can't give shade to so many people. ఒక చిన్న పప్పిని తీసుకొస్తాం, అది కూడా చిన్నప్పుడు ఎంత క్యూట్గా ఉంటుంది. ఒక పప్పి స్టేజ్లో చాలా బాగుంటుంది, కానీ తర్వాత అది కూడా ఏజ్ అయిపోతుంది. వెన్ ఇట్ గ్రోస్ అండ్ బికమ్స్ మస్కులర్ అండ్ ఫ్యాట్, వీ ఫీల్ గుడ్. అండ్ ఇన్ ద ప్రీవియస్ మా అంకుల్ ఎప్పుడు చెప్తుంటారు, మా ఇంట్లో నా కజిన్కి పెళ్లి కోసం వెతుకుతున్నప్పుడు ఆమె చాలా బక్కగా ఉండే. సో అందరూ ఇప్పుడున్న టైంలో బక్కగా ఉంటే అందం కదా. మా అంకుల్ చెప్తుంటారు, ఒక్కప్పుడు బక్కగున్న అమ్మాయికి కూడా పెళ్లి చూపులు వచ్చే టైంకి తినిపించి లావు చేసేవాళ్ళు, ఎందుకంటే మంచి తినే ఫ్యామిలీ, ఏమంటారు నిండుగా ఉంది కదా. అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్లి చూసేటప్పుడు దే యూజ్డ్ టు సీ దట్ దే వాంటెడ్ మంచి ఫ్యామిలీ నుంచి వస్తున్నారు అనే ఫీలింగ్ అప్పుడు. ఇఫ్ ద బాయ్ ఇన్ ఆర్ పేరెంట్స్ ఎరా అండ్ ఆల్, చాలా బక్కగా ఉంటే ఏం పనికి రాదు, ఇంత బక్కగా ఉంటే ఏం పని చేయలేరు, ఇంటి పని చేయలేరు, బయట పొలాల పని చేయలేరు, పనికి రాని మనిషి అన్నట్టు చూసేవాళ్ళు. But if the boy or the girl is strong and healthy and fat and looking good, then they used to say, oh, very strong person. But today beauty standards valla, again see beauty standards, that's why మీరు ఇది కూడా I think Instagram లో సోషల్ మీడియాలోనే చూస్తుంటారు. There is one post of one woman queen, ఎవరి కోసం 13 people died for her. yes ఆ ఫోటో చూసి నేను ఈవిడ కోసం 11 మంది చనిపోయారా. అవును, ఆమె ఫోటో పంపించి దట్ వాస్ ద బ్యూటీ స్టాండర్డ్. ఆమెకి మీసలు ఉన్నాయి, ఐబ్రో ఉంది, గడ్డం ఉంది, అన్ని ఉంది, మళ్ళీ బాడీ కూడా ఎలా ఉంది. ఇట్ ఈస్ నాట్ షేమింగ్, బట్ దట్ టైమ్ దట్ వాస్ బ్యూటిఫుల్. 13 people committed suicide because she rejected them. So when you see all of these things, what is beauty standard? Beauty standard is what 10 people are saying. Now for a woman, yes, I was pretty when I was lean or slim, or even if I had a six pack, or if so XYZ anybody has a six pack, in the best form when they are in teenage or 20 years ankondi. Adi the best of your 20s. You cannot be a 20-year-old forever. For example, you want to get married, you want to have kids, but again you want to look like you are 20 years. How is it possible? You are living, ante manam bratukunnam ane daniki oka proof e our external look. That every experience, every stretch mark on your body is a proof that you are growing, you have experienced something, you have experienced childbirth, or you have experienced obesity, or you have experienced hormonal changes. It is showing that you are alive. The only person who doesn't change is who doesn't live. బ్రతకలేని మనిషి మారడు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను 30sలో ఉండి కూడా నేను 20sలో ఉన్నట్టే ఉండాలంటే నేను ఇప్పుడు తినే వస్తువులు తినకూడదు, ఇప్పుడు తాగే వస్తువులు తాగకూడదు, ఇప్పుడు బ్రతికే లైఫ్ బ్రతకూడదు. అంటే ఇన్ షార్ట్ నేను చచ్చిపోవాలి. నాకు తినాలనిపించిన థింగ్స్ తినకుండా నా కోరికలన్నీ చంపుతూ అప్పుడు నేను మేబీ చూడ్డానికి అలాగే కనిపించొచ్చేమో, కానీ నా ఫేస్లో ఈ ఆనందం, ఈ స్మైల్, ఈ ఎనర్జీ ఉండదు. బికాస్ ఆన్ ది ఇన్సైడ్ ఐఎమ్ కిల్లింగ్ మై సెల్ఫ్ ఎవ్రీ డే. ఐ వాంట్ టు హ్యావ్ ఎన్ ఐస్ క్రీమ్, నో, ఇఫ్ ఐ హ్యావ్ ఐల్ పుట్ ఆన్ వెయిట్, ఐ విల్ హ్యావ్ అ సాలడ్. సో ఆ ఐస్ క్రీమ్ ఇక్కడే ఉంది, ఇక్కడ ఎంత సాలడ్ తిన్నా ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంది కదా. I want to go out, I want to not sleep tonight. నేను ఫుల్ నైట్ స్లీప్ చేయను. నా కజిన్స్ ఉన్నారు, అందరితో మాట్లాడి నేను పొద్దున్న దాకా ఆటలాడుతూ ఉంటాను. ఐ విల్ ప్లే విత్ మై కజిన్స్, ఆర్ ఐ విల్ టాక్ టు మై రిలేటివ్స్ వన్ హోల్ నైట్. బట్ నో, ఐ హ్యావ్ టు స్లీప్. ఇఫ్ ఐ డోంట్ స్లీప్ ఐ విల్ గెట్ డార్క్ సర్కిల్స్ అని చెప్పి పడుకుంటే ఐ హ్యావ్ నాట్ లివ్డ్ దట్ ఫన్ నైట్. సో ఇట్ ఈస్ యువర్ చాయిస్. There are many people who are in their 50s and 60s who are looking like they are still 20 years old with Botox and fillers. But are they really living? But we cannot condemn them. It is their choice. They would prefer to look 20 than to live. For me, I have lived my 20s very well. Maybe I did not come on screen maybe, but I have lived being fittest. I have lived eating everything and still not putting on weight. Aa phase nen baga enjoy cheskunnanu. No, there is no guilt, no regret, nothing. I am happy.
బట్ ఇన్ మై 30s ఈవెన్ నౌ ఐఎమ్ లివింగ్ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్ ఫర్ మీ. నేను ఏది కూడా నేను 40sకి వెళ్ళేటప్పుడు అయ్యో నేను 30s అలా లేదు. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై ఓన్ టర్మ్స్. నేను ఇప్పుడు ఐ హ్యావ్ సీన్ దట్ ఈవెన్ ఇఫ్ ఐ వాజ్ లీన్ ఆర్ థిన్ ఆర్ వాట్ ఎవర్, సినిమాలో ఇండస్ట్రీలో నా లుక్స్ వల్ల వర్క్ వచ్చింది పోయింది కాదు, నా ఎథిక్స్ వల్ల పోయింది. అది నాకు ఇప్పుడు కూడా అదే. ఇప్పుడు నేను ఎంత స్లిమ్ ఇప్పుడు ఉంటే కూడా వాళ్ళ టర్మ్స్కి నేను రాకపోతే ఆ సినిమాలు నాకు రావు. ఐ నో and they also know. So even today I'm not doing the so called big banners or so called those particular వాళ్ళు చేయలేము, ఎందుకంటే they have their own terms. వాళ్ళు కూడా రాంగ్ అని చెప్పట్లేదు. వాళ్ళు if it is my company, it is my terms పా, నా టర్మ్స్కి రాకపోతే నేను వర్క్ చేయను, అంతే కదా. సో వాళ్ళు నా గురించి వాళ్ళ టర్మ్స్ చేంజ్ చేయాలని నా గొడవ లేదు, పర్లేదు. నాకు నా టర్మ్స్లో సెట్ అయిన వాళ్ళతో, నా వైబ్కి సెట్ అయిన వాళ్ళతో, నా వేవ్ లెంత్కి సెట్ అయిన వాళ్ళతో నేను హ్యాపీగా ఉంటాను. For me this is enough. I am happy with my finances, I am happy with my work, I am happy with my body. I am not aspiring. నాకు ఎందుకు అది వద్దనేది క్లియర్గా తెలుసు కదా. ఇప్పుడు నేను ఎంత కష్టపడి ఏం చేసి, ఎంతోమంది ఇప్పుడు అంత మెయింటైన్ చేసి స్లిమ్గా అంతా ఉన్నారు కానీ వర్క్ లేదే. They are perfect, they have curves, they are looking beautiful, they are so called perfect everything, but they don't have the work that I have. I am not again laughing at them or putting them down, but it is just a matter of choice. అలా అని చెప్పి వాళ్ళు లావ్ అయిపోతే వాళ్ళకి వర్క్ వస్తుంది అని కాదు. సో ఒక్కరి రూలర్ ఇంకొకరి రూలర్ కాదు, ఒక్కరి మెజర్మెంట్ స్కేల్ ఇంకొకరి మెజర్మెంట్ స్కేల్ కాదు. సో జస్ట్ బికాజ్ నా ఎప్పుడో ఒక రోజు నాకు స్లిమ్ ఫిట్ ఉండే రోల్ వస్తుంది అనే ఒక మేబీ అనే ఒక పర్స్పెక్టివ్ మీద నేను ఇప్పుడున్న లైఫ్ని బ్రతకట్లేదు కదా. దానికన్నా నేను ఇప్పుడు ఒక మోడరేట్ లైఫ్ బ్రతుకుతున్నాను, ఏది ఎక్స్ట్రీమ్ లేదు. I'm not also getting into obese category. I'm not even trying to become an extra slim person. I'm not trying to fit into anybody's standards. I'm just being authentically Esther. Whoever is okay with this Esther is coming and working right now. If anybody has special demands, madam, I will give you 6 months, lose 5 kgs. Let's do a nice film. I'm open for it. Okay. చెయ్యనని చెప్పట్లేదు, కానీ ఇప్పుడు ఆ లేని పరిస్థితి గురించి నేను ఎందుకు సాక్రిఫైస్ చేయాలి? అది లేని పరిస్థితి కదా. అది ఏదో ఆఫర్ ఇక్కడ వచ్చి ఉంది, నేను లావు ఉండడం వల్ల నేను చేయలేకపోతున్నాను, అలాంటిది ఏం లేదు. అలాంటిది ఉంటే ఐ విల్ డూ ఇఫ్ ఎనీబడి కమ్స్ అండ్ సేస్ డెఫినెట్లీ. బట్ ఎవరో వస్తారో లేదో అది కూడా తెలియదు, వారు రారేమో, లైఫ్ టైం రారేమో. కానీ వాళ్ళ కోసం నేను ఇక్కడ తినకుండా తాగకుండా స్ట్రెస్ చేసుకుని ఏదో వర్కౌట్ చేసుకుని బ్రతకకుండా అటు అది కూడా రాదు ఇది కూడా రానప్పుడు డిప్రెషన్ వస్తుంది. Be it in education, in everything. Even if you studied a course or something in today's time, engineering, recently నేను ఒక TED talk ఇచ్చాను. In that also I spoke about the depression, because I think India has the largest young population but also the most depressed population. Yes, that's because most of us, we are taught to select our course of life, course of education based on scope. ఎందుకు అందరూ మా పిల్లలు డాక్టర్ అవ్వాలనుకున్నారు? ఒక్కప్పుడు అనేవారు, ఎందుకంటే డాక్టర్ అవుతే మా ఊర్లో డాక్టర్స్ లేరు, మా కొడుకు ఫస్ట్ డాక్టర్ అవుతాడు మా ఊర్లో, అదొక్క టైంలో. ఇప్పుడు డాక్టర్ ఇంజనీర్ అనేది ఎందుకు? జీతాలు ఎక్కువ వస్తాయి అనేది. లెట్ us be frank, we all say that మంచి you get, if you do MBA you will get big salary, you can settle in the US. These are the aspirations, they are not facts. Now see, US made up its mind to send people back, it will send everyone back. What will you do with your degree? So don't decide based on money driven, scope driven aims undakudadu. Aim or life or decision should be based on what your heart wants. At least dabbulu rakapoyina you are happy to do what you're doing. For example, I like to maybe నాకు అగ్రికల్చర్ ఇష్టం అనుకో, జస్ట్ ర్యాండమ్లీ అంటున్నాను, నాకు చెట్టులు పెంచడం ఇష్టం అనుకో. అందులో నాకు ఒకవేళ మంచి డిమాండ్ వచ్చింది, నేను పెంచే చెట్టులకి, నేను పెంచే ఫ్రూట్స్కి డిమాండ్ వచ్చి నాకు సడన్గా ల్యాక్స్లో వస్తే హ్యాపీ. రాకపోయినా నాకు ఎలాగో చెట్లు పెంచడం ఇష్టమే కదా, అట్లీస్ట్ ఆ ఆనందం, నాకు డిప్రెషన్ రాదు. ఐ విల్ ఓన్లీ ఫీల్ బ్యాడ్ దట్ ఓ ఇన్కమ్ తగ్గింది కదా అని మాత్రమే అనిపిస్తుంది, కానీ అయ్యో నేను ఏదో అనుకుని చేశాను, అది కూడా లేదు ఇది కూడా లేదు అనిపించదు నాకు. ఎందుకంటే ఇది కూడా ఉంది కదా, అది ఒకటే లేదు, ఇది పర్లేదు. బట్ నువ్వు నర్సింగ్ నేర్చుకున్నదే యూకేలో వెళ్ళి సెటిల్ అయిపోవాలని, నువ్వు ఇంజనీరింగ్ నేర్చుకున్నదే యూఎస్కి వెళ్ళాలని, నీకు అది యాక్చువల్గా ఇంట్రెస్ట్ లేదు, ఏదో ఇన్వెంట్ చేయాలని కాదు, ఏదో క్రియేట్ చేయాలని కాదు, అవన్నీ నీకు ఇష్టం ఉండే టాపిక్సే కాదు. నువ్వు దానికోసం 8th స్టాండర్డ్ నుంచి ట్యూషన్స్కి వెళ్ళి పర్సంటేజ్లు తెచ్చి ఏ ఫంక్షన్కి వెళ్ళకుండా, ఇష్టం ఉన్నది తినకుండా, ఫ్రెండ్స్ చేయకుండా, గర్ల్ ఫ్రెండ్స్ చేయకుండా, లేదు నేను నేర్చుకుని ఏదో పెద్దవాడు అయిపోతాను, ఆ రోజు నాకు మంచి అమ్మాయి దొరుకుతుంది, మంచి లైఫ్ అవుతుంది, అవన్నీ ఆలోచించి నువ్వు చేసావు.
కానీ అక్కడ రీచ్ అవుతూ అవుతూ ఇది కూడా కాదు, అది కూడా టిక్ మార్క్స్ అన్ని, ఇది కాదు అది కాదు, ఇలా చేస్తే అమ్మాయి దొరకదు, ఆ అమ్మాయికి ఇది నీకే ఇష్టం ఉన్న అమ్మాయికి ఇంకేదో కావాలంట, లేదా నీకు కావాల్సిన ఆఫీస్లో వేకెన్సీ లేదంట, నీకు ఆ వేకెన్సీ దొరికిన నువ్వు అనుకున్న ప్యాకేజ్ కాదంట. అవుతూ వచ్చేటప్పుడు ఇక్కడ లాస్ట్ మళ్ళీ నాకు ఇష్టం ఉన్న టాపిక్ కూడా కాదు ఇది, నేను చేసింది దాని గురించి కదా, అవన్నీ కాదంటప్పుడు ఆ టైంలో 30లో వచ్చి నువ్వు ఏం చేస్తావు కొత్తగా? యూ కాంట్ స్టార్ట్ యువర్ లైఫ్ ఫ్రమ్ జీరో, అయిపోతుంది కదా. I have my close friends, క్లాస్లో టాపర్ నా ఈ టెడ్ టాక్ విన్నాక షీ రోట్ బ్యాక్ టు మీ సేయింగ్, నువ్వు ఇలాంటి టాక్స్ ఇంకా ఎక్కువ ఇవ్వు, అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ అయినా మన తప్పు చేయకుండా ఉండని, మన లైఫ్ అయితే ఎలాగో పోయింది, అట్లీస్ట్ నువ్వు నీకు దొరికినంత అప్పుడు ఇలాంటి మాట్లాడు. ఐ విష్ ఇలాంటి టాక్ నేను అప్పుడున్నప్పుడు ఎవరో మాట్లాడుంటే. సేమ్ పాయింట్ అహెడ్ లాట్ ఆఫ్ టైమ్స్ ఎక్కడో దగ్గర మనకు తెలియకుండా ఎవడో కూడా చెప్పుంటే కొంతైనా గైడెన్స్ దొరికేది. బికాస్ అవర్ పేరెంట్స్ చెప్పే పొజిషన్లో లేకపోయి ఉండొచ్చు, ఎవడో ఒక్కడు మన ఫోర్స్ఫుల్గా ఇది కాదురా సామి అని చెప్పే వాళ్ళు ఉండకపోయి ఉండొచ్చు. అవును. సో నేను అందుకే నేను ఇంతలా ప్రతిదీ నేను మాట్లాడుతాను, చాలా మందికి అనిపిస్తుంది నేను ఎక్కువ ఎందుకు మాట్లాడతాను, బికాస్ నాకు దొరికిన ఛాన్స్లో ఐ డోంట్ వాంట్, నాట్ బికాస్ ఆఫ్ షోయింగ్ దట్ ఐఎమ్ స్మార్ట్, నో, ఐ వాంట్ టు జస్ట్, ఐ హ్యావ్ సీన్ హౌ పీపుల్ హ్యావ్ స్పాయిల్డ్ దేర్ లైఫ్ అండ్ సమ్ హౌ గాడ్ హ్యాస్ పుట్ ఇట్ ఇన్ మై మైండ్. అంటే నేను చాలా మంది ఆ పరిస్థితి చూస్తుంటారు కానీ ఈ థాట్స్ రాలేదేమో, నాకు వచ్చాయి, నేను అది ఎలాగో కన్వే చేయాలి నేను ఎవరు ఒక్కరికి కూడా రియలైజ్ అయ్యి వాళ్ళు రాంగ్ డిసిజన్స్ నుంచి రైట్ తీసుకోగలిగితే అదొక ఆనందం, ఒక సమ్వన్ కుడ్ టేక్ ద రైట్ డిసిజన్. సో నా ఫ్రెండ్ కూడా అంతే, ఆమె క్లాస్లో టాపర్, ఎప్పుడు ఆమె లాస్ట్ మన బోర్డ్స్లో కూడా ఐ థింక్ 95+% ఆమెకి, ఓన్లీ చైల్డ్, చాలా బుక్ వర్మ్, మా మమ్మీ వాళ్ళందరూ చెప్పేవాళ్ళు ఆమెను చూసి నేర్చుకో. సో షీ వాజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. అండ్ దెన్ ఫ్రమ్ షీ స్టిల్ మై గుడ్ ఫ్రెండ్. అది అయ్యాక ఇంజనీరింగ్ చేసింది, అగైన్ ఫ్రమ్ దేర్ అన్నీ అయ్యాక వెన్ దిస్ ఏమంటారు క్యాంపస్ సెలెక్షన్ అయ్యింది. క్యాంపస్ సెలెక్షన్ అయినప్పుడు 60% తీసుకున్న అమ్మాయి కూడా అదే జాబ్ వచ్చింది, ఈమెకు కూడా అదే జాబ్ వచ్చింది, ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు. ఈమె అంటుంది నేను లైఫ్లో నేను చర్చ్కి కూడా వచ్చేదాన్ని కాదు, మీతో ఎంత ఎంజాయ్ ఉన్నప్పుడు నేను చేసేదాన్ని, ఇంట్లోకి వెళ్ళి నాకు నేర్చుకోవాలని వెళ్ళేదాన్ని, ఫంక్షన్స్కి వెళ్ళేదాన్ని కాదు, అన్నీ నేను సాక్రిఫైస్ చేసింది దట్ వన్ డే ఐ విల్ డూ గుడ్ అండ్ ఐ విల్ మేక్ మై పేరెంట్స్ ప్రౌడ్. అండ్ టుడే మీతో అందరూ తిరిగి ఆనందం అంతా ఎంజాయ్ చేసిన ఆమె కూడా ఇక్కడే ఉంది పక్కనే. సెలెక్షన్ హ్యాపెండ్ ఆన్ క్యాంపస్ సెలెక్షన్ basis, not on your marks. What you could speak, how you could present yourself, that girl also presented well. So even after getting 60-70%, she also got the same job that you got. What extra did you achieve? I lost my time, I lost my happiness, I lost everything. And there is no rewind button. And then adi inka enta pedda insult ga తీసుకున్నదంటే she couldn't sleep at night, her mother started telling my mother-in-law what to do, she is not being able to. Then she stopped this job, again education loan తీసుకుని she went for an MBA course in a very big institute. She did MBA. Now here these people got increments and growth అంతా అయిపోయింది, ఈమె ఇది కూడా వదిలేసి అక్కడ వెళ్ళి MBA చేసుకుంది. MBA చేసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ స్టూడెంట్ లెవెల్నా, మళ్ళీ జీరో నుంచేనా, మళ్ళీ ఇక్కడ ఏదో ఒకటి ఇంకో అది ఈ రెండు కాకుండా ఒక ఇంకో జాబ్ రాక ఏదో ఒక జాబ్ వచ్చింది, అది MBAకి కూడా సంబంధం లేనిది, ఇంజనీర్ కామర్స్ చేసినా కూడా వచ్చే జాబ్ అది. షీ కుడ్ హ్యావ్ టేకెన్ అప్ కామర్స్ ఆల్సో టు గెట్ దట్ జాబ్. మళ్ళీ డిప్రెషన్, మళ్ళీ అయ్యో నేను ఏదో అవుతానని. అంటే స్కూల్లో ఎలా ఉండేదంటే ఫీలింగ్, అందుకే గ్రేడ్స్ ఇస్ అ స్కామ్. 90% వచ్చిన వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు, 80% వచ్చిన వాళ్ళు కామర్స్ తీసుకుంటారు, ఇంకా 40% వచ్చిన వాళ్ళు లైఫ్లో ఏం అవరు అనేది లేనే లేదు. ఐ హ్యావ్ సీన్ దాట్ ఫర్ మై సెల్ఫ్. నేను విన్నాను, తర్వాత నేను చూశాను కూడా. సో ఈమె కూడా అదే అంది, నేను అనుకున్న వీళ్ళందరూ తక్కువ మార్క్స్ తీసుకున్న వారు లూజర్స్ అయిపోతారు, నేను ఎక్కడికో వెళ్ళిపోతానని ఆలోచిస్తే నేను ఇక్కడ ఉన్నాను, వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, అది ఇంకో టెన్షన్ అయిపోయింది. Now ఇప్పుడు అన్ని వదిలేసి she has settled abroad because she is not even on social media because she doesn't want to see what others are doing, because seeing that makes her feel depressed. Okay. Seeing that other people who she thought are not that smart are actually doing better in life than her. Because it is not their mistake. You overestimated yourself. You heard people around you. ఎవరెవరో మాటలు విని నిన్ను నువ్వు ఓవర్ ఎస్టిమేట్ చేసి ఏదో అవుతావని ఆలోచించింది ఎవరు? నువ్వే కదా. సో అప్పుడు బుద్ధుడు చెప్పింది వస్తుంది, desire is the cause of all pain. Happiness ki. Yes. All pain. So మీరు ఓవర్ డిజైర్ చేసేటప్పుడు మీరు డిసప్పాయింట్ అవుతారు, ఆ డిసప్పాయింట్మెంట్ మీకు డిప్రెస్ చేస్తుంది. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టండి, మీ నిజాయితీ రియల్ మీ ఫ్యాక్ట్స్ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టండి, వేరే వాళ్ళ హైప్ మీద కాదు. Have you ever met good personality in industry? ఒక personality like good things, saying every time good things, guidance or else helping nature. Have you ever met? Yes, not one person. There are many. Because of them, I am here. వాళ్ళ వల్ల మీ లైఫ్ టర్న్ అయిన పర్సనాలిటీస్ మీరు ఉన్నారు?
లైఫ్ ప్రొఫెషనల్ టర్న్ వాట్ ఎవర్ ఇట్ మే బి. చాలా మంది కదా ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న ప్రతి టీం ఉంది కదా, దే ఆర్ ఆల్, ఐ గివ్ దెమ్ ఆల్ ద క్రెడిట్. ఇప్పుడు ఈవెన్ అమరాశేఖర్ గారికి అయి ఉండొచ్చు, నేను నిన్న కూడా మన ప్రీ రిలీజ్లో అదే చెప్పాను, ఆయనే రీఎంట్రీ చేసే స్ట్రెస్లో ఉన్నారు, కొడుకుని లాంచ్ చేసే స్ట్రెస్లో ఉన్నారు. అలాంటి దాంట్లో అట్లీస్ట్ ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎవరో ఇంకా పెద్ద పెద్ద దే కెన్ గో ఫర్ బిగ్గర్ నేమ్స్ ఆర్ పరిచయాలు ఉన్నాయి, అన్నీ ఉంది. కానీ అవన్నీ కాకుండా వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళి, లేదు మీరు కూడా మంచి మనిషి, మీకు కూడా ఇంకో బ్రేక్ రావాలి, మీకు అలాంటి క్యారెక్టర్స్ రావట్లేదు, ఇలాంటి క్యారెక్టర్స్ రావట్లేదు అని నా గురించి ఆలోచించి నన్ను పుష్ చేస్తున్నారు కదా ప్రతి టీం వాళ్ళు. అది మ్యూచువల్, నేను కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు. బట్ దీస్ ఆర్ ద పీపుల్ హూ ఎవర్, లైక్ ఐ సెడ్, ఈవెన్ టుమారో సమ్ బిగ్ బ్యానర్ కమ్స్, ఐ వర్క్ విత్ దెమ్, డెఫినెట్లీ ఐ విల్ టెల్ వాట్ కనెక్టెడ్ అస్. బట్ నేను అలాంటి కనెక్ట్ లేకుండా ఎవరితో వర్క్ చేయను. సో నేను కమ్ బ్యాక్, ఇప్పుడు వెన్ ఐ డిడ్ సంస్కార్ కాలనీ, సునీల్ కుమార్ రెడ్డి గారు ఈజ్ అ వెరీ సౌండ్, వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ వెరీ గుడ్ టెక్నీషియన్. ఆయనతో నేను ఇప్పుడు సంస్కార్ కాలనీ చేసేటప్పుడు, తర్వాత రెక్కి చేసిన డైరెక్టర్ గారు పోలూరు కృష్ణ గారు, చాలా మంది ఇంకా వేరే ఫ్రెండ్స్ ఉన్నారు, లక్ష్మణ్ గారు అని ఒకరు ఉన్నారు, హీఈస్ నాట్ ఫిల్మ్ మేకర్ కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు, హీఈస్ ఇన్ టు ద డిస్ట్రిబ్యూషన్ సెక్షన్. డిస్ట్రిబ్యూటర్స్లో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, విజయ్ గారు అని ఒకరు ఉన్నారు. వాళ్ళకి నా నుంచి ఏమి ₹1 లాభం అనేది, అంటే దెర్ ఇస్ నథింగ్ ఐ కెన్ డూ ఫర్ దెమ్, బికాస్ దే లివ్ హియర్, ఐ లివ్ దేర్. నా నుంచి ఏదో ఒక అవసరం అనేది ఏమి ఉండదు. బట్ స్టిల్ నాకు కూడా వాళ్ళ నుంచి అవసరం అనేది లేదు. బట్ జస్ట్ ద ఫ్యాక్ట్ దట్ అ హ్యూమన్ ఇస్ సపోర్టింగ్ అనదర్ హ్యూమన్, దే హ్యావ్ సీన్ అస్ వెరీ క్లోజ్లీ. దెర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద మీడియా ఇండస్ట్రీ, మీడియాలో కూడా నా గురించి ఇప్పుడు రాస్తున్నట్టు సపోర్ట్ చేస్తుంటారు. వాళ్ళు ఏది రీజన్ లేకుండా కాదు, అప్పుడో నుంచి చూశారు. ఒకరు ఉన్నారు, మన సురేష్ కవిరాయని గారు, ఆయన అప్పుడు డెక్కన్లో వర్క్ చేసేవాళ్ళు. తర్వాత ప్రతి వేరే పేపర్స్కి వెళ్ళారు, ఏ పేపర్కి వెళ్ళినా he is always there for me, like. So he also, అప్పుడు నేను భీమవరం బుల్లుడు చేసినప్పుడు నాకు ఇమీడియట్లీ అప్పుడు నెక్స్ట్ సినిమా రాలేదు అది ఏదో అనేటప్పుడు he called me for interview. అప్పుడు ఐ హెడ్ టోల్డ్, నేను మీరు అనుకున్న హీరోయిన్ కాదండి అని చెప్పాను. నాకు అప్పుడు ఆయన ఏం తెలియదు, ఫస్ట్ టైం హీ కాల్డ్ మీ, హీ వాజ్ ఆస్కింగ్ మీ వై ఆర్ నాట్ డూయింగ్ దిస్ ఫిల్మ్, ఇట్ సీమ్స్ మీ ఆ సినిమా రిజెక్ట్ చేశారంట, మీరు ఈ సినిమా రిజెక్ట్ చేశారంట అని గెలుకుతున్నారు అనమాట. సో నేను రిజెక్ట్ కాదండి, వర్క్అవుట్ కాలేదు అవి, రిజెక్ట్ అంటే ఏంటి, జస్ట్ దట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్ ఫర్ అస్ అని. దెన్ ఐ సెడ్ దట్స్ వై డూ యూ థింక్ యూఆర్ నాట్, వై డూ యూ థింక్ ఇన్ని ప్రాజెక్ట్స్ మీకు వర్క్అవుట్ ఎందుకు అవ్వట్లేదు అంటే, నేను ఇండస్ట్రీ అనుకున్న హీరోయిన్ కాదేమో, అందరు అనుకున్న హీరోయిన్ నేను కాదని చెప్తే, ఆయన అప్పుడు డెక్కన్ క్రానికల్లో, డెక్కన్ హెరాల్డ్ ఐ థింక్, డెక్కన్ క్రానికల్ అప్పుడు టాప్ హెడ్లైన్ వేశాను అనమాట, ఐ ఎమ్ నో హీరోయిన్. సో హీ స్టిల్ ఇన్ మై జర్నీ అండ్ హీ సేస్, మీరు మాత్రం చెప్పింది, మీరు అసలు ఒక్క ఇంచ్ మూవ్ కాలేదు, సమ్ డే యూ విల్ మేక్ హిస్టరీ అండ్ దట్ డే దే బిలీవ్, అండ్ వెన్ దే సే ఐ ఫీల్ లైక్ హౌ, బట్ దట్ ఇన్స్పైర్స్ మీ. అది అవుతుందో లేదో సెకండరీ, కానీ వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు మన మీద మనం నమ్మకం ఉండటం వేరు, వాళ్ళకి మన మీద నమ్మకం ఉండటం ఇస్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. బట్ దే సే, మనం ఇంత దగ్గర నుంచి నిన్ను చూస్తున్నామంటే, ఒక్కరోజు నీ గురించి ఒక బయోపిక్ అనేది అవుతే మేమందరూ we will testify for you that we saw that even that time ఎన్ని కష్టాలు వచ్చినా అమ్మాయి ఇది చేయలేదు. ఇప్పుడు కూడా ఈవెన్ టుడే దే నో what happens, what I lose and what doesn't work out. Even after knowing these people are there, they're like, no, wait, నీ టైం వస్తుంది, దీనికన్నా ఎక్కడికో వెళ్ళిపోతావు నువ్వు. ఈవెన్ దిస్ ఫిల్మ్, ఇప్పుడు నిన్న తల ఫినిష్ చేసి బయటకు వచ్చేటప్పుడు ఇంకొకరు ఉన్నారు, ఆయన కూడా మా రవితేజ గారి ప్రొడక్షన్లో, నేను ఇది చాంగూరి బంగారాజా చేసేటప్పుడు పరిచయం అనమాట. హీఈస్ ఆల్సో ఇన్ ద ప్రొడక్షన్ సైడ్ ఆఫ్ ఫిల్మ్స్. ఆయన కూడా సినిమా చూసావా అన్నారు. నేను అన్న, లేదు సార్, ఇది ప్రమోషన్లో చూడాలి, నువ్వు ఫస్ట్ షో చూడాల్సింది, నువ్వు చూసి నాకు చెప్పాలి అన్నారు. సార్ మీరు చూసి నాకు చెప్పారు కదా అని చెప్పా. చూడు, నువ్వు మామూలుగా లేవు, ఇన్ దిస్ ఫిల్మ్ యు ఆర్ షైనింగ్, బట్ ఈవెన్ అదర్వైజ్ ఐ టెల్ యూ వెరీ సూన్ యూ విల్ బికమ్ అ వెరీ బిగ్ నేమ్. సో దీస్ థింగ్స్ వెన్ దే సే, ఐ డోంట్ టేక్ ఇట్ దట్, ఓ దే టెల్లింగ్ మీ ఐ విల్ బికమ్ బిగ్ నేమ్, అలా కాదు. బట్ ఐఎమ్ లైక్, ఓ మై గాడ్, సో మెనీ పీపుల్ ఆర్ చియరింగ్ ఫర్ మీ, ఐ షుడెంట్ గివ్ అప్. So many people are believing in me, I shouldn't give up. So many people are supporting me, I shouldn't give up. The people evarlo నేను మంచితనం చూశాను, చాలా మంచితనం, they are not big names. ఓ ఆయన అని చెప్పేలా అలాంటి చాలా మనుషుల గురించి నాకు ఇంకా, అంటే అది నిజమా కాదా ఏమి అలా తెలియని విషయాలు నాకు. అది I still can't tell in one word whether they are good or whether they are bad, what they are I don't know. But these people may not be popular names, may not be big names, but అది చెప్తారు కదా, మంచిది చేయాలని ఉంటే పెద్ద పెద్ద థింగ్స్ చేయాలని లేదు, చిన్న థింగ్స్ ప్రేమగా మంచిగా చేస్తేనే చాలు అంటారు కదా. అలా చిన్న చిన్న పీపుల్ విత్ గుడ్ హార్ట్స్, గుడ్ ఇంటెన్షన్స్ అండ్ దేర్ సపోర్ట్, ఈవెన్ ants కెన్ ఫైట్ an elephant. So we might be all little ants, but a group of ants can fight an elephant. That's what I feel, and those kinds of good warm people are there in my life. ఫైనల్గా ఒక టార్గెట్తో క్లోజ్ చేస్తే, ఇప్పుడు యాక్టింగ్ గురించి మాట్లాడితే, ఈ డికేడ్ ప్రయాణంలో ఒక థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ అన్ యాక్టర్, దట్స్ ఎ ప్రొఫెషన్, మీరు చేయాలి. స్టార్టింగ్ డేస్కి ఇప్పటికీ తేడాలు చెప్పండి.
ఎమోషన్ కూడా మనం ఏడవాలంటే కొన్నిసార్లు అది యాక్టింగ్ అయినా సరే మనకి హెసిటేషన్ వస్తుంది. లైక్ 100 నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నప్పుడు స్టార్టింగ్ డేస్లో ఎలా అనిపించింది, ఏం వర్క్ చేశారు, ఏం హోంవర్క్ చేశారు. అండ్ సేమ్ థింగ్ ఇట్స్ లిటిల్ బిట్ టఫ్ సంస్కార్ కాలనీ కానివ్వండి ఆర్ ఎల్స్ రక్కీ కానివ్వండి. ఒరిజినల్గా సెట్లో ఏం జరుగుతుంది వెన్ యూఆర్ డూయింగ్ ఇంటిమసీ సీన్ కానీ రొమాంటిక్ సీన్ కానివ్వండి, 100 ఆఫ్ పీపుల్ ఉండేటప్పుడు హౌ యూ ట్రైన్ యువర్ మైండ్ ఏంటి బిఫోర్ మీరు చేసే వర్క్ ఏంటి, హోంవర్క్ ఏంటి? ఫస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నాకు కూడా కరెక్ట్గా ఇండస్ట్రీ ఏమని ఐడియా లేదు. బికాజ్ ఒకటి నా ఏజ్ తక్కువ, ఇంకొకటి నేను ఇండస్ట్రీకి రావాలని ఆలోచించి వచ్చిందాన్ని కాదు. కాబట్టి నాకు ఇండస్ట్రీ గురించి నేను రీసెర్చ్ చేయలేదు, ఏం లేదు. అలా జస్ట్ ఐ జస్ట్ ల్యాండెడ్ లైక్ దట్. సో ఐ సడన్లీ కేమ్. And that time industry also was different. There was more of the stereotypical, the roles we are playing today. Recce would not be possible in 2012. Yeah, obviously. Industry mindset ala ledu. So ala టీవీలోకి వచ్చిందంటే కూడా ఇట్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో వచ్చిందంటే ఇట్స్ వెరీ it's a very huge transition in the 10 years అని చెప్పొచ్చు. సో అప్పుడు ఆ మైండ్ సెట్ లేదు, ఏది లేదు. బట్ ఏడవడము నాకు కూడా ఫస్ట్ అందరూ నా అందం చూసి హైట్ చూసి నువ్వు యాక్టర్స్ అవ్వచ్చు అని చెప్పేటప్పుడు కూడా మై ఫస్ట్ డౌట్ వాజ్ అన్నీ ఓకే, ఐ కెన్ స్మైల్, ఐ కెన్ డాన్స్, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. ఏడవటం ఎలా? నేను ఇలా రెగ్యులర్ లైఫ్లోనే నాకు అంతలా హర్ట్ అవుతే ఏడ్చే మనిషిని. అండ్ ఏడవటం కూడా నేను అంత ఈజీగా అందరి ముందు అలా మనిషిని కాదు. సో ఐమ్ లైక్ హౌ టు క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ స్క్రీన్ వెన్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ యువర్ ఇమోషన్ కూడా మీది కాదు. ఏదో ఒక లైన్ కోసం ఏడవటం, ఐ కుడ్ నాట్ రిలేట్ టు దట్. అండ్ దట్స్ వై ఐ యూజ్డ్ టు థింక్ ఐ కెనాట్ బికమ్ అన్ యాక్ట్రెస్. నేను యాక్ట్రెస్ అవ్వలేనబ్బా, వీళ్ళు ఏదో మాట్లాడతారు. యాక్ట్రెస్ అంటే ఏంటి, మేకప్ వేసుకుని నిలబడితే యాక్ట్రెసా, యాక్టింగ్ కూడా రావాలి కదా అని చెప్పేదాన్ని. ఎందుకు వస్తుంది కదా నీకు యాక్టింగ్, ఐ యూజ్డ్ టు డూ భరతనాట్యం. సో భరతనాట్యంలో అభినయాలు అవన్నీ చూసి నీకు వస్తుంది కదా అని చెప్తే అవన్నీ ఓకే. కానీ సినిమాలో ఏడ్చేటప్పుడు టీయర్స్ కూడా రావాలి. గ్లిసరిన్స్ వేసుకోవచ్చు కదా, గ్లిసరిన్ వేసుకున్న ఫీలింగ్ రావాలి. అది గ్లిసరిన్ ఒక్క డ్రాప్ వస్తుంది, తర్వాత ఏడవాలి కదా. అది నాకు పెద్ద డౌట్, నా మీదనే నాకు డౌట్. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ థింక్ ఇమోషనల్ గ్రోత్, అందుకే చిన్న ఏజ్లో మరి పెద్ద పర్ఫార్మెన్సెస్ చేయలేము. చాలా మంది ఇప్పుడు రెక్కి ఎందుకు ఒప్పుకున్నారు, ఇప్పుడు ఈ ఏజ్లో యూ అండర్స్టాండ్ దీస్ ఇమోషన్స్. సి ఆఫ్టర్ 25 ఆ ఇమోషనల్ గ్రోత్ కూడా వస్తుంది. మీది ఇంకొకరిది, మా చుట్టూన్న వాళ్ళది అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇమోషన్స్ ఎక్కువ అయిపోతుంది. 17-18కి ఏడవటం అంటే కూడా వాట్ ఈస్ ఆర్ ఇమోషనల్ బ్యాకప్, మీరు ఏం ఆలోచించి నౌ ఇఫ్ యువర్ బాయ్ ఫ్రెండ్ ఇస్ చీటింగ్ యూ, ఈవెన్ ఇఫ్ యువర్ హస్బెండ్ ఇస్ చీటింగ్ యూ అనే సీన్ అనుకోండి 18 yearsకి. ఇప్పుడు వెయ్యబద్దాలలో నా మ్యారేజ్ అవుతుంది భీమవరం. సో మ్యారేజ్ కూడా 18 years oldకి ఇట్స్ జస్ట్ మీ వేరే వాళ్ళ మ్యారేజ్ చూసున్నాం కానీ స్టేట్ ఆఫ్ మైండ్ తెలియదు మనకి. మ్యారీడ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏముంటుందని తెలిసి ఉండదు. అలా ఉండి హస్బెండ్ కొట్టేటప్పుడు ఏడవమంటే మనకి ఇమోషనల్ డిక్షనరీలో ఏముంది, అమ్మ కొట్టింది ఉంటుంది. అమ్మ కొట్టింది ఆలోచించి హస్బెండ్ కొట్టినట్టు ఏడవటం వేరు. హస్బెండ్ కొడితే ఆ రియాక్షన్ నువ్వు తలుచుకుంటే వచ్చే ఒరిజినల్ క్యారెక్టర్ అనేది, బికాజ్ at that time you don't have ego, you don't have your entire identity is not yet formed, personality form అవ్వలేదు. బట్ ఒక మాట చెప్తే కూడా ఒక నిమిషం ఒక ఇంకో క్యారెక్టర్ నాకు చీప్గా మాట్లాడింది అనుకో, ఇప్పుడు నాకు ఒక కోపం వస్తుంది, నాకు ఇలా మాట్లాడావా నువ్వు అని కోపం వచ్చే ఎక్స్ప్రెషన్ ఇప్పుడు వస్తుంది. 18కి నాకు ఎవరైనా చెప్తే ఏం వస్తుంది, ఏం రాదు. యూ జస్ట్ లుక్ ఇవ్వమని చెప్పినా ఇలా కోపంగా ఇచ్చాము అంతేకాని యూ హ్యావ్ నాట్ ఫెల్ట్ ద ఫీలింగ్. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ యాజ్ యూ గ్రో, ఇఫ్ యు ఆర్ అ పర్సన్, ఐ థింక్ అన్ యాక్టర్స్ గ్రేటెస్ట్ ఎబిలిటీ షుడ్ బి టు అబ్జార్బ్ ఎక్స్పీరియన్సెస్. అబ్జార్ప్షన్ ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ అమ్మాయిని కాదు, బట్ నేను ఇక్కడ తెలుగు అమ్మాయిని నేను అన్నట్టు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాను, కాలేజ్ లోకల్ అమ్మాయిని చూశాను, ఓ ఆంధ్ర అమ్మాయిలు ఏదో ఒకటి బిహేవియర్, how they behave, what they do, it's there in my memory now. So tomorrow when I do some character I will suddenly remember aa roju aame ela chesindi adi try cheddama. అబ్జార్ప్షన్. ఇక్కడ చూసాను ఎవరో కొందరు మాట్లాడేటప్పుడు మాట్లాడే విధానం అయి ఉండొచ్చు, యాక్సెంట్ అయి ఉండొచ్చు, బాడీ లాంగ్వేజ్ అయి ఉండొచ్చు, అవన్నీ నేను జస్ట్ అబ్జార్బ్ చేస్తూ. సో ఫస్ట్ వచ్చేటప్పుడు నేను రా ఉన్నాను, నేను నా గోవా కల్చర్, మ్యాంగ్లూర్ కల్చర్ ఇక్కడికి సంబంధమే లేదు. ఏదో కొన్ని సౌత్ ఇండియన్ సినిమా డబ్బు చేసేటప్పుడు అది ఏ లాంగ్వేజ్, తెలుగు తమిళ్కి కూడా తేడా తెలియదు. అలా వచ్చేటప్పుడు ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, లైక్ ఇది చేయమంటున్నారు, నేను సారీ వేసుకుంటున్నాను, పరిగెత్తంటున్నారు, మాట్లాడంటున్నారు, నేను వర్డ్స్ మెమరైజ్ చేస్తున్నాను, మైండ్ సెట్ వేరేలానే ఉంది. టుడే ఐ నో, అందుకే నేను ఫస్ట్ ప్రయారిటైజ్ చేసింది లాంగ్వేజ్ నేర్చుకోవడం. ఒక్క టెన్షన్ పోయింది. అప్పుడు నాకు జస్ట్ నేనేం చెప్పాలనేది అర్థం అయిపోయింది, కానీ వర్డ్ నేను నీకు ఇదా చెప్తాను అలా బై హార్ట్ చేయాలని లేదు కదా. సో లాంగ్వేజ్ ఒకటి నేర్చుకున్నాను. దాని తర్వాత ఐ స్టార్టెడ్ సీయింగ్, వన్స్ మై లాంగ్వేజ్ టెన్షన్ వెంట అవే, ఐ స్టార్టెడ్ సీయింగ్ దీస్ అదర్ థింగ్స్. వాట్ ఈస్ ద కల్చర్ హియర్, హౌ డు దే ఈట్, హౌ డు దే టాక్ టు ఈచ్ అదర్, వాట్ ఈస్ ద ఓవరాల్ యాటిట్యూడ్ ఆఫ్ పీపుల్.
అలా నేను దాన్ని ఓకే. అందుకే చాలా మంది నిన్న కూడా నేను మాట్లాడేటప్పుడు తెలుగు మీరు ఫాస్ట్ కూడా మాట్లాడతారు, క్లియర్గా కూడా మాట్లాడతారు, అంత మనం ఒక తెలుగింటి అమ్మాయి మాట్లాడుతున్నట్టే మాట్లాడతారు. దట్ ఈస్ బికాజ్ ఐ డిడ్ నాట్ లెర్న్ ఫ్రమ్ ద బుక్, ఐ డిడ్ నాట్ లెర్న్ ఫ్రమ్ సినిమా, ఐ లెర్న్ ఫ్రమ్ పీపుల్. దాట్ హెల్ప్. సో ఇప్పుడు రెక్కి చేసేటప్పుడు నేను అనంతపురం లైఫ్లో వెళ్ళలేదు, అది ఫస్ట్ టైం. మై ఫస్ట్ ట్రిప్ టు అనంతపురం వాజ్ డ్యూరింగ్ రెక్కి. బట్ వెన్ ఐ సా దట్ హౌస్, ఐ సా ద లోకల్ విమెన్, they said we want that Rayalaseema body language avanni. So I was like okay, the pride, Rayalaseema women lo unna pride, and then that language, and then her internal relationship issue, ee multiple relationships avanni oka Rayalaseema ammayiki ilanti multiple relationships undi ilanti social setup lo ame bratakali 1990 lo aithe. So appudu na education, I am a MA in political science, I know sociology, I know how a society works, psychology. So that's why it is important. They think actors don't have to be educated, but if you have an educated actor, it enhances your and it enhances your entire performance, your experience of even if you have an educated director, that ఇంకా next level. సో అదంతా నేను నా ఎడ్యుకేషన్, నా ఎమోషనల్ గ్రోత్, నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, నా విజువల్ ఎక్స్పీరియన్సెస్ అన్ని కలిపి, దట్స్ వై నౌ మై పర్ఫార్మెన్సెస్ ఐ థింక్ ఆఫ్టర్ 26 చేసిన పర్ఫార్మెన్స్, కన్నడలో కూడా లంకి అని ఒక సినిమా చేశాను, అది కూడా ఒక పీరియడ్ బేస్డ్ చిన్న రోలే, బట్ ఇట్ గాట్ మీ క్రిటికల్ అక్లమేషన్ బికాస్ ఐ థింక్ వాట్ ఐ డిడ్ అప్ టిల్ 2022 వాజ్ అదర్ పీపుల్స్ రెఫరెన్సెస్. ఆఫ్టర్ 23-24 when I started opening my eyes and I had my own experiences, that is when నా పర్ఫార్మెన్సెస్ కూడా బెటర్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు తలాలో నేను చేస్తున్న ఇది కూడా ఐ ఫీల్ హ్యాపీ, మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ బికాస్ ఐ నో దట్ వాట్ ఐ హావ్ పుట్ ఇంటూ దిస్ క్యారెక్టర్. సో ఇందాక అందులో ఒక క్వశ్చన్ అడిగాను, రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు how set works? It's all very technical. I think many people would have already shared, చెప్పే ఉంటారు. ఫస్ట్ డైరెక్టర్ గారు వచ్చి మాతో అంటే నరేషన్ చేసేటప్పుడే చెప్పుంటారు, ఒక 2 ఇంటిమేట్ సీన్స్ ఉంటాయండి, ఏ పరిస్థితుల్లో వస్తాయి. అండ్ ఐఎమ్ సమ్వన్, నేను అది కంప్లీట్గా జస్టిఫై అవ్వకుండా చేయను. నాకు అప్పుడు కూడా అర్జున్ రెడ్డి వచ్చింది, RX100 వచ్చింది, అప్పుడు కూడా చాలా సినిమాలు వచ్చాయి నాకు, మీరు చేయొచ్చండి కానీ ఇందులో 20 కిస్సెస్ ఉన్నాయి, ఇందులో 15 కిస్సెస్ ఉన్నాయి అని చెప్పి, నేను సీన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పడం ఒకటి, అది ఎందుకు అవసరం అనేది ఎందుకంటే అందులో 14 ఉన్నాయి కాబట్టి మన దీంట్లో 15 అన్నట్టు. అండ్ బికాస్ ఇట్ వర్క్డ్ ఇన్ దట్ ఫిల్మ్, ఐ సెడ్ నో, బట్ ఈజ్ ఇట్ నెసెసరీ ఫర్ దిస్ ఫిల్మ్? Nobody is going to watch an entire film because there is kisses in the film. ఆ కిస్కి ఏదో అర్థం ఉంటేనే కదా. సో ఐ యూస్ టు ఆస్క్ అండ్ సే నో, మీరు ఇలానే మాట్లాడి అన్ని ఆపర్చునిటీస్ పోగొట్టుకుంటారు, యు ఆర్ నాట్ డూయింగ్ ఆఫ్ స్క్రీన్ రొమాన్స్, యు ఆర్ నాట్ డూయింగ్ ఆన్ స్క్రీన్ రొమాన్స్, ఎలా నడిపిస్తుంది అసలు, ఎలా, హూ విల్ హైర్ యూ? అసలు నో వరీస్, సి ఐ విల్ ఓన్లీ డూ. నాకు ఎలా అంటే ఒక సినిమా, నాకు ఇలాంటి సినిమాలు కూడా నేను ఒప్పుకోను. నా మమ్మీతో నిన్ననే మాట్లాడుతున్నాను, హీరోయిన్గా చేసేటప్పుడు కూడా థ్యాంక్ఫుల్లీ భీమవరం బుల్లుడులో అండ్ అన్నింటిలో కూడా అలాంటిది లేదు. నార్మల్లీ అప్పుడున్న సినిమాలు ఎలా అంటే హీరోయిన్ ఇలా వెళ్తుంది, ఎప్పుడు హీరోయిన్ అనే రియల్ మీనింగ్ ఎక్కడంటే హీరోయిన్ వెళ్తుంది మార్కెట్లోకి వెళ్తుంటుంది, మార్కెట్లో వెళ్ళేటప్పుడు ఆ ఆమె షాపింగ్ చేస్తూ ఆ షాపింగ్ చేసేటప్పుడే విలన్ బ్యాచ్ ఒకటి ఆమెకి విసిల్స్ వేస్తూ ఉంటుంది. ఓకే, తర్వాత షాపింగ్ చేసేటప్పుడు షాపింగ్ బ్యాగ్ కింద పడుతుంది, అది పిన్ చేసేటప్పుడు ఇక్కడ ఏదో కనిపిస్తుంది, కనిపెట్టేటప్పుడు విలన్ అక్కడ నుంచి ఏదో వల్గర్ కామెంట్, అప్పుడు హీరో ఇక్కడ నుంచి వింటాడు, ఆమె హీరోని చూసి నాకు ఇన్సల్ట్ చేశారు చూడు అన్నట్టు చూసి హీరో వెళ్ళి కొట్టాలి, హీరో వెళ్ళి తనకి కొట్టాలి, నేను ఎందుకున్నాను ఇక్కడ. సో నాకు అలాంటి సినిమా చేయడం కూడా అప్పుడు కూడా నాకు చాలా ఎంబారెసింగ్. ఎవరు వేరే వాళ్ళు చేసేటప్పుడు చూడడానికి నాకు పర్లేదు, బట్ మీ డూయింగ్ దాట్ రోల్ అండ్ దెన్ వాచింగ్ దట్ విత్ మై కజిన్స్, దే విల్ కిల్ మీ విత్ ద ట్రోలింగ్. ఏంటి నీకు చేయలేదా, ఐ కాంట్ వాచ్ దట్ ఫిల్మ్ విత్ మై ఫ్యామిలీ, దే విల్ కిల్ మీ విత్ లాఫ్టర్. ఇంకా ఏంటి, లేదా టెంపుల్కి పోయి ఉంటుంది, టెంపుల్లో ఇది చేస్తుంటే విలన్ ఇది చేతిలో తీసుకుని హెయిర్ టచ్ చేస్తాడు, హీరో వచ్చి కొడతాడు, లేదా ఎక్కడ వెళ్తున్నప్పుడు కాలేజ్ నుంచి వెళ్ళేటప్పుడు పర్స్ తీసుకొని విలన్ వెళ్తుంటే హీరో దీస్ ఆల్ ద థింగ్స్ ఈజ్ నాట్ రీజనబుల్ ఫర్ మీ. ఐ వుడ్ రాదర్ డూ ద రోల్స్ ఐమ్ డూయింగ్ రైట్ నౌ. దానికోసం నేను ఫిగర్ మెయింటైన్ చేసి అన్నీ చేసి నా పర్స్ వెళ్ళిపోయి ఇంకొకరు హీరో అయిపోయి నేను ఇంకా వద్దు అలాంటి సినిమాలు నేను చేయలేదు. నాకు అది వినేటప్పుడే, నేను ఆ పరిస్థితిలో అలా ఇమాజిన్ చేసేటప్పుడే నాకు ఎంత నవ్వు వస్తుందంటే నో, ఐ కెనాట్ డూ దీస్ థింగ్స్. సో ఈవెన్ వెన్ దిస్ కిస్సింగ్ సీన్స్ అని వచ్చేసి నో, అనవసరంగా ఊరికే పట్టుకొని కిస్సెస్ ఇవ్వడం నా వల్ల కాదు, ఐ కెనాట్ డూ దాట్. సో వెన్ లేటర్ ఆన్ వెన్ దీస్ ఫిల్మ్స్ హ్యాపెన్, దీస్ డైరెక్టర్స్ ఆర్ సో వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ టెక్నికలీ సౌండ్. వాళ్ళు నరేట్ చేసేటప్పుడు చెప్తారు ఇది వై, వాట్ లెవెల్, ఎలా కావాలి మీకు, లిప్ లాక్ ఉంటుందా, కిస్ ఉంటుందా, ఏం ఎగ్జాక్ట్లీ కన్వే ఏం చేయబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రెక్కీ టైంలో నాకు డైరెక్ట్గా అదే చెప్పారు, 3 లవ్ మేకింగ్ సీన్స్ ఉంటాయి, నాకు చాలా నచ్చింది అది. అండ్ ఐ థింక్ హీ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ విత్ ద వే ఐ డెలివర్డ్. హీ డిడ్ నాట్ టెల్ మీ వాట్ హీ వాంట్స్, హౌ హీ వాంట్స్, అవన్నీ ఏం లేదు. ఈ సార్ 3 లవ్ మేకింగ్ ఉంటుంది. ఒకటి మీకు ఇష్టం ఉన్నవాడితో,
హీఈస్ నాట్ యువర్ హస్బెండ్ బట్ యూ లైక్ హిమ్. ఓకే. One is your husband. You are doing it only out of commitment. He is your husband, you have to do it. Third is you don't want to do it, బలవంతంగా జరుగుతుంది. ఓకే. మూడే లవ్ సీన్స్ మీరు చూసుంటారు. ఒకటి పెద్ద ఆయనతో యాక్చువల్లీ ఈ క్యారెక్టర్కి లవ్ అఫేర్ ఉంటుంది, సో ఇష్టంతో ప్రేమగా చేస్తుంటుంది. సెకండ్ హస్బెండ్తో ఏమి ఫీలింగ్ లేదు, ఇతని హస్బెండ్ నాకు దారి లేదు అన్నట్టు చేస్తుంటుంది. థర్డ్ ఇస్ తనకి ఇష్టమే లేదు, బ్లాక్మెయిల్ చేసి అతను వాడుకుంటాడు. సో సి లవ్ మేకింగ్ అయినా ప్రతిదానికి ఒక అర్థం ఉంది, దేనికి జరుగుతుంది అది. సో అది మనం కన్వే అయిందా లేదా? వెన్ యూ సా రెక్కి, it conveyed to you. She was not enjoying all 3 times. She was not, and all 3 things were gestures, physical, అన్నీ సేమ్ లేదు. సో అది ఎంత టెక్నికల్గా మనం ప్లాన్ చేసుకున్నామంటే ఆయన చెప్పేటప్పుడు ఐ సెడ్ ఓకే, సో దెన్ ఫస్ట్ లెట్ us do it like this, సెకండ్ లైక్ దిస్, దెన్ డైరెక్ట్ ఆల్సో లైక్ ఎస్ ఇలా చేద్దాం. సో దెర్ ఇస్ అన్ ఎంటైర్ టీమ్, దెర్ ఇస్ డిఓపి అండ్ ఇలా ఫేస్ షాట్స్ ఉన్నప్పుడు కెమెరామెన్, నేను నా మేల్ యాక్టర్ కెమెరామెన్, ఇంకా లైట్, ఇక్కడ థర్మాకోల్, అందరూ ఉంటారు. సో ఇట్ ఈస్ మోర్ లైక్ ఈజ్ ద ఇమోషన్ కన్వేడ్. మానిటర్లో చూసేటప్పుడు ఆ చూసే వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుందా లేదా అనేది మాత్రమే, కానీ ఇక్కడ 10 జరుగుతున్నాయి సర్కస్, స్వెట్టింగ్ అవుతుంది, అమ్మ ఇక్కడ మధ్యలో ఒక థర్మకోల్ పెట్టుకుని ఉన్నాడు నా ఫేస్ కనిపించాలని. సో దిట్ ఈస్ నాట్ లైక్, ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఆప్టికల్ ఇల్యూజన్ వేర్ పీపుల్ ఆర్ ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఈవెన్ ఇన్ సంస్కార్ కాలనీ దెర్ ఇస్ ఓన్లీ 1 లిప్ లాక్ యాక్చువల్లీ. కానీ ఆ లిప్ లాక్ ఎందుకు ఉంది, అది కూడా ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ కదా. ఆమె నాకు ఇప్పుడు దాకా నా హస్బెండ్ కిస్ కూడా చేయలేదని చెప్తుంది. సో వై షీస్ ట్రైంగ్ టు పుల్ హిమ్ దేర్ ఇస్ బికాస్ నో, ఇప్పుడు ఒక కాలేజ్కి వెళ్ళే అబ్బాయి జస్ట్ హ్యాండ్ పట్టుకుంటే అక్కడ దాకా వెళ్ళడు, ప్రాస్టిట్యూట్ దాకా వెళ్ళడు, జస్ట్ హగ్ చేస్తే ఈమె కోసం నేను ప్రాస్టిట్యూట్ అవుతానని వెళ్ళడు. సో ఒక అబ్బాయికి అలాంటి ఒక ర్యాకెట్లో దిగేటట్టు చేయాలంటే దెర్ హ్యాస్ టు బి 1 బ్రేకింగ్ పాయింట్ వేర్ ఇన్ హీ హ్యాస్ టు లూజ్ హిజ్ మైండ్. సో ఓన్లీ ఇన్ దోస్ సిచ్యువేషన్స్ అండ్ అండర్ దోస్ సర్కమ్స్టెన్సెస్ ఇట్ మేక్స్ సెన్స్. అప్పుడు ఒక హ్యాండ్ టచ్ కూడా అర్థం లేకుండా చేస్తే హ్యాండ్ షేక్ అయిపోతుంది. యు ఆర్ షేకింగ్ హ్యాండ్స్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. అదే షేక్ అండ్ అదే హ్యాండ్తో మీరు ఒకరితో విత్ మీనింగ్ జస్ట్ ఇలా టచ్ చేసినా ఇమోషన్ మారిపోతుంది. సో ఐ ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్ అండ్ లక్కీలీ నేను ఇలాంటి సీన్స్ లేదా ఇలాంటి ప్రాజెక్ట్స్ చేసిన డైరెక్టర్స్ టీమ్స్ అందరూ అంతే ప్రొఫెషనల్ అండ్ అంతే డెప్త్ ఉన్న వాళ్ళు అయినందుకు ఆ ప్రాజెక్ట్స్ కూడా అంతే బాగా వచ్చాయి. నైస్, థ్యాంక్ యూ సో మచ్, యూ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్. అండ్ ఇది అడగచ్చా, నేను ఒకటి అడుగుతా? షూర్. సో అంటే ఇట్స్ నాట్ రాంగ్ అని చెప్పను, రైట్ అని చెప్పను, సమ్హౌ అవర్ కెరియర్ పాత్స్ ఆర్ డిస్ట్రక్టెడ్ విత్ ద ఫీలింగ్స్. కొంతవరకు మనం ఫోకస్ చేయలేకపోవడం వల్ల కూడా అవుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ మనం చూస్తున్నాం. హౌ డూ యూ కంట్రోల్ యువర్ ఫీలింగ్స్, హౌ డూ యూ ఫోకస్ ఆన్ యువర్ థింగ్స్, హౌ డూ యూ ప్లాన్ యువర్ కెరియర్ while you are the journey from 20 to 30, it's engaged, your hormones are very well, kada? So appudu meer em chesaru? I think prioritizing things. I am a very emotional person actually. నేను ఎంత పిచ్చామని అంటే నాకు ఇప్పుడు కూడా తెలుసు నా సర్కిల్ అందరికీ తెలుసు. I think even if you know me, if I tell this you will say yes. You said right, అంటే like ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ కూడా మనం చేయము, ఆన్ స్క్రీన్ రొమాన్స్ కూడా మనం చేయమని చెప్పారు కాబట్టి ఐ యామ్ ఆస్కింగ్ దిస్ వన్. బికాజ్ నాకు అదే, నేను ఎలాంటి మనిషిని అంటే నేను ఇలా పీపుల్ విల్ థింక్ మాట్లాడే దీనికి నవ్వుతూ ఉంటాను కాబట్టి ఓ అమ్మాయి ఫుల్, కానీ నేను అలా కాదు. ఐఎమ్ అ వార్మ్ పర్సన్, ఐఎమ్ ఫ్రెండ్లీ, ఐఎమ్ వెరీ అఫెక్షనేట్, బట్ అగైన్ ఐ హ్యావ్ మై ఓన్, అగైన్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వెరీ ప్రైవేట్, ఐఎమ్ వెరీ పర్సనల్, ఐఎమ్ వెరీ ఇది కూడా. సో నా ఇది చాలా 2 ఎక్స్ట్రీమ్స్. నేను ఎక్స్ట్రీమ్ ఇమోషనల్, ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. సో నేను కానీ దట్స్ వై ఐ హ్యావ్ ఆల్వేస్ మేడ్ షూర్ దట్ ఐ మేక్ ఇట్ వెరీ క్లియర్ హూ గెట్స్ ఇన్ టు దిస్ కేటగిరీ. ఇక్కడ ఇప్పుడు అమ్మ నాన్న నా మొత్తం ఫ్యామిలీ కూడా అక్కడ లేరు. In my very there I've made sure that only people who will never hurt me are in that section. Because if they hurt me, my ship Titanic, ఎంత పెద్ద టైటానిక్ అయినా ఒక్క హోల్ తోనే మునిగిపోయింది. సో నేను కూడా ఎంత స్ట్రాంగ్ అని చెప్పినా నా హార్ట్కి నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసే పదవి నేను రాంగ్ పర్సన్కి ఇచ్చేస్తే నా లైఫ్ మునిగిపోతుంది. అండ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్టిస్ట్ కానీ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, మీరే చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ యాక్చువల్లీ హైలీ ఇంటెలెక్చువల్ ఆర్ హైలీ ఎమోషనల్, హైలీ టాలెంటెడ్ ఆర్ హైలీ ఎమోషనల్, హైలీ సెన్సిటివ్, హైలీ ఇంకా క్రాక్ రేంజ్కి. ఐ ఆల్సో నో దట్ ఇఫ్ ఐ లవ్ సమ్ వన్, ఇఫ్ ఐ గివ్, దట్స్ వై ఐ బ్రాట్ బ్యాక్ మై సెల్ఫ్ వెన్ ఐ వాజ్ అబౌట్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్. ఐ బ్రాట్ బ్యాక్ మై లైఫ్ బికాస్ ఐ నో దట్ వన్స్ ఐ స్టార్ట్ గివింగ్ కంప్లీట్లీ కదా, then I will give up. I will not see consequences plus minus అవన్నీ ఏం లేదు ఇంకా. అది I know that I will
టోటలీ డెడికేట్ మై సెల్ఫ్. ఈవెన్ వర్క్స్, నేను ఒకసారి ఒక సినిమా ఒప్పుకున్నానా, ఇంకా అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా, అది ప్లస్ మైనస్లు ఏమి ఉండవు నాకు. నేను వీళ్ళకి మాట ఇచ్చాను, వాళ్ళు నన్ను నమ్మారు, నేను ఇంకా అది ఎన్ని కష్టాలైనా నేను చేసేస్తాను. ఇఫ్ యూ ఐ హావ్ టోల్డ్ యూ ఐల్ గివ్ యూ ఇంటర్వ్యూ, యూ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ కాల్ మీ, ఐ విల్ కాల్ యూ అండ్ ఫాలో యూ అప్. ఇన్ దట్ దర్ ఇస్ నో ఈగో అండ్ ఎవ్రీథింగ్. ఐ నో దట్ ఇఫ్ ఐ డూ దిస్ ఇంటర్వ్యూ ఇట్ మై బెనిఫిట్ యూ ఇన్ సమ్ వే, మీ ఇన్ సమ్ వే, ఛానల్ ఇన్ సమ్ వే. సో ఎవరికి నా వల్ల నా మైండ్లో ఒక్కొక్క పాయింట్ అలా సేవ్ అయిపోతే నేను ఇంకా రోబోట్ లాగా దానికి ఇంకా ఆప్షన్ 2 అనేది ఉండదు. సో నేను ఎప్పుడు నా లైఫ్లో అది ఒకటి చూసాను ఏంటంటే, నేను ఎప్పుడు ఎక్కువ క్లోజ్ ఫ్రెండ్షిప్లో కానీ ఐ టేక్ మై ట్రయల్ పీరియడ్ వెరీ లాంగ్. నేను టోటల్ వల్నరబుల్ సిచ్యువేషన్ దాకా ఒకరితో 100% అవ్వకుండా వెళ్ళను. అమ్మ నాన్న ఆ ప్లేస్లో ఉన్నారు, అమ్మ ఫస్ట్ ఉన్నారు అందుట్లో కూడా. ఫ్రాంక్లీ స్పీకింగ్ మదర్ ఇస్ ఫస్ట్, father comes next for me because I was brought up directly by my mother and father was secondary figure in my upbringing abroad lo undatam valla. Plus I think mother to mother mana iddari friendship ippudu kuda meer chuste we are both like best friends. She conveys everything to my dad and my dad is also so sensitive and so such a person that he also will never tell anything directly to me. Naaku edi chepte em feel avutanu annattu ayana unnaru. So he is also very considerate with me, so whatever he has to convey always it comes through my mother. So my mom, dad, me, we are closest. Then oka pedda nanna unnaru, ayana kuda naaku chinnappudu nunchi ayana priest, he is a father. So my dad's eldest brother. సో మా తాతగారు చనిపోయాక అయితే మన మొత్తం ఫ్యామిలీకి ఆయన పెద్ద దిక్కు. సో ఆయన మనకి ఆ క్లోజ్ దీంట్లో ఉన్నారు. అండ్ అదర్ దెన్ దాట్ ఎనీబడి టు కాల్ మై బెస్ట్ ఫ్రెండ్, మై క్లోజ్ ఫ్రెండ్, మై క్లోజెస్ట్ సర్కిల్లో రావడానికి నేను చాలా టైం తీసుకుంటాను. బికాజ్ నోబడి కెన్ హర్ట్ యూ, చీట్ యూ, మోసం అవన్నీ మ్యాక్సిమం ఎవరు చేయగలుగుతారంటే మీ ఎక్కువ క్లోజ్ ఉన్న వాళ్ళు. The closest people to you can hurt you the most, the closest people can destroy you the most. So never let, especially new person in your 20s and 30s, oka kotta atanu ya kotta ame sudden ga raavadam, sudden ga mee closest core circle loki vellipovam anedi meer chaala time teeskoni anni daniki calculative anaru, selfish anaru. That is being wise. You are protecting yourself, you are protecting your loved ones, you are protecting your life by doing these things. Maximum mistake manam ade chestam teenagers lo avanni. నేను కూడా అదే చేశాను కదా, నేను అదే చేశాను. ఎంత వయసు ఉంటే కూడా నేనేం చేశాము, అన్నిట్లో కూడా మన ఇండియన్ మైండ్ సెట్ ఏంటంటే మంచిగా మాట్లాడేసరికి, మంచిగా ఉండేసరికి మనం అందరూ మనలాగే అయ్యో. కానీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే మన బిహేవియర్ని చూసి ఇమిటేట్ చేస్తుంటారు. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ నో దాట్ ఇఫ్ దే బిహేవ్ లైక్ యూ, ఇప్పుడు నాతో నవ్వుతో మాట్లాడితే ఈజీగా క్లోజ్ అవ్వచ్చు అని అనుకుంటారు. అండ్ యాక్చువల్లీ ఒక్కప్పుడు అయ్యేది కూడా. ఇఫ్ యు ఆర్ నైస్ టు మీ, ఇఫ్ యూ టాక్ నైస్లీ టు మీ, యూ విల్ గెట్ ఇన్ టు మై బెటర్ సర్కిల్. ఐ విల్ టాక్ టు యూ, అవును కదా ఇంత బాగా మాట్లాడతారు కదా, మంచోళ్ళు కదా, మనలాగే కదా అని అనుకుంటాను నేను. కానీ అలాంటి చాలామంది 20s 30sలో మన లైఫ్లోకి వస్తారు. దాని తర్వాత మనం ఒక 2 సారి చేయి కాల్చాక మనం షార్ప్ అయిపోతాం, దాని తర్వాత వీల్ బి బెటర్. బట్ ఇన్ దోస్ 20 to 30 years దాట్ మిస్టేక్ ఈస్ ద మ్యాక్సిమం మిస్టేక్ ఎవ్రీబడి డస్, దట్ ఈజీలీ ట్రస్టింగ్ పీపుల్ అండ్ థింకింగ్. అండ్ ఎంతోమంది అమ్మాయిలు కూడా వచ్చి చెప్పండి నీ అబ్బాయి మంచోడు కాదంటే, అందరి అబ్బాయిలు నావాడు అలా కాదు. బాయ్స్ ఆల్సో థింక్ ద సేమ్ థింగ్, ఆల్ గర్ల్స్ ఆర్ బ్యాడ్ బట్ మై గర్ల్ ఇస్ గుడ్. డోంట్ డూ దాట్, గివ్ ఇట్. ఇట్స్ నాట్ లైక్ యువర్ అది ఇంకొకరి మీద డౌట్ చేసినట్టు కాదు, కానీ టైం తీసుకోండి. టైం తీసుకొని అండ్ ఎనీ టైం కూడా మీకు ఏ టైం వచ్చినా కూడా స్టెప్ బ్యాక్ చేసే పరిస్థితిలో ఉండండి. ఓన్లీ అన్ని టెస్ట్లు పాస్ అయ్యాక మీకే ఆ లైఫే విల్ షో యూ, అండ్ హూ ఎవర్ హ్యాస్ టు స్టే విత్ యూ విల్ స్టే విత్ యూ, అండ్ దట్ ఈస్ వెన్ యూ విల్ గెట్ టు నో దట్ దిస్ పర్సన్ ఇస్ మై పర్మనెంట్ పర్సన్ ఆర్ దీస్ పీపుల్ ఆర్ మై పర్మనెంట్ పీపుల్, అండ్ దే విల్ ఎనీవే ట్రావెల్ విత్ యూ. మీరు బ్యాడ్ అయినా గుడ్ అయినా మిస్టేక్ చేసినా క్షమించి మీతో ట్రావెల్ అయ్యే వాళ్ళే మీ వాళ్ళు. Super. Thank you so much, Ester ji. All the best for your Tala. Thank you. So that's it, guys. This is Arjun signing off.